హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఇది డిసెంబర్ పార్ట్ 2 లాస్ట్ పార్ట్ ఆఫ్ ద 2022 మనం చూస్తున్నాం. అండ్ ఎవరైతే ఏడబ్ల్యూ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డిసెంబర్ 31 వరకు ఉన్నాయన్నీ కూడా పర్ఫెక్ట్గా రివైజ్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎట్లాగో మార్చి 5కి మనకి ఏఈ ఉంది కాబట్టి మీరు జనవరి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ని బాగా తరోగా చదవాల్సి ఉంటుంది. ఈ ఏఈ అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మళ్ళీ సో మార్చి 5 వరకు అవి చదవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఏడబ్ల్యూ వాళ్ళని డిసెంబర్ 31 వరకు ఉన్నటువంటి సో వీటిని చదివితే చాలు అని అనమాట. ఓకేనా? రైట్. సో ఇందులో ఈ వీడియోని తప్పక చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ క్వశ్చన్ పేపర్ అనేది ఆల్మోస్ట్ మనకు డిసెంబర్లోనే ప్రిపేర్ అవుతుంది కాబట్టి ఈ డిసెంబర్ మంత్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ వేరే వేరే ఎగ్జామ్స్ మనకి చాలా జరుగుతున్నాయి. మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా వేరే వేరే ఎగ్జామ్స్ వల్ల ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. సో కాబట్టి మళ్ళీ మనకు కొంచెం ఇప్పుడు ఇవ్వాలి అంటే ఎక్కువ మొత్తంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మంత్స్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ప్లీజ్ ట్రై టు ఫోకస్ ఆన్ దోస్ మంత్స్ అండ్ స్పెషల్ నవంబర్, డిసెంబర్. ఓకే, రైట్. నా హ్యూమన్ రైట్స్ డే. సో ఎవ్రీ ఇయర్ మన డిసెంబర్ 10ని సో హ్యూమన్ రైట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది 1948 సంవత్సరంలో కనీసం మనుషులకు కావాల్సినటువంటి మానవ హక్కుల గురించి కొన్ని రైట్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 1948లో. సో అలా 1948లో హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ జరిగిన తర్వాత 1950 ఇయర్ నుంచి సో డిసెంబర్ 10ని ఎవ్రీ ఇయర్ హ్యూమన్ రైట్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. కానీ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ఎప్పుడు జరిగింది? 1948లో జరిగింది. ఆ క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్. హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ఈజ్ అనౌన్స్డ్ ఇన్ 1948. కానీ మనం డేని 1950 నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్. ఎందుకంటే ఆ రోజు మనిషికి కావాల్సిన మినిమం బేసిక్ నీడ్స్ని పొందాలి అంటే కొన్ని హక్కులు ఉండాలి. ఆ హక్కుల గురించి మనం హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరానికి గాను ఇవి అనమాట. ఏ థీమ్ తోటి సెలబ్రేట్ చేసుకున్నాం? డిగ్నిటీ అండ్ ద ఫ్రీడమ్ అండ్ ద జస్టిస్ ఫర్ ఆల్. డిగ్నిటీ, ఫ్రీడమ్ అండ్ ద జస్టిస్ ఫర్ ఆల్. ఇది మానవ హక్కులు. నీకు కూడా తెలుసు కదా, మీ ఇంట్లో మేము చాటింగ్ చేస్తున్నాం అనుకో, మీ మమ్మీ నీ ఫ్రీడాన్ని తీసుకున్నావు అనుకో, ఏం చేస్తావు? ఏ మమ్మీ పో మమ్మీ అడతలో అంటావు, అవునా లేదా? సో కాబట్టి ఇక డిగ్నిటీ ఉండాలి నీకు. ఎవరంటే వాళ్ళు నేను డెరోగేటరీ రిమార్క్ చేయడము, పర్సనల్ కమెంట్ చేయడం చేసావు అనుకో, నీకు ఎట్లా అనిపిస్తుంది? చండాలంగా అనిపిస్తుంది. అందువల్ల ప్రతి మనిషికి డిగ్నిటీ, ఫ్రీడమ్ అండ్ జస్టిస్, అందరికీ న్యాయంగా ఉండాలన్న థీమ్ తోటి ఈ సంవత్సరం యొక్క హ్యూమన్ రైట్స్ డేని ఏం చేస్తాం మనం? సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. సో డిగ్నిటీ, ఫ్రీడమ్ అండ్ ద జస్టిస్ ఫర్ ఆల్. ఓకేనా అమ్మా? గుర్తుపెట్టుకోవాలి బుజ్జి బంగారాలు. రైట్, నెక్స్ట్ వన్. గుడ్ గవర్నెన్స్ డే. అటల్ బిహారీ వాజ్పేయి బర్త్డే డిసెంబర్ 25. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 25ని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం సందర్భంగా మనం గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ వెరీ కామన్. అయితే ఈ సంవత్సరానికి కానీ గుడ్ గవర్నెన్స్ వీక్ని సెలబ్రేట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 19th to 25th డిసెంబర్ వరకు మనకి గుడ్ గవర్నెన్స్ వీక్ని సెలబ్రేట్ చేసేది. గుడ్ గవర్నెన్స్ డేని 2014 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ డిసెంబర్ 19th నుంచి 25th వరకు గుడ్ గవర్నెన్స్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది. వీక్ వారం. ఈ ఈ ఈ థీమ్ తోటి అయితే ప్రశాసన్కి గావంకి ఓర్. ప్రశాసన్ గావంకి ఓర్ అంటే గవర్నెన్స్ అనేది పల్లెటూరుల వైపు అనే దాని మీనింగ్ అనమాట. సో దట్ ఈస్ ద ప్రశాసన్ గావంకి ఓర్ అనే థీమ్ తోటి మనకి ఈ సంవత్సరానికి కానీ గుడ్ గవర్నెన్స్ యొక్క వారం రోజుల పాటు అంటే ఏం చేస్తారు? గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి వీటి గురించే కదా డిస్కషన్. ఆ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని కూడా పల్లెటూరు వరకు ఎలా రీచ్ అవ్వాలి, సో వీటి గురించి మనకి మాట్లాడుతూ ఉంటాం. సో దాని గురించి గుడ్ గవర్నెన్స్ డేని సెలబ్రేట్ చేస్తాం. ఎప్పుడమ్మా? క్రిస్మస్ డే. ఓకే, రైట్. నెక్స్ట్ వీర్ బాల్ దివాస్. బాల్ అంటే బాలబాలికలు అట్లా కాదు, బలి ఇవ్వడం, బలి అనమాట, సాక్రిఫైస్. సో సాక్రిఫైస్ అనమాట అది. ఎందుకంటే మనకి గురు గోబింద్ సింగ్, సిక్కు గురు గోబింద్ సింగ్కి సంబంధించినటువంటి నలుగురు కొడుకులు ఎవరైతే ఇక్కడ కనిపిస్తున్నారో, 4 sons ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ మతాన్ని కాపాడుకోవడానికి సాక్రిఫైస్ ఇచ్చారని చెప్పేసి లాస్ట్ ఇయర్ 2022 నుంచే మనం సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. సో ఇది డిసెంబర్ 26ని మనం వీర్ బాల్ దివాస్గా మేజర్గా పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ వీర్ బాల్ దివాస్ని సెలబ్రేట్ చేస్తున్నాం ఇప్పుడు డిసెంబర్ 26ని ఎవ్రీ ఇయర్. సాక్రిఫైస్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ ద గురు గోబింద్ సింగ్. దట్ ఈస్ ద సో ఫస్ట్ లాస్ట్ ఇయర్ మాత్రమే మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ ద సో 26th డిసెంబర్ ఆఫ్ ద 2022. ఇది ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కస్తూరి కాటన్. కస్తూరి కాటన్ అంటే భారతదేశంలో పండించే కాటన్ ఏదైతే ఉందో, భారతదేశంలో పండించే కాటన్నే మనం ఏమంటాం? కస్తూరి కాటన్ అంటాం. సో మనందరికీ తెలుసు భారతదేశంలో ఎక్కడో ఎక్కువ సాయిల్స్ ఉన్నాయి, ఇక్కడనే కదా. గుజరాత్ కానీ మహారాష్ట్రలో ఎక్కువ మొత్తంలో ఏమున్నాయి మనకి? బ్లాక్ కాటన్ సాయిల్స్ ఉన్నాయి కదా. సో ఈ బ్లాక్ కాటన్ సాయిల్స్లోనే మనకి మహారాష్ట్ర ఏముంది? టాప్ ప్రొడ్యూసరే కదా. మహారాష్ట్ర టాప్ ప్రొడ్యూసర్ అండ్ తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ నెక్స్ట్ గుజరాత్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. దేనికి సంబంధించి? కాటన్ ప్రొడ్యూస్కి సంబంధించి. అయితే ఇప్పుడు మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇండియాలో పండుతున్నటువంటి కాటన్ యొక్క బ్రాండ్ పేరు ఏంటిదంటే కస్తూరి కాటన్. ఏమని? కస్తూరి కాటన్. మనం వేరే దేశాలకు ఎగుమతి చేస్తుంటాం, వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటాం కదా. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి ఏంటిది? కస్తూరి కాటన్ అనేది ఉంది మనకి. ఏంటిది? కస్తూరి కాటన్. ఓకేనా? రైట్. సో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ కాటన్ టెక్స్టైల్ ప్రమోషన్ కౌన్సిల్ విచ్ ఇస్ పాపులర్లీ నోన్ ఇన్ ద వాట్? సో టెక్స్ ప్రోసిల్.
సో ఈ టెక్స్ట్ ప్రొపోజల్ ఏంటిదంటే మన యొక్క కాటన్ని వేరే దేశాలకు ఎగుమతి చేయడానికి కస్తూరి కాటన్ ఇండియా అనే సర్టిఫికేషన్ పేరుతోటి మనకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? రైట్, అది కస్తూరి కాటన్. అండ్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అమ్మా. కాశీ అండ్ ద తమిళ్ సంగం అనేది ఎక్కడ జరిగిందంటే వారణాసి, ఉత్తరప్రదేశ్. అంటే కాశీ అంటే ఎక్కడ ఉందమ్మా? కాశీ ఇక్కడెక్కడో ఉంటది. అండ్ ఓకేనా? కాశీ అండ్ ఇంకోటేది మనకి తంగం లిటరేచర్ మన ఈ కోయంబత్తూర్ గానీ, మనకి తంజావూరు గానీ. సో, తంజావూరు అంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి కాశీలో ఉన్న కల్చర్ గానీ, తమిళనాడులో ఉన్నటువంటి కల్చర్ గానీ కొన్ని సిమిలారిటీస్ ఉంటాయట. అందుకోసమే కాశీ అండ్ తమిళ్ సంగం లిటరేచర్ అనే పేరుతోటి మనకి వారణాసిలో పెద్ద సభ నిర్వహించడం జరిగింది 4, 5 రోజుల పాటు. సో, దాని గురించి అది. ఓకే, అది పక్కన పెట్టేస్తే రైట్. అది ఎక్కడ జరిగిందని అడగవచ్చు. కాశీ అండ్ తమిళ్ సంగం లిటరేచర్ అనేది ఎక్కడ జరిగింది? వారణాసిలో జరిగింది. అది లాస్ట్ మనం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్‌లో కూడా చెప్పడం జరిగింది. సరే, అది పక్కన పెడితే నెక్స్ట్ వరల్డ్ కాటన్ డే అక్టోబర్ 7థ్ ఎవ్రీ ఇయర్ ఏంటిది? వరల్డ్ కాటన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఒకవేళ గుర్తుపెట్టుకోండి, నాట్ రిక్వైర్డ్ జనరల్లీ. ఓకే. నెక్స్ట్ డెన్మార్క్. సో, డెన్మార్క్ యొక్క ప్రైమ్ మినిస్టర్, సో ఈమె ఎవరు? ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది మీరే ఆలోచించి చూడండి. డెన్మార్క్ అనేది మెట్రే ఫెడ్రిక్సెన్. సో, మెట్రే ఫెడ్రిక్సెన్ ఈస్ అపాయింటెడ్ యాస్ ఎ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద డెన్మార్క్. డెన్మార్క్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్‌గా ఈమె అపాయింట్ అవ్వడం జరిగింది. డెన్మార్క్ యొక్క కరెన్సీ ఏంటిది? క్రోనే. డెన్మార్క్ యొక్క కరెన్సీ ఏంటిది? క్రోనే మనకి. సో, కాబట్టి ఇది ఇక్కడనే ఉంది మనకి ఫెడ్రిక్. డెన్మార్క్ ఏంటిది? సో, డెన్మార్క్ ఫెడ్రిక్సన్. సో, ఫెడ్రిక్సేన్. సో, అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడేముంది? డెన్మార్క్ ఉంది కదమ్మా, డెన్మార్క్. సో, డెన్మార్క్ ఏముంది? మన ఫ్రెడ్రిక్సేన్ ఉంది. డెన్మార్క్ అండ్ నెక్స్ట్ ఏముంటే మనకి ఫ్రెడ్రిక్సేన్ ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ ఫ్రెడ్రిక్సేన్ అనేది ఉంది కదా ఆల్మోస్ట్. సో, కాబట్టి డిఈ అనేది మనకి సో అర్థమవుతుంది కాబట్టి డిఈ. సో, డెన్మార్క్ ఎవరు? ఫెడ్రిక్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. డెన్మార్క్ యొక్క రైట్ ప్రైమ్ మినిస్టర్‌గా ఈమె అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ పుష్పకమల్ దహల్ ప్రచండ. పుష్పకమల్ దహల్ పాపులర్‌లీ ఇతన్ని ప్రచండ అని పిలుస్తుంటారు. ఇతను నేపాల్ యొక్క మరి ప్రైమ్ మినిస్టర్‌గా అపాయింట్ అవ్వడం జరిగింది. అపాయింటెడ్ యాస్ ఎ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద నేపాల్. 68 ఇయర్ ఓల్డ్ మనకి నేపాల్ ప్రైమ్ మినిస్టర్. ఇంతకుముందు కూడా నేపాల్ ప్రైమ్ మినిస్టర్‌గా చేయడం జరిగింది. ఇతన్ని పాపులర్‌గా మనము ప్రచండ అని పిలుస్తారు. ఇంతకుముందు 2008 నుంచి 2009 వరకి చేయడం జరిగింది. ఆ తర్వాత 2016 నుంచి 2017 వరకు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నేపాల్ ప్రైమ్ మినిస్టర్‌గా అపాయింట్ చేయడం జరిగింది. సో, మనకి గుర్తుపెట్టుకోవడానికి సో, ఇది ఇంపార్టెంట్ క్వెషన్. ఎన్నోసారి ఇది? థర్డ్ టైమ్ ఇది. ఎన్నోసారి? థర్డ్ టైమ్. దట్ ఈస్ ద సిపిఎన్ మావోయిస్ట్ చైర్మన్ కమల్ దహల్ ప్రచండ బికేమ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద సో, నేపాల్. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రచండ. సో, ప్రచండ అని ఎగ్జామ్‌లో ఇవ్వకపోవచ్చు. లేదంటే జనరల్‌గా ఇట్లా ఇస్తాడు మనకి. పుష్ప కమల్ దహా అని. ఓకే, పుష్ప అయితే సినిమా తెలుసు కదా! పుష్ప ఏ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిండమ్మా? పుష్ప సినిమా అయితే తెలుసు కదా అందరికీ. సో, పుష్ప ఏ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిండు? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. ఏ ఫైర్? నేపాల్ ఫైర్ ఇది. ఓకే. సో, పుష్ప ఏ దేశానికి? నేపాల్‌కి ప్రైమ్ మినిస్టర్ అయినాడు పాపం. ఇక్కడ నుంచి గంధపు చెప్పులు ఎగుమతి చేసి. ఓకే. నెక్స్ట్ అనిల్ కుమార్ లాహోతి. సో, అనిల్ కుమార్ లాహోతి ఈస్ అపాయింటెడ్ యాస్ వాట్? రైల్వే బోర్డ్ చైర్మన్. మనకి అంటే ఇండియన్ రైల్వేస్‌ని మెయింటైన్ చేయడానికి రైల్వే బోర్డ్ ఉంది కదా! సో, ఈ రైల్వే బోర్డ్స్ ఏదైతే మన ఇండియాలో ఉన్నటువంటి రైల్వేస్ అన్నిటిని మెయింటైన్ చేస్తాయి. సో, ఈ రైల్వే బోర్డ్‌కి మనకి ఇతను అపాయింట్ చేయడం జరిగింది. ఎవరిని? సో, అనిల్ కుమార్. సో, అనిల్ కుమార్ లాహోతి ఈస్ అపాయింటెడ్ యాస్ సో, జనవరి 1 ఆఫ్ ద 2023 నుంచి సో, ఈయన స్వీరింగ్ ఇన్ సెరమనీ చేసి అపాయింట్ అవ్వడం జరిగింది. సో, మనకి ఇది ఇండియన్ రైల్వేస్‌కి సంబంధించి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అనిల్ కుమార్ లాహోతి ఈస్ అపాయింటెడ్ యాస్ సో, చైర్మన్ ఆఫ్ ద సో, దిస్ రైల్వే బోర్డ్. నెక్స్ట్ సితివేని రబుకా ఈజ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఫిజీ దేశానికి చెందినటువంటి ఫిజీ. సో, కాబట్టి FISG ఫిజీ ఉంది. సో, రబుకా. ఓకేనా? సో, కాబట్టి ఎట్లైనా గుర్తుపెట్టుకోండి. ఫిజీ అనేది ఎవరు? రబుకా గుర్తుపెట్టుకుంటావా? లేదంటే ఫిస్టల్ ఇదా గుర్తుపెట్టుకుంటావా? FIST ఫిస్ట్. లేదంటే FRIST ఫస్ట్ అని గుర్తుపెట్టుకుంటావా? నీ ఇష్టం. ఎట్లైనా గుర్తుపెట్టుకో, నీ ఇష్టం. FI అంటే ఏంటిది? ఇక్కడ ఫీజీ. ST అంటే ఎవరు? సితివేని. సో, అట్లైనా గుర్తుపెట్టుకుంటావా? అంటే రబుకా అని గుర్తుపెట్టుకుంటావా? సో, నీకు ఫెరారీ అట్లా గుర్తుపెట్టుకుంటావా? ఫెరారీ కార్ అని గుర్తుపెట్టుకుంటే రబుకా ఎవరు? ఫిజీ దేశానికి చెందింది. లేకుంటే ఫెర్రస్ అల్లోయ్ అని గుర్తుపెట్టుకుంటావా? ఫెర్రీ. నీ ఇష్టం అది. ఫిజీ ఎవరు? రబుకా. ఎట్లైనా గుర్తుపెట్టుకో, నీ ఇష్టం. నీకు ఏది పాసిబుల్ ఉంటే అది. మొత్తానికైతే ఫిజీ దేశానికైతే సో, ఎవరు మనకి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు? మనకి సితివేని రబుకా. నెక్స్ట్ బెంజమిన్ నెతన్యాహు ఈజ్ స్వార్న్ యాజ్ ఏ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద వాట్? ఇజ్రాయిల్. సో, ఇజ్రాయిల్‌కి 25th ప్రైమ్ మినిస్టర్‌గా మనకి అన్నారు. సో, ఇతను ఒకటోసారి, రెండవసారి కాదు, ఏకంగా 6వసారి ప్రైమ్ మినిస్టర్ అవ్వడం ఇతను ఇజ్రాయిల్‌కి 6వసారి ప్రైమ్ మినిస్టర్‌గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు? బెంజమిన్ నెతన్యాహు స్వార్న్ యాజ్ ఏ ఇజ్రాయిల్ న్యూ ప్రైమ్ మినిస్టర్. 6వసారి మనకి ఇజ్రాయిల్ దేశానికి ప్రైమ్ మినిస్టర్‌గా అవ్వడం జరిగింది. ఇజ్రాయిల్ క్యాపిటల్ సిటీ టెల్ అవివ్. అండ్ ఇజ్రాయిల్ యొక్క మన కరెన్సీ తీసుకుంటే షెకెల్ ఉంటుంది. ఏంటి? షెకెల్ కాదు. నీకు షకల్ బాగుంటాయి కానీ ఇక్కడ షెకెల్ ఉంటుంది. ఓకే.
షెకెల్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ ద సో దట్ ఇజ్రాయెల్, బెంజమిన్ నెతన్యాహు. ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లలో ఇది కూడా ఒకటి, రైట్. మనకి రబుక్ అది ఏ దేశానికి? ఫిజీ దేశానికి, ఓకేనా, ఫిజీ దేశానికి. ఫెడ్రిక్సేన్ ఏ దేశానికి? డెన్మార్క్, ఇంతకుముందు చెప్పాము కదా, రైట్. నెక్స్ట్ ఇసోజాకి. సో ఇసోజాకి చనిపోవడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద వాట్ ఫేమస్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద వరల్డ్, జపాన్ దేశానికి చెందిన అతను. సో ఆర్కిటెక్చర్లో అండ్ ప్రిట్జర్ ప్రైజ్ అంటే ఏంటిదంటే ఇది సో ఆర్కిటెక్చర్లో ఇచ్చే నోబెల్ ప్రైజ్ అనమాట. ఇది నోబెల్ ప్రైజ్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో ఇచ్చేటువంటి నోబెల్ ప్రైజ్ని మనం ఏమంటాం జనరల్గా? ప్రిట్జర్ ప్రైజ్ అని చెప్తుంటాము. ఆ ప్రిట్జర్ ప్రైజ్ పొందినటువంటి ఇసోజాకి జపాన్ దేశానికి చెందినటువంటి ఫేమస్ ఆర్కిటెక్ట్, వన్ ఆఫ్ ద ఫేమస్ ఆర్కిటెక్ట్ ఇన్ ద వరల్డ్. ఇతను చనిపోవడం జరిగింది, ఓకేనా. సో అందువల్ల ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా. నెక్స్ట్, ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ, ఎవరు అతని పేరు ఏంటిదంట? హేమంత్ గుప్తా. సో హేమంత్ గుప్తా ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ, సో మనకి దీనికి సంబంధించి న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్. సో న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏదైతే ఉందో దీనికి చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఆర్బిట్రేషన్ సెంటర్ అంటే ఏం చేస్తామమ్మ? రెండు దేశాల మధ్యలో గొడవలు చేసినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు వచ్చి ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్, ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా కానీ, లేదంటే ఏదైనా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి ఏమైనా డ్యామేజ్ జరిగినప్పుడు కోర్టులలో కేసులు వేసుకొని సాల్వ్ చేసుకుంటారు. ఆర్బిట్రేషన్ అంటే ఏంటిది? ఇద్దరు పర్సన్స్ డైరెక్ట్ కూర్చొని మాట్లాడుకుంటారు. ఎవడొకటి ఏం చేస్తాడు? మీడియేటర్ లాగా యాక్ట్ చేస్తుంటాడు. అట్లాంటిది భారతదేశంలో ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. ఈ మధ్యన హైదరాబాద్లో అయింది, ఆయన అహ్మదాబాద్లో కూడా అయింది, ఓకేనా. సో ఇంటర్నేషనల్ సో ఆర్బిట్రేషన్ సెంటర్కి మనకి అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు? హేమంత్ గుప్తా. ఇండియన్ ఆరిజిన్ లియో వాడేకర్ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ఏ వాట్? ఐర్లాండ్స్ న్యూ ప్రైమ్ మినిస్టర్. ఐర్లాండ్ దేశానికి న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఎవరు అపాయింట్ అయ్యారు? లియో వరాద్కర్ ఐర్లాండ్ దేశానికి. ఇతను కూడా సెకండ్ టైం ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. సో లియో అనేది ఏ దేశానికి సంబంధించి? ఐర్లాండ్కి సంబంధించి. సో బెంజమిన్ ఫెడ్రిక్సేన్ దేనికి సంబంధించి అమ్మ? డెన్మార్క్కి సంబంధించి, ఓకే. రుబుకా దేనికి సంబంధించి అమ్మ? ఫిజీ దేశానికి సంబంధించి. బెంజమిన్ నేతన్యాహు దేనికి సంబంధించి? ఇజ్రాయెల్కి సంబంధించి. బెంజమిన్ నేతన్యాహు ఏ దేశం? ఇజ్రాయెల్కి సంబంధించి మనకి ఏంటిది? ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి మనకి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మహిమా స్వామి, యూరోపియన్స్ టాప్ టాలెంట్స్ బయాలజీ. సో బయాలజీలో ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దాదాపు సో మన యూరోపియన్ కంట్రీలో దాదాపు 135 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 135 మెంబర్స్ లోపల మనకి సో ఈ యూనివర్సిటీ ఆఫ్ ద డుండీలో వర్క్ చేస్తున్నటువంటి సో ఈ మహిమా స్వామి. సో ఈ మహిమా స్వామి సో ఒక టాప్ బయాలజిస్ట్గా ఆ గ్రూప్లోకి ఎంటర్ అయింది. ఆ గ్రూప్ 135 మంది గ్రూప్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా ఈమెను తీసుకోవడం జరిగింది. ఎక్కువ మొత్తంలో ఇమ్యూన్ సిస్టమ్ పైన, మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ పైన ఈమె ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేయడం జరుగుతుంది. మహిమా విల్ బి ద పార్ట్ ఆఫ్ ద వాట్? ఇన్ఫ్లమేటరీ బౌవల్ డిసీజెస్ అండ్ మేకింగ్ ద వాట్? ఇమ్యూన్ సిస్టమ్. సో ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించి కానీ, ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ కానీ వాటిపైన ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేస్తుంది. ఈమె యూరోప్ కాంటినెంట్లో టాప్ బయాలజిస్ట్లలో ఒక బయాలజిస్ట్గా సో మనకి తీసుకోవడం జరిగింది. ఇండియన్ ఆరిజిన్ పర్సన్, అందుకు చదువుకుంటున్నాం. సో దట్ ఈస్ ద ఇండియన్ సైంటిస్ట్ డాక్టర్ మహిమా స్వామి, రికగ్నైజ్డ్ అండ్ హానర్డ్ యాజ్ ఎ Europe's top talents of the in biology. Okay, very important. Next, so Kamala Vardhan Rao takes as a charge of the CEO, Chief Executive Officer of the Food Safety and Standard Authority of the India కి దానికి ఏంటి మనకి దీనికి వర్ధన్ రావు గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ దీనికి చైర్మన్ కూడా ఉంటారు అజయ్ భూషణ్. ఐ హోప్ సో. సో అజయ్ భూషణ్ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ద ఇండియా. అండ్ నెక్స్ట్ సో ఇతను ఏంటి? కమలా వర్ధన రావు ఈజ్ చైర్మన్. ఏంటి ఇది? చైర్మన్ కాదు, ఇతను CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ద ఇండియా. మనం తినే ఫుడ్, ప్రతి ఫుడ్ను ఎవరు సర్టిఫై చేస్తారు? వీళ్ళే కదా. దీనికి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది కదా. ఫుడ్లో ఏం ఎక్కువ కలుపుతుండో, వాడు సోడా ఎక్కువ కలుపుతుండా, నువ్వు సోడా దీని బే అంటున్నావా, ఇవన్నీ ఉంటాయి కదమ్మా దానికి సంబంధించి, ఓకేనా. సో కమల్ వర్ధన రావు. నెక్స్ట్ వన్ సానియా మిర్జా అంటే తెలంగాణ సానియా మిర్జా కాదు, ఉత్తరప్రదేశ్ సానియా మిర్జా, ఓకేనా. సో యూపీస్ సానియా మిర్జా ఈజ్ ద అబౌట్ టు బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ ముస్లిం ఉమెన్ ఫైటర్ పైలట్. సో మన ఇండియాలో ఉమెన్ ఫైటర్ పైలట్స్ ఉన్నారు, కానీ హిందూ కాస్ట్ నుంచి, అదర్కి జైన్ కాస్ట్ నుంచి ఉన్నారు. ఈ రిలీజన్ నుంచి లేరు. ఏ రిలీజన్ నుంచి? ముస్లిం రిలీజన్ నుంచి ఎవరు లేరు ఇండియాలో. సో అందువల్ల ఏమైంది? ఫస్ట్ ముస్లిం ఉమెన్ ఫైటర్ పైలట్. సో ఎక్కడ నుంచి? నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మనకి ఎన్డీఏలో 149th ర్యాంక్ అనేది రావడం జరిగింది. సో ముస్లిం ఫీమేల్ ఫైటర్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ యూపీస్ ఫస్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ మనకి, ఓకేనా. 27 December విల్ జాయిన్ ఇన్ ద ఎన్డీఏ కన్స్వాలా ఇన్ పూణే, మహారాష్ట్రలో జాయిన్ అవుతుంది. సో ఇది కూడా ఎగ్జామినేషన్లో మనకి రావడానికి అవకాశం ఉంది. తెలంగాణలో ఉన్న సానియా మిర్జా కాదు, ఓకేనా. నెక్స్ట్ ఇండియాస్ సర్గమ్ కౌశల్ క్రౌన్డ్ యాజ్ అవార్డ్ సో మిసెస్ సో వరల్డ్ 2022.
సో ఇది మిసెస్ అంటే మ్యారేజ్ అయిపోద్ది కదా. సో మ్యారేజ్ అయిన వాళ్ళ కోసం తర్వాత కూడా మనకి బ్యూటీ పీజెంట్ కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారు. సో మ్యారేజ్ అయిన వాళ్ళలో తీసుకుంటే మనకి ఈమె మనకి ఉంది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇండియా ఇంటర్నేషనల్ 2022 కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేసి ఆన్ విన్నింగ్ మిస్టర్స్ ఇండియా వరల్డ్. సో 2022 వరల్డ్‌లో ఉన్నటువంటి ఇండియన్స్‌లలో ఈమెనే అందగత్తె అంట. మరి చూసుకోండి ఒకసారి బాగా. ఓకే. సో దట్ ఈస్ ద సర్గమ్ కౌశల్. ఇక్కడ ఇక్కడ ఇది మళ్ళీ మీరు మర్చిపోతారు. ఇక్కడ కూడా ఈడుందా ఇది. ఇక్కడ చూడాలి. మిస్టర్స్ వరల్డ్ ఇండియా అంటున్నాడు. ఇక్కడ చూడండి. మిసెస్ వరల్డ్స్ ఇండియా సారీ మిసెస్ వరల్డ్ ఇండియా అంటే మ్యారేజ్ అయిన వాళ్ళల్లో ఇది. మ్యారేజ్ అయిన వాళ్ళకి నిర్వహించే పోటీలలో ఇక్కడ ప్రపంచంలో మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరై ఉండాలి? ఇండియన్స్ అయి ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ షేన్ వార్న్. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్రికెటర్. సో దట్ షేన్ వార్న్ ఎవరైతే ఉన్నారో టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ హానర్. షేన్ వార్న్ చనిపోవడం జరిగింది రీసెంట్‌గానే మనకి హార్ట్ అటాక్ తోటి. సో దానివల్ల షేన్ వార్న్‌కి హానర్‌గా ఏం చేశారంటే ఆ దేశంలో బెస్ట్ టెస్ట్ ప్లేయర్ ఎవరైతే ఉంటారో ఆ బెస్ట్ టెస్ట్ ప్లేయర్‌కి ఇచ్చే అవార్డు ఉంటది కదా. ఆ అవార్డు పేరు షేన్ వార్న్ అవార్డ్ అని చెప్పేసి మనకు రికగ్నైజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద షేన్ వార్న్ మెన్స్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. సో మెన్స్ ఇతని పేరు మీదుగా బెస్ట్ టెస్ట్ ప్లేయర్. సో బెస్ట్ టెస్ట్ ప్లేయర్ అనేది షేన్ వార్న్ పేరు మీదుగా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అనేది రికగ్నైజ్ చేయడం జరిగింది. అక్కడ ఆస్ట్రేలియా ఉన్న క్రికెట్ బోర్డు ఎవరైతే ఉంటారో సో ఆస్ట్రేలియా వాళ్ళు రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇతని పేరు దట్ ఇస్ ద టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఇన్ ద హానర్ ఆఫ్ షేన్ వార్న్. నెక్స్ట్ ఫోర్త్ ఇండియన్ ఇషాన్ కిషాన్. సో ఇషాన్ కిషాన్ మనకు డబుల్ సెంచరీ చేయడం జరిగింది. సో ఈ స్కోర్డ్ 210 రన్స్ ఇన్ ద 131 బాల్స్. సో 210 రన్స్ అయినా సో 131 బాళ్ళల్లో 210 రన్స్ అనేది చేయడం జరిగింది. సో బంగ్లాదేశ్ పైన చిట్టగాంగ్లలో 85 బాళ్ళల్లో సెంచరీ చేయడం జరిగింది. 131 బాళ్ళల్లో 210 రన్స్ చేయడం జరిగింది. అంటే వన్డేలలో 50 ఓవర్ల మ్యాచ్లలో 50 ఓవర్లలో 50 ఓవర్స్ మ్యాచ్లలో మనకి వన్డే ఇంటర్నేషనల్లలో మనకి డబుల్ సెంచరీ కొట్టిన 4వ ఇండియన్. సచిన్ టెండూల్కర్ కొట్టాడు. ఆ తర్వాత వీరేందర్ సెహ్వాగ్ అండ్ రోహిత్ శర్మ వీళ్ళు ముగ్గురు కూడా 200 డబుల్ సెంచరీ కొట్టడం జరిగింది. 200 రన్స్ అనేది కొట్టడం జరిగింది. సో 200 రన్స్ కొట్టినటువంటి 4వ ఇండియన్ క్రికెటర్ అండ్ ప్రపంచంలో అయితే 7వ ఇండియన్ క్రికెటర్. ఓకే. ప్రపంచంలో 7వ ఇండియన్ క్రికెటర్లో మార్టిన్ గుప్టిల్ న్యూజిలాండ్ 5వ పర్సన్ అండ్ వెస్టిండీస్ క్రిస్ గేల్ 6వ పర్సన్ అండ్ పాకిస్తాన్ ఫఖర్ జమాన్ 7వ పర్సన్. సో ప్రపంచంలో మనకి ఆల్మోస్ట్ 7వ పర్సన్ ఇతను. ఇండియాలో అయితే 4వ పర్సన్ ఈ డబుల్ సెంచరీ కొట్టడం ఎంటైర్ క్రికెట్ లోపల 50 ఓవర్ల మ్యాచ్లలో. సో ఇషాన్ కిషాన్ మనకి బంగ్లాదేశ్ పైన మన డబుల్ సెంచరీని కొట్టడం జరిగింది. అండ్ యంగెస్ట్ క్రికెటర్ ఇంత తక్కువ వయసులో ఎవరు డబుల్ సెంచరీ కొట్టలేదు. ఎంత వయసులో? సో ఇతను యంగెస్ట్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్. 24 ఇయర్స్ ఆఫ్ ద 145 డేస్ లోపల మనకి ఆల్మోస్ట్ 24.5 ఇయర్స్ ఏజ్ లోపల మనకి డబుల్ సెంచరీని కొట్టడం జరిగింది. సో ఇంత తక్కువ వయసులో డబుల్ సెంచరీ కొట్టినటువంటి పర్సన్ ఎవరు లేరు. సో యంగెస్ట్ క్రికెటర్ అండ్ 4th ఇండియన్ క్రికెటర్, ఓవరాల్ 7th క్రికెటర్ ఇన్ ద వరల్డ్. ఎవరు? ఇషాన్ కిషాన్. ఏ దేశం పైన? బంగ్లాదేశ్ పైన. ఓకే. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా ఎక్స్పెక్టెడ్‌లో మనకు ఉంటుంది. ఇక్కడ కూడా అంతకుముందు మన డబుల్ సెంచరీ ఎవరు కొట్టారని అడగవచ్చు కొంచెం. అప్పుడు రోహిత్ శర్మ అండ్ నెక్స్ట్ మనకి వీరేందర్ సెహ్వాగ్ అండ్ నెక్స్ట్ ఎవరు? సచిన్ టెండూల్కర్. దాంతోపాటు ఇప్పుడు ఎవరు? ఇషాన్ కిషాన్. విరాట్ కోహ్లీ కొట్టలే. విరాట్ కోహ్లీ ఆప్షన్ ఉండొచ్చు ఎగ్జామినేషన్‌లో గుర్తుపెట్టుకోండి. విరాట్ కోహ్లీ సెంచరీలు కొట్టాడు. 73 సెంచరీలైనాయి విరాట్ కోహ్లీ గానీ డబుల్ సెంచరీ కొట్టలే ఇప్పటివరకు ఒక్కటి కూడా వన్‌డేస్‌లలో. నెక్స్ట్ యాక్ట్రెస్ సోనాక్షి సిన్హా. ఓకే. సోనమ్ కపూర్ కాదమ్మా. సోనమ్ కపూర్ కాదు. సోనాక్షి సిన్హా. మళ్ళా సోనమ్ కపూర్ అనుకున్నారు. రైట్. సో సోనమ్ కపూర్ కాదు. సోనాక్షి సిన్హా. సో ఈ సోనాక్షి సిన్హా ఈ పెటా అంటే ఏంటిది? మనకి ఈ యానిమల్స్‌ని కాపాడుతుంటది కదా! అది అన్నమాట. పెటా అంటే ఇది దానికేంటి పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద యానిమల్స్. యానిమల్స్‌కి ఎవరైనా క్రూర హింస పెడుతుంటారు. ఇది ఒక ఎన్‌జీఓ అన్నమాట. పెటా అనేది ఒక ఎన్‌జీఓ. ఈ యానిమల్స్‌ని కాపాడుతుంటారు. ఎవరైనా యానిమల్స్‌కి క్రూరంగా హింసించడం అట్లాంటివి ఉంటాయి కదా! సో అట్లాంటివన్నీ. సో దీన్ని మనం ఏమంటాం? పెటా అంటాం. సో దట్ ఈస్ ద 2022 పర్సన్ ఆఫ్ ద ఇయర్. పెటా 2022 పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది దీనికి రావడం జరిగింది. దేనికి రావడం జరిగింది? సో సోనాక్షి సిన్హాకి రావడం జరిగింది. సో దట్ ఈస్ ద సోనాక్షి సిన్హా ఈస్ నేమ్డ్ యాస్ వాట్? పెటాస్ ఇండియాస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2010 సోనాక్షి సిన్హా మేడంకి రావడం జరిగింది. సో ఎందుకంటే యానిమల్స్‌ని కాపాడినందుకు గానీ వాటికి ఏదో సేవ చేస్తూ ఉంటారు కదా! కొంచెం బాగా డబ్బులున్నోళ్ళు ఏం చేస్తారు? గదే చేస్తుంటారు. ఓకే. రైట్. మనం పెద్దగా ఫీల్ అయిపోతుంటాం. రైట్. నెక్స్ట్ హోమ్ మినిస్ట్రీ గివ్ ద నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ టు నేమ్ చేంజ్ ఆఫ్ ద 2 ప్లేసెస్ ఇన్ ద ఉత్తరప్రదేశ్. 2 ప్లేసెస్‌ని ఉత్తరప్రదేశ్‌లో నేమ్ చేంజ్ చేయమని చెప్పింది. సో దాంట్లో ఒకటి తీసుకుంటే ద నేమ్స్ ఆర్ చేంజ్డ్ ఫర్ ద మున్సిపల్ కౌన్సిల్ ఆఫ్ ఇది ఇంపార్టెంట్ క్వెషన్ అమ్మా. ముందేరా బజార్. ముందేరా బజార్ అనేది చౌరీ చౌరాగా మార్చడం జరిగింది. ముందేరా బజార్‌ని చౌరీ చౌరా మీ అందరికి తెలుసు ఫిబ్రవరి. సో ఫిబ్రవరి 1919 మనకి సారీ 1919 సంవత్సరంలో
మనకి ఆ తర్వాత ఈ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత చౌరీ చౌరా సంఘటనతోటి మనకు నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌ని మహాత్మా గాంధీ ఆపేస్తారు 1922లో. మీ అందరికి తెలుసు. 1922లో నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అనేది ఆగిపోద్ది సడెన్‌గా. ఎందుకంటే చౌరీ చౌరా సంఘటన తర్వాత మనకి నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఆగిపోయిన తర్వాత అందులో ఉన్న వాళ్ళందరూ విడిపోతది. కాంగ్రెస్ పార్టీ కూడా ఏమైతది విడిపోద్ది. అప్పుడే మనకి చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ వెళ్లి స్వరాజ్ పార్టీని పెట్టడం జరుగుతది. ఆ తర్వాత యంగ్ భగత్ సింగ్ గాని వీళ్ళంతా కూడా రెవల్యూషనరీ పాత్ తీసుకోవడం జరుగుతది. ఇదంతా మీరు చదివి ఉంటారు హిస్టరీలో. కాబట్టి ముండేరా బజార్ నేమని చౌరీ చౌరా అనే పేరుగా మార్చడం జరిగింది. అండ్ నెక్స్ట్ అట్లాగే తేలియా ఆఫ్ఘన్ అనే వుమెన్ ఉంది. దీన్ని తేలియా శుక్లా అనే విలేజ్‌గా మార్చడం జరిగింది. సెకండ్‌ది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్‌ది మాత్రం ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ముండేరా బజార్‌ని చౌరీ చౌరాగా మార్చడం జరిగింది. ఎందుకంటే చౌరీ చౌరా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. 1922లో చౌరీ చౌరా సంఘటన జరిగింది. 2022కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది చౌరీ చౌరా సంఘటన. ఓకే. మీ అందరికి తెలుసు. చౌరీ చౌరా సంఘటన వల్ల ఏ ఉద్యమం ఆగిపోయింది? నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్. సహాయ నిరాకరణ ఉద్యమం. స్మార్ట్ సిటీస్ మిషన్ విన్స్ ద అవార్డ్ ప్లాటినం ఐకాన్ అవార్డ్ 2022. ఈ ప్లాటినం ఐకాన్ డిజిటల్ ఇండియా అవార్డ్స్ ఏవైతే ఉంటాయో, డిజిటల్ ఇండియా అవార్డ్స్ మనకి ఏవైతే భారతదేశంలో 100 స్మార్ట్ సిటీస్ కట్టాలని 2015లో స్టార్ట్ చేశాం కదా. 2015లో మనకి స్మార్ట్ సిటీస్ ఇండియా ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్మార్ట్ సిటీస్ ఇండియా ప్రోగ్రామ్ వల్ల ఈ అవార్డ్‌ని గెలుచుకోవడం అనేది జరిగింది. డిజిటల్ ఇండియా అవార్డ్స్ లోపల ఈ ప్లాటినం అవార్డ్ ప్లాటినం అంటే హైయెస్ట్ అవార్డ్. డిజిటల్ ఇండియాలో ఇచ్చే హైయెస్ట్ అవార్డ్ అనేది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ద అర్బన్ వెల్ఫేర్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్మార్ట్ సిటీస్ మిషన్ వాళ్ళకే ఈ డిజిటల్ ఇండియా అవార్డ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ దివాళీ స్టాంప్ అండ్ ద పవర్ ఆఫ్ ద వన్ అవార్డీస్. ఈ దివాళీ స్టాంప్ ఏంటిదంటే, ఈ దివాళీ స్టాంప్స్ అనేవి మనకి 2015లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ దివాళీ అనే ఒక దివాళీ అంటే ఏంటిది, మనకి ఇండియాలో సెలబ్రేట్ చేసుకునేది కదా. దివాళీ అంటే ఏంటిది మనకి చీకటి నుంచి బ్యాడ్‌ని చంపేసి గుడ్‌ని తీసుకురావాలని చెప్పేసి మనం దీపాలు వెలిగిస్తాం దీపావళికి. ఒక మంచిని తీసుకురావాలి, డార్క్‌నెస్ నుంచి లైట్‌లోకి రావాలని చెప్పేసి. అందుకోసం అమెరికా గాని ప్లస్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ గాని మన హిందూ కల్చర్‌ని రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. హిందూ కల్చర్‌ని అండ్ ఇండియన్ కల్చర్‌ని పర్టిక్యులర్‌లీ. ఇండియన్ కల్చర్‌ని రికగ్నైజ్ చేసి యునైటెడ్ నేషన్స్ గాని ప్లస్ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని ఎన్‌జీఓస్ గాని ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాయంటే దివాళీ సెలబ్రేషన్స్ కూడా చేయడం జరుగుతది. అమెరికన్ గవర్నమెంట్ దివాళీ స్టాంప్‌ని కూడా ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఆ స్టోరీ పక్కన పెడితే ఎవ్రీ ఇయర్ అమెరికాలో ఉన్నటువంటి దివాళీ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఎవరైతే మనకి ప్రపంచం మొత్తంలో శాంతిని వీటిని పెంపొందిస్తారు కదా, వాళ్ళందరికీ కూడా అమెరికాలో ఉన్నటువంటి ఒక దివాళీ ఫౌండేషన్ వాళ్ళే ఇవి ఇస్తూ ఉంటారు. 2015 నుంచి స్టార్ట్ చేశారు. ఈ దివాళీ అవార్డ్స్ అనేటివి. దీనికి ఇప్పుడు చూస్తే మనకి కన్నా ఇనామ్‌దే అండ్ ద కేషియా ముర్గి అండ్ ద జార్జి అంట, నెక్స్ట్ జీన్ లోటా అండ్ ఎలైట్ లాన్సెలట, వీళ్ళందరికీ కూడా మనకి ఈ అవార్డ్స్ అనేది రావడం జరిగింది. దివాళీ స్టాంప్ పవర్ వన్నెస్ అవార్డ్ అనేది 2015లో స్టార్ట్ అవ్వడం జరిగింది. బై ద దివాళీ ఫౌండేషన్ యూఎస్ఏ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ అవార్డ్స్ వచ్చినాయట. మరి సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా అంటే నేనైతే ఏం చెప్పదలుచుకోలేదు. అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. గుర్తుపెట్టుకుంటావా? గుర్తుపెట్టుకోలేవా అనేది. ఇక్కడైతే కహా అనేది ఉంది. 2 గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడైతే ఏముంది? కేషా ఉంది. అండ్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ? జార్జి ఉంది. ఓకే. జార్జి. ఇక్కడేముంది? జీన్ ఉంది. ఇక్కడనేముంది నీకు? ఎలియోట్ ఉంది. చిన్న చిన్న వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్‌లో గుర్తుపట్టడానికి. ఒకటి కహా ఉంది. నెక్స్ట్ ఏముంది? కేషి ఉంది. కేకే. ఓకే. కహా ఉంది అండ్ కేషి ఉంది. నెక్స్ట్ ఏముంది? జార్జి అండ్ జీన్ ఎలియట్ ఉంది మనకి. ఓకేనా? ఈజేజీ ఓకే. ఎలియట్, జీన్ అండ్ జార్జి. జార్జి ఉంది అండ్ నెక్స్ట్ ఎలియట్ ఉంది అండ్ నెక్స్ట్ ఎవరున్నారు? జీన్ అనేది ఉంది. ఇలా చిన్న చిన్న వర్డ్స్ లాగా గుర్తుపెట్టుకోండి. జార్జ్, ఎలియట్, జీన్ అండ్ కానా అండ్ కేషి. వీళ్ళందరికీ కూడా మనకి ఏంటిది దివాళీ స్టాంప్ ద ప్రూవ్డ్ పవర్ ఆఫ్ ద వన్నెస్ అనే అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ సుదీప్ సేన్ అండ్ ద శోభనా కుమార్ ఓన్ ద రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ ప్రైజ్ 2021 and 22. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ లిటర్ అనేది ఈ ఫౌండేషన్ ఇస్తుంది. ఏ ఫౌండేషన్? రవీంద్రనాథ్ ఠాగూర్ ఫౌండేషన్ వాళ్ళే ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళిద్దరికి రావడం జరిగిందంటే ఎవరికి? సుదీప్ సేన్కి దేనికోసం అంటే ఇది ఆంథ్రోపోసిన్ దట్ ద క్లైమేట్ చేంజ్ దానికి రావడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ శోభనా కుమార్కి స్కై ఫుల్ ఆఫ్ ద వాట్ బకెట్స్ ఆఫ్ ద లిస్ట్ అనే పబ్లిషింగ్ అయిన బుక్కి రావడం అనేది జరిగింది. ఓకేనా? ఇది ఈ ఫౌండేషన్ వాళ్ళే ఇస్తారు. ఏ ఫౌండేషన్ వాళ్ళు మనకి? ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఫౌండేషన్ వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. సుదీప్ సేన్ అండ్ శోభనా కుమార్. నెక్స్ట్ ఐఐటి గౌహతి అండ్ ఐఐటి బాంబే అండ్ ద యూరోపియన్ యూనివర్సిటీస్ ఆర్ ద పార్ట్నర్స్ టు సెన్సర్ ద వాటర్ క్వాలిటీ. వాటర్ క్వాలిటీని పెంపొందించడానికి కోసము అండ్ వాటర్ క్వాలిటీని పెంచడానికి కోసం ఒక ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పేరు
లోటస్ ఇండో యూరోపియన్ ప్రాజెక్ట్. ఏంటిది? లోటస్ ఇండో యూరోపియన్ ప్రాజెక్ట్. లోటస్ అంటే ఇక్కడ చూడండి లో కాస్ట్, ఓకే, లో కాస్ట్. అండ్ నెక్స్ట్ ఏంటిది? ఇన్నోవేషన్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ అండ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫర్ ద అర్బన్ అండ్ ద రూరల్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. లోటస్ లో కాస్ట్ అండ్ టెక్నాలజీ ఫర్ వాటర్ క్వాలిటీ అండ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇన్ ద రూరల్ ఇండియా. సో ఈ లోటస్ యూరోపియన్ ప్రాజెక్ట్ అనేది చేపట్టడం జరిగింది. లోటస్ యూరోపియన్ ప్రాజెక్ట్. ఎవరెవరు ఇక్కడ వీళ్ళు ఇంపార్టెంట్? ఐఐటి బాంబే, ఐఐటి గౌహతి. అంటే వీళ్ళందరూ కలిసి రీసెర్చ్ చేస్తారనమాట. ఐఐటి బాంబే అండ్ ప్లస్ ఈ యూరోపియన్ యూనివర్సిటీస్ అందరూ కలిసి సో వాటర్ క్వాలిటీని ఎలా పెంచాలి, ఏం చేయాలి దాని మీద సెన్సారింగ్ ఆఫ్ ద వాటర్ క్వాలిటీ అంటున్నాం కదా ఇక్కడ పోయింది. సో బిల్డ్ ద సెన్సార్ ఫర్ ద వాటర్ క్వాలిటీ. సో ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటి? లోటస్. లోటస్ ప్రాజెక్ట్ అనేది ఇంపార్టెంట్. లోటస్ అంటే మళ్ళీ బీజేపీదే అని అనుకునేవి, మళ్ళీ వాళ్ళ లోటస్ ఫ్లవర్ కదా, అది కాదు. నెక్స్ట్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్. సో ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏంటిదంటే మనకి నీతి ఆయోగ్ అనేది స్టార్ట్ చేసింది వీటిని. సో ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ని సో 2015 నుంచి ఈ అటల్ ఇంక్యుబేషన్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి. సో ఈ అటల్ ఇంక్యుబేషన్స్ ఏం చేయాలి? ఇంక్యుబేషన్ అంటే అంతేంటి, ఏం చేయాలి? ఇన్నోవేషన్స్ ఉన్నాయి కదా, ప్రమోట్ చేయాల్సింది. వీ షుడ్ ప్రమోట్ ద ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయాలి. ఆ ఇన్నోవేషన్స్ ప్రమోట్ చేయడానికి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎట్ ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ద ముంబై. సో సైన్డ్ అగ్రిమెంట్ విత్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఫర్ ద ఇంక్యుబేషన్ న్యూ టెక్నాలజీస్ ఇన్ ద కమర్షియల్ ప్రొడక్ట్. ఈ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అయితే ఈ చిన్న చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, వాళ్ళ కొత్త టెక్నాలజీ అందించి వాళ్ళ యొక్క ప్రొడక్షన్ రేట్ని పెంచి, వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీని పెంచి, వాళ్ళ కమర్షియలైజేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ని కూడా పెంచాలి. పెంచడానికి కోసం కొత్త ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయడానికి కోసము సో ఈ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? బాంబేలో ఉంటుంది కదా. వీళ్ళు మనకి ఈ చిన్న మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. సో దట్ ఇస్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సైన్స్ అగ్రిమెంట్ విత్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో వాళ్ళ యొక్క అంటే వీళ్ళు టెక్నాలజీ సాయం అందిస్తారు. సింపుల్గా ఈ ఒక మాటలో చెప్పాలంటే సో బార్క్ అనే వాళ్ళు ఏం చేస్తారు? సో టెక్నాలజీని అందిస్తారు. ఎవరికి? చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి. G20 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సైన్సెస్ సెక్రటరేట్ G20 సైన్స్ వర్కింగ్ గ్రూప్. ఈ G20 సైన్స్ వర్కింగ్ గ్రూప్ అనేది మనకి ఆల్రెడీ మీటింగ్ అనేది జరుగుతుంది ఎక్కడ? బెంగళూరు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు G20 అనేది ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతుంది? మనకి ఇండియాలో జరగబోతుంది G20. దాంట్లో భాగంగానే సైన్స్ గురించి డిస్కస్ చేయడానికి కోసము మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సైన్సెస్ బెంగళూరు ఉంది కదా. సో ఈ బెంగళూరులోనే మనకి G20 సైన్స్ గ్రూప్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా యూనివర్సల్ హెల్త్ గురించి కానీ, క్లీన్ ఎనర్జీ కానీ, అండ్ నెక్స్ట్ ఏంటిది బ్రిడ్జింగ్ ద సైన్స్ అండ్ సొసైటీ కానీ థీమ్స్ పైన ఇక్కడ సంవత్సరం పాటు ఏం జరుగుతాయి? డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. అందుకోసం G20 సైన్స్ గ్రూప్ అనేది సపరేట్గా ఇక్కడ ఉన్నటువంటి థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ థీమ్స్ పైన కంటిన్యూస్గా ఏం జరుగుతుందో మనకి డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటాయి. దీంతో పాటు అగర్తలాలో కానీ, నెక్స్ట్ లక్షద్వీప్లో కానీ, భోపాల్లో కానీ ఇక్కడ కూడా డిస్కషన్ చేస్తూ ఉంటారు. బట్ జనరల్గా మేజర్ హెడ్ క్వార్టర్ ఫర్ ద ఇది ఏంటిది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సైన్సెస్ టు బి సెక్రటరియట్ ఫర్ సైన్స్ G20. సో G20 కంట్రీస్ అన్ని కూడా మేజర్గా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతాయి. సో ఇది అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. G20 సైన్స్ వర్కింగ్ గ్రూప్ అనేది ఎక్కడ పెట్టారు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సైన్సెస్లో ఉంటుంది. 1 year పాటు డిస్కషన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ స్కో ఐబీసీ మీటింగ్ హెల్డ్ ఇన్ ద ఫోకస్ ఆన్ ద క్లైమేట్ ఫైనాన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డాటా బ్యాంక్ అనేది. ఓకే, నెక్స్ట్ స్కో అంటే మీ అందరికీ తెలుసు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఇది అంతా కూడా ఢిల్లీలో జరిగింది మీటింగ్ అనేది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన మీటింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇంటర్ బ్యాంక్ కన్సోర్టియం. సో ఇంటర్ బ్యాంక్ కన్సోర్టియం అంటే బ్యాంకుల యొక్క కన్సోర్టియం ఉంటుంది కదా, అంటే గ్రూప్ ఆఫ్ ద బ్యాంక్స్ ఏమంటాం? ఇంటర్ బ్యాంక్ కన్సోర్టియం అంటాం. సో షాంఘై కోఆపరేషన్కి సంబంధించినటువంటి ఈ ఆర్గనైజేషన్ అనేది జరిగింది. షాంఘై కోఆపరేషన్ మీ అందరికీ తెలుసు, దాంట్లో ఇండియా ఉంటుంది, పాకిస్తాన్ ఉంటుంది, రష్యా ఉంటుంది, చైనా ఉంటుంది, కజకిస్తాన్ ఉంటుంది, తజకిస్తాన్ ఉంటుంది, ఉజ్బెకిస్తాన్ ఉంటుంది, కిర్జికిస్తాన్ ఉంటుంది. ఇవన్నీ కంట్రీస్ని కలిపి ఏమంటాం మనం? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటాం. హెడ్ క్వార్టర్ బీజింగ్లో ఉంటుంది, SCO. షాంఘై కోఆపరేషన్ కదా అని చెప్పేసి ఇది అక్కడ ఉంటుంది అనుకునే, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? మనకి బీజింగ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. దీని యొక్క ఫస్ట్ మన ఇంటర్ బ్యాంక్ కన్సోర్టియం మీటింగ్ అనేది అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఇంటర్ బ్యాంక్ కన్సోర్టియం మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది? మనకి ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ మీ అందరికి తెలుసు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ బయాలజికల్ డైవర్సిటీ మనం మొన్న కూడా డిస్కస్ చేయడం జరిగింది. బయాలజికల్ డైవర్సిటీకి సంబంధించి మనకి ఇప్పుడు 2022లో సమ్మిట్ అనేది మనకి ఇక్కడ చూడండి క్యూబెక్ హెల్డ్ ఇన్ ద మాంట్రియాల్ అండ్ ద క్యూబెక్లో జరగడం జరిగింది. సో దట్ ఇస్ ద యునైటెడ్ నేషన్స్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ అనేది మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ 15th అనేది కన్వెన్షన్ ఆన్ ద బయాలజికల్ డైవర్సిటీ అనేది మనకి ఇక్కడ జరగడం జరిగింది. ఏ ప్రాంతంలో జరిగింది మనకి? సో క్యూబెక్ ఛానల్ ఏది? కన్వెన్షన్ ఆన్ ద బయాలజికల్ డైవర్సిటీ. కన్వెన్షన్ ఆన్ ద బయాలజికల్ డైవర్సిటీ యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏదైతే ఉందో COP15 అనేది ఎక్కడ జరిగింది? కెనడాలో జరిగింది. ఓకేనా? ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 27 కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ 27 దేని యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్? UNFCC యొక్క
అది కాన్ఫరెన్స్. ఇది ఎక్కడ జరిగిందమ్మా మొన్న మనకి షర్మిలీ షేక్ బండారీలో జరిగింది. అవునా? షర్మిలీ షేక్ బండారీ సో ఈజిప్ట్‌లో జరిగింది. అది మీరు చదువుంటారు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సైటీస్ కాన్ఫరెన్స్. సైటీస్ కాన్ఫరెన్స్ అనేది మొన్న ఎక్కడ జరిగింది మనకి? పనామా సిటీలో జరిగింది. సైటీస్ యొక్క కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది మనకి? పనామా సిటీలో జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 అనేది ఎక్కడ జరగబోతుంది మనకి? దుబాయ్‌లో జరగబోతుంది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 ఎక్కడ? దుబాయ్‌లో నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ 2023లో మన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎక్కడ జరగబోతుంది? దుబాయ్‌లో జరగబోతుంది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్‌లో. ఇది కూడా ఏంటిది? కన్వెన్షన్ ఆన్ ద బయాలజికల్ డైవర్సిటీ. మీ అందరికి తెలుసు ఎన్విరాన్మెంట్ తెలిస్తే అర్థమైతే లేకపోతే ఇదేం అర్థం కాదు. దానికి మనం ఏం చేయలేం. సో కాబట్టి ఈ కన్వెన్షన్ ఆన్ ద బయాలజికల్ డైవర్సిటీ ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 15 ఇక్కడ క్యూబెక్ కెనడాలో జరిగింది. అటల్ సమ్మాన్ అవార్డ్. సో దట్ ఈస్ అటల్ సమ్మాన్ అవార్డ్ ఇన్ ద న్యూ ఢిల్లీ. సో దట్ ఈస్ ఎవరు? ప్రభు చంద్ర మిశ్రా. ప్రభు చంద్ర రిసీవ్డ్ ద అవార్డ్ అటల్ సమ్మాన్ అవార్డ్. సో డ్యూరింగ్ ద 19th అటల్ సమారోహ్ బర్త్ యానివర్సరీ. సో ఢిల్లీలో హీ వాజ్ ఆనర్డ్ విత్ అవార్డ్ యాజ్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద సైన్స్ అండ్ రీసెర్చ్ ద్వారా ఈ అటల్ సమ్మాన్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ న్యూ ఢిల్లీలో మనకి అటల్ సమ్మాన్ రిసీవ్ చేస్తున్నారు. 19th నేషనల్ అటల్ సమ్మాన్ అవార్డ్. ఓకే. అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీదుగా అది ఎస్టాబ్లిష్మెంట్ చేసిన అవార్డు. సో అటల్ సమ్మాన్ అవార్డు అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫోర్బ్స్. పీవీ సింధు ఇస్ ద వరల్డ్స్ 12th హైయెస్ట్ పెయిడ్ ఫీమేల్ అథ్లెట్ ఇన్ 2022. ద ఓన్లీ ఫీమేల్ అండ్ ద బ్యాడ్మింటన్ ప్లేయర్, ద ఓన్లీ ఇండియన్ అండ్ ద బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆన్ ద టాప్ 25. టాప్ 25లో కూడా ఒక్కరు లేరంట. సో ఇది డబ్బుల పరంగా తీసుకుంటే సో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు మనకి? సో జపాన్కి చెందిన నవోమి ఒసాకా. సో టెన్నిస్ ప్లేయర్తో దాదాపు $51 million తోటి హైయెస్ట్ పెయిడ్ ఫీమేల్ అథ్లెట్. సో బ్యాడ్మింటన్లో నెక్స్ట్ సెరెనా విలియమ్స్ కానీ నెక్స్ట్ సో ఎలెన్ గురు కానీ వీళ్ళంతా టాప్ 5లో ఉన్నవాళ్ళు. పీవీ సింధు బ్యాడ్మింటన్ తోటి $7.1 million తోటి మన ప్రపంచంలో హైయెస్ట్ పెయిడ్ ఫీమేల్ అథ్లెట్స్లలో ఉంది. టాప్ 5 వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ ఏమన్నా ఫీమేల్ నెక్స్ట్ ఏమన్నా అథ్లెట్స్ అంటే అన్ని ఆటలు కలిపి ఆల్ గ్రూప్స్ కలిపి. సో మనకి మేము తెలుసు కదా నియామి ఒసాకా బ్యాడ్మింటన్. సో ఈమె మనకి టాప్ ప్లేస్లో ఉంది మనకి. ఓకే రైట్. సో అది గుర్తుపెట్టుకోవాలి మనకి వెరీ ఇంపార్టెంట్. నయోమి ఒసాకా ఆఫ్ జపాన్. సో దట్ ఈస్ ద టాప్ స్వర్డ్. సో ఇది మనకి టెన్నిస్ ప్లేయర్. ఇంతకుముందు బ్యాడ్మింటన్ అన్న. సో ఓకే టెన్నిస్ ప్లేయర్. సో మనకి టాప్లో ఉంది మనకి జపాన్కి చెందినటువంటి. ఓకేనా? జపాన్లో బ్యాడ్మింటన్ ఎవరు ఆడాడు కానీ రైట్. సో నయోమి ఒసాకా, సెరెనా విలియమ్స్ వీళ్ళు టాప్లో ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్. జనరల్ ఆప్షన్ మనకి సెరెనా విలియమ్స్ అని కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. సెరెనా విలియమ్స్ కాదు మనకి ఇక్కడ. సో ఇది నయోమి ఒసాకా అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో పీవీ సింధు 12th ప్లేస్లో $7.1 million. ఎవరు ఇచ్చారు ఇది? ఫోర్బ్స్. వీళ్ళు ఇచ్చింది ఎవరు? ఫోర్బ్స్ ఇచ్చింది. దట్ ఈస్ ద పీవీ సింధు ఇస్ ద వరల్డ్స్ 12th హైయెస్ట్ పెయిడ్ ఫీమేల్ అథ్లెట్. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ హ్యూరాన్స్ అనే ఆర్గనైజేషన్ గ్లోబల్ 500 కంపెనీస్ తీసుకుంటే సో 5th పొజిషన్ ఇన్ ఇండియా విత్ 20 ఫిల్మ్స్. ఇట్లాంటి క్వశ్చన్ అనేది మనకు రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమినరీలో అడిగి ఉన్నాడు ఇలాంటి క్వశ్చన్. సో హ్యూరాన్ 500 కంపెనీస్ తీసుకుంటే ఇంతకుముందు మన భారతదేశంలో 2021 రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే ఇండియా అనేది 9th పొజిషన్లో ఉండే ఓన్లీ కొన్ని కంపెనీస్ మాత్రమే ఉండేది, 5 కంపెనీస్ మాత్రమే. సో ఈసారి ఇండియా యొక్క 20 కంపెనీస్ టాప్ 10లో ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 500 కంపెనీస్లో 20 కంపెనీస్ అనేటివి ఇండియా నుంచి ఉన్నాయి. 20 కంపెనీస్ ఇండియా నుంచి ఉండి ప్రపంచంలో మనము దాదాపు ఎంత 5th పొజిషన్లో ఆక్యుపై చేసుకోవడం జరిగింది. దేవర్ ప్రకారం 2022 హ్యూరాన్ గ్లోబల్ 100 ర్యాంకింగ్ 500 మోస్ట్ వాల్యుబుల్ నాన్ స్టేట్ అంటే ప్రైవేట్ కంపెనీస్. The 20 Indian companies are among the 500 most valuable. So moved to the 5th place, whereas 9th place in the 2021 with only 8 companies. అంతకుముందు 8 కంపెనీస్ తోటి ఎప్పుడు ప్రీవియస్గా 8 కంపెనీస్ మాత్రమే మన టాప్ 10లో ఉండేది. సో 8 కంపెనీస్ తోటి మన ప్రపంచంలో ఏ ప్లేస్లో ఉండే 9th ప్లేస్లో ఉంటే ఇప్పుడు దాదాపు 20 కంపెనీస్ తోటి ప్రపంచంలోనే 5th ప్లేస్లో ఉన్నాం. దేంట్లో మంచి కంపెనీస్లలో హ్యూరాన్ టాప్ 500 కంపెనీస్లో 20 మన దేశంలో ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో ఈ అమెరికాలోనే ఉంటాయి అన్ని కంపెనీస్ అన్ని టాప్ ప్లేస్. ఓకేనా? ఎందుకంటే యాపిల్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, మైక్రోసాఫ్ట్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దట్ ఇస్ ద రిలయన్స్ ఇండస్ట్రీస్ వాజ్ ద టాప్ అమంగ్ ద ఇండియన్ ఫిల్మ్స్. ఇట్ ఈస్ ద 34th బిగ్గెస్ట్ గ్లోబల్లీ విత్ వాల్యూ అడిషన్. సో ఇండియా నుంచి మనకి 20 కంపెనీస్ టాప్లో ఉంటాయి. ఈ టాప్లో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది? రిలయన్స్. అండ్ ప్రపంచంలో ఏ ప్లేస్లో ఉంది? 34వ ప్లేస్లో ఉంది. ఇండియా నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, క్లియర్? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. 20 ఇండియన్ ఫిల్మ్స్ ఆర్ ఇన్ ద 500 మోస్ట్ వాల్యుబుల్ గ్లోబల్లీ అకార్డింగ్ టు ద హ్యూరాన్స్ 500. అడుగుతాడు ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో ర్యాంక్లో ఉందని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇగ్నోర్ చేస్తుంటాం, బట్ ఇలాంటి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ గౌతమ్ అదానీ ఫీచర్డ్ ఆన్ ద 6th యాన్యువల్ బ్లూంబెర్గ్ 50 లిస్ట్. బ్లూంబెర్గ్ పబ్లిష్ చేసినటువంటి 5th యాన్యువల్ లిస్ట్‌లో బ్లూంబెర్గ్ 50 ద పీపుల్ హూ ఆర్ డిఫైన్డ్ యాస్ వాట్ గ్లోబల్ బిజినెస్ ఇన్ ద 2022 అనే రిపోర్ట్ ప్రకారము. సో మన గౌతమ్ అదానీ ఇండియా నుంచి ఉన్నారు. ద లిస్ట్ వాస్ ఫీచర్ అదర్ పర్సన్స్ కూడా ఉన్నారు. బట్ ఇండియా నుంచి సో ఇతను బ్లూంబెర్గ్ 50 ద పీపుల్ హూ డిఫైన్డ్ ద గ్లోబల్ బిజినెస్ ఇన్ ద 2022. సో 2022 సంవత్సరంలో ప్రపంచంలో ఉన్నటువంటి బిజినెస్‌ని మార్చిన వ్యక్తుల యొక్క లిస్ట్‌లో మనకి ఒకతను ఉన్నాడు. అతడెవరు? సో బిజినెస్ మ్యాన్ ఫిలాంథ్రోపిక్ వాస్ గౌతమ్ అదానీ. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ. నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇండికేటర్స్ 2002. ఇండియా జంప్డ్ టు ద వాట్ 7th to 3rd గ్లోబల్లీ ర్యాంకింగ్ ఇన్ ద వాట్ సైంటిఫిక్ పబ్లికేషన్. సో ఇవి మనం పెద్ద పెద్ద ప్రాజెక్టుల వర్కులు చేసి మనం పేటెంట్ రైట్స్ తీసుకొని సైంటిఫిక్ జర్నల్‌లలో పబ్లిష్ చేస్తుంటాం కదా! సో ఆ జర్నల్‌లలో పబ్లిష్ చేసే దాంట్లో ఇండియా ఒకప్పుడు 7వ ప్లేస్‌లో ఉండే ఇన్ ద 7th ప్లేస్ ఇన్ ద 2010. అక్కడి నుంచి మనకి దాదాపు ర్యాంక్ పెరుగుకుంటూ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇండికేటర్స్‌లో తీసుకుంటే మనం చాలా తక్కువకు రావడం జరిగింది. సో ఇది ఎవరిస్తారు? వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఆర్గనైజేషన్ అనేది మనకి జెనీవాలో ఉంటది. వాళ్ళ దగ్గర మనకి ఇవన్నీ పబ్లిష్ చేస్తుంటాం. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీకి సంబంధించి. సో కాబట్టి అక్కడున్న డాటాను కనుక మనం తీసుకుంటే ఇండియా అనేది ఇప్పుడు సో ప్రపంచంలోనే ఎక్కువగా అమెరికాయే పబ్లిష్ అవుతాయి టాప్‌లో. బట్ దెన్ ఇండియా అనేది 3rd ప్లేస్‌కి రావడం జరిగింది. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇండికేటర్స్ అంటే ఎక్కువ మొత్తంలో మనకి ఏంటిది పబ్లిష్ అవ్వడానికి సంబంధించి. ఓకేనా? రైట్. ఆల్రెడీ ఇండియా అనేది ఇన్ ద 7th పొజిషన్‌ని మనకేం చేసింది? ఆక్యుపై చేసింది. రైట్. 7th నుంచి ఎంతకి? 3ర్డ్‌కి. ఓకే. రైట్. నెక్స్ట్ వచ్చేస్తే మనకి వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్. మనకి ఐపీఎల్ లాగా ఇక్కడ కూడా ఏంటిది? వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్. ఈ వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్ అంటే ఎక్స్‌పెక్టేషన్స్ అనమాట. ఫ్యూచర్‌లో ప్రపంచంలో ఏ ఎకానమీ అనేది లార్జెస్ట్ ఎకానమీస్ అవుతాయని ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటది కదా! ఎక్స్‌పెక్టేషన్ అంటే నీకు ఏఈ వస్తదా? ఏడబ్ల్ఈ వస్తదా? జేటీఓ వస్తదా? లాస్ట్‌కి ఏదో ప్రైవేట్ కంపెనీలో చేసుకుంటావు నీ ఎక్స్‌పెక్టేషన్ ఉంటది కదా! అట్లనే ఇక్కడ కూడా ఏంటిదంటే మనకి సో వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్ ఏదైతే ఉందో దీంట్లో ఎక్స్‌పెక్టేషన్స్ అనమాట. ఏది ఏ ఎకానమీస్ అనేది ప్రపంచంలో లార్జెస్ట్ ఎకానమీస్ అవుతాయి ఫ్యూచర్‌లో అన్నదానికి ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ బిజినెస్ రీసెర్చ్ సీఈబీఆర్. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ బిజినెస్ రీసెర్చ్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో ఈ ఆర్గనైజేషన్ అనేది దాన్ని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఆర్గనైజేషన్ ప్రిపేర్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే మనకి సో చైనా అనేది ఇప్పుడు 2007లో 3ర్డ్‌లో ఉండే. ఇప్పుడు చూద్దాం 2022 నాటికి చైనా అనేది 2nd ప్లేస్‌లో ఉంది. 2023లో కూడా 2nd ప్లేస్‌లో ఉంది. 27లో కూడా 2nd ప్లేస్‌లోనే ఉంటదంట. 32కి అయితే 2037 నాటికి చైనా అనేది ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్‌లోకి వస్తుంది. ఇప్పుడు ఎవరు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు? యూఎస్ఏ. సో ఇప్పుడు ఆల్వేస్ యూఎస్ఏనే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అండ్ యూఎస్ఏ 2nd ప్లేస్‌లోకి రాబోతుంది. ఎప్పటికి? 2037 నాటికి. అండ్ నెక్స్ట్ ఇండియా పొజిషన్ చూసుకుంటే ఇండియా అనేది ఇప్పుడు మనకి ఇక్కడ థర్డ్ ఇండియా ఉంది. సో ఇండియా అనేది 2022 నాటి 5th ప్లేస్‌లో ఉంది. ఇప్పుడు కూడా ఎక్కడ ఉంది? 5th లార్జెస్ట్ ఎకానమీ ఉంది ఇండియా అనేది. నెక్స్ట్ 2027 నాటికి ఇండియా అనేది 4th లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది. అండ్ 2032 నాటికి 3rd లార్జెస్ట్ ఎకానమీ. అండ్ 2037 నాటికి అండ్ 2nd లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్ అవ్వబోతుంది ఇండియా అనేది. 27 నాటికి 4th అండ్ ర్యాంక్ అనేది మనది ఏమైంది? తగ్గుతూ ఉంది. 2037 నాటికి ఇండియా అనేది టాప్ 3 ఎకానమీ అవ్వబోతుంది. సెకండ్ అని రాసానా? అయ్యో! ఒక్క నిమిషం. 27 4th కరెక్టే రాసా కదా! 32 3 రాసా? 32 3 అండ్ ఇక్కడ కూడా 3 రైట్. సో 37 నాటికి కూడా ఏంటిది? 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వడానికి ఉంది. అంటే 2032లోనే అయితది. సో 37 వరకు కూడా చూసుకుంటే అంటే ర్యాంక్స్ అనేవి మారిపోతా ఉన్నాయి మనకి. సో కాబట్టి ప్రపంచంలో 2037 నాటికి అండ్ 37 కూడా కాదు 32కి 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది ఇండియా. అండ్ 37 వరకు కూడా 3rd లార్జెస్ట్ ఎకానమీగా కొనసాగబోతుంది. 2037 నాటికి చైనా అనేది లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది. 2nd ప్లేస్‌లో ఎవరు ఉండబోతున్నారు? యూఎస్ఏ ఉండబోతుంది. ఇది చైనా ఆక్యుపై చేస్తుంది. ఇది యూఎస్ఏ ఇదేంటిది? ఇండియా అనేది మనకి ఆక్యుపై చేస్తున్నట్టు ఈ డాటా అనేది చెప్తా ఉంది మనకి. ఓకేనా? సో జపాన్‌ని రీప్లేస్ చేస్తున్నాయి అన్నీ కూడా మనకి. ఇక్కడ జపాన్ అనేది ఇప్పుడు 3rd ప్లేస్‌లో కొనసాగుతూ ఉంది. జపాన్ అనేది జర్మనీ అనేది మనకి 4th ప్లేస్‌లో కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే సో మనకి సో ఈ 3rd అండ్ 23 నాటికి 3rd అండ్ 4th ప్లేస్‌లో జపాన్ అనేది 4th ప్లేస్‌లో, జర్మనీ అనేది 3rd ప్లేస్‌లో కొనసాగుతుంది. యాస్ పర్ ద వాట్? సో ఇది సీఈబీఆర్. సో ఇండియా రైజ్ టు 3rd స్పాట్ ఆన్ ద వరల్డ్ ఎకనామిక్ లీగ్ బై ద వాట్ 2030 ఫ్రమ్ ద 5th ఇన్ ద 2022 నాటికి. ఓకేనా? ఇది ఎవరిచ్చారని అడుగుతారు. అదే ఇంపార్టెంట్ మన క్వెషన్. ఓకే? నెక్స్ట్ వన్ సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్. ఈ సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్‌ని ఎవరు ప్రిపేర్ చేశారనేది ఇట్లాంటివి మనం మర్చిపోతుంటాం ఎగ్జామినేషన్‌లో. ఇవే అడుగుతుంటాడు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద కాంపిటేటివ్‌నెస్ అనే ఆర్గనైజేషన్ ప్రిపేర్ చేసింది వీటిని సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్. దాదాపు 10 దేశాల గనుక ఇందులో కంట్రీస్ అన్ని తీసుకుంటే మనకి
ఈ టోటల్ కంట్రీస్‌లలో మనకి నార్వే అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉండాలి. ఎక్కడుందో మరి నాకైతే కనిపిస్తలే ఇక్కడ. ఇక్కడుంది. రైట్. సో, నార్వే అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. సో, ఇండియా అనేది 110థ్ ర్యాంక్‌లో ఉంది. మనకి 2 ఇంపార్టెంట్. నార్వే అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, ఇండియా అనేది మనకి 110థ్ ప్లేస్‌లో ఉంది. దేంట్ల? సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్. సోషల్ అండ్ ప్రోగ్రెస్ ఇండెక్స్. అంటే మనకు ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది? ఏంది కథా కార్ఖానా? అందరికి హెల్త్ యాక్సెస్ ఉందా? ఎడ్యుకేషన్ యాక్సెస్ ఉందా? పర్ క్యాపిటా ఇన్‌కమ్ పెరిగిందా? లేదంటే ఇవన్నీ ఉంటాయి కదా పారామీటర్స్. అట్లాంటివన్నీ తీసుకొని ప్రిపేర్ చేస్తుంటారు సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్. సో, పబ్లిష్డ్ బై ద సోషల్ ప్రోగ్రెస్ అండ్ బై దట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద కాంపిటేటివ్‌నెస్. సో, వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఓకేనా? సో, కాబట్టి ఇండియా అనేది 110థ్ ర్యాంక్‌లో ఉంది. నార్వే అనేది ఎక్కడుంది మనకి? ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. నెక్స్ట్ గ్రీన్ మెట్రిక్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. సో, ఇది పబ్లిష్ చేసిన వాళ్ళు దిస్ ఈస్ రిలీజ్డ్ బై ద యూనివర్సిటీస్ ఆఫ్ ద ఇండోనేషియా అండ్ ద మణిపాల్ అకాడమీ ఫర్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఉడిపి కర్ణాటక. సో, వీళ్ళు కలిసి మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో, దీంట్లో ఇండియా ర్యాంక్డ్ నెంబర్ 1 ర్యాంక్ ఇన్ ఇండియా 121st ఇన్ ద వరల్డ్ బై బీయింగ్ మోస్ట్ సస్టైనబుల్ యూనివర్సిటీ. అంటే దీని అర్థం ఏంటిది? మోస్ట్ సస్టైనబుల్ యూనివర్సిటీ ఇన్ ద మీన్స్ ఏంటిది? ఎక్కువ మొత్తంలో మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేయడానికి చర్యలు తీసుకుంటూ ఎడ్యుకేషన్‌ని ప్రమోట్ చేస్తున్నటువంటి యూనివర్సిటీస్‌లో మనకు ఆ యూనివర్సిటీ మంగళూరు యూనివర్సిటీ అనేది మనకి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. దట్ ఈస్ ద ఏది మన మణిపాల్ యూనివర్సిటీలో ఉంది కదా! ఇది ఎక్కడ పోయిందో కనిపిస్తలేదు. మణిపాల్ అకాడమీ ఫర్ ద హైయర్ ఎడ్యుకేషన్ మణిపాల్. సో, టౌన్ విత్ ఇన్ ద ఉడిపి కర్ణాటక. సో, ఇది ఇండియాలో నెంబర్ 1 అండ్ ప్రపంచంలో 101వ ప్లేస్‌లో 121వ ప్లేస్‌లో అనేది ఉంది మనకి. ఓకేనా? ఫాలోడ్ బై ద మంగళూరు యూనివర్సిటీ అండ్ ఫాలోడ్ బై ద మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెంగల్పట్టు తమిళనాడు థర్డ్ ర్యాంక్‌లో ఉన్నాయి. ఓకేనా? సో, వెరీ ఇంపార్టెంట్. మరి ఫస్ట్ ప్లేస్‌లో ఎవరున్నారంటే ఇది. సో, దట్ ఈస్ వెజనీర్ యూనివర్సిటీ అండ్ ద రీసెర్చ్ ఆఫ్ ద నెదర్లాండ్స్ టాప్డ్ ద లిస్ట్ అండ్ ఫాలోడ్ బై ద యూనియన్. సో, ఇదనే వాళ్ళు మనకి టాప్ ప్లేస్‌లో ఉన్నారు. నెదర్లాండ్స్ యొక్క ఏంటిది? సో, వెజనీర్ యూనివర్సిటీ. దేనికి సంబంధించిన ఈ ర్యాంక్స్ అనేటివి? ఎన్విరాన్మెంట్‌ని ప్రొటెక్ట్ చేస్తూ ఎక్కువ మొత్తంలో డెవలప్‌మెంట్ చేస్తున్నటువంటివి ఇవి. ఓకేనా? అంటే ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తున్నటువంటి. అందుకోసం ఏమన్నారు వీటిని గ్రీన్ మెట్రిక్ అన్నారు. ఇక్కడ పేరులోనే ఉంది. ఏంటిది? గ్రీన్ మెట్రిక్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. అంటే ఎన్విరాన్మెంట్‌ని కాపాడుతున్నటువంటి యూనివర్సిటీస్‌లో. సో, దట్ ఈస్ ద గ్రీన్ మెట్రిక్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. మన దగ్గర అయితే ఇది మణిపాల్ అకాడమీ అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది ఇండియాలో. ప్రపంచంలో 121 ప్లేస్‌లో ఉంటే, ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్‌లో ఏముంది మనకి? సో, వెజేరియన్ యూనివర్సిటీ అనేది ఎక్కడ ఉంది? నెదర్లాండ్స్‌లో ఉంది. వీళ్ళు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. నెక్స్ట్ ట్యూబర్క్యులోసిస్, మైకోబాక్టీరియన్ ట్యూబర్క్యులోసిస్. మైకోబాక్టీరియన్ ట్యూబర్క్యులోసిస్ అనేది మనకు ట్యూబర్క్యులోసిస్‌ని కలుగజేస్తది. అది బ్యాక్టీరియా అనేది మనకు లంగ్స్‌లోకెళ్ళి లంగ్స్‌ని మొత్తం డ్యామేజ్ చేస్తుంటే మనం దగ్గుతూ ఉంటాం ఊరికే అని. ఓకే. సో, అది ట్యూబర్క్యులోసిస్ మనకి. సో, అలా ట్యూబర్క్యులోసిస్ ఫండింగ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో పెరిగినట్టు మనకి ట్యూబర్క్యులోసిస్‌ని ప్రపంచం మొత్తంలో అంతమొందించాలి. దట్ ఈస్ కంప్లీట్ ఎరాడికేషన్ ఆఫ్ ద ట్యూబర్క్యులోసిస్ బై ద 2030 అని టార్గెట్ పెట్టుకుంది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ అనేది 2025 నాటికి. ఇండియాలో 2025 నాటికి టీబీని మొత్తం నిర్మూలించాలని టార్గెట్ పెట్టుకున్నాం. ప్రపంచం మొత్తం అయితే 2030 నాటికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ 2025. సో, ప్రపంచం మొత్తంలో టీబీని అంతమొందించడానికి కోసం మనకి ఈ ఆర్గనైజేషన్ కృషి చేస్తుంటది. ఏది? ద స్టాప్ టీబీ పార్ట్నర్‌షిప్ ఆర్గనైజేషన్ అనేది జెనీవాలో ఉంది. సో, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ తోటి కోఆర్డినేషన్‌లో ఉంటూ ద స్టాప్ టీబీబీపీ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, సో, ఈ ఆర్గనైజేషన్ దీనికోసం పోరాటం చేస్తూ ఉంటది. సో, ఈ ఆర్గనైజేషన్ ఏం చేసింది? రీసెంట్‌గా రీసెర్చ్ పబ్లిక్ చేసింది. ఆ రీసెర్చ్‌లో ఏం జరిగిందంటే దాదాపు $1 బిలియన్ అనేది ఇప్పటివరకి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం జరిగింది. ఎప్పటి నుంచి 2005 నుంచి 2021 సంవత్సరం వరకి దాదాపు 1 బిలియన్ మార్క్‌ని మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం జరిగింది. దేంట్లో ఈ ట్యూబర్క్యులోసిస్‌ని అంతమొందించడానికి, దానిపైన రీసెర్చ్ చేయడానికి కోసం గాని, వాటి కోసం గాని ఏవైనా ఓవరాల్‌గా సో, అంతా మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినట్టు మనకి తెలుస్తూ ఉంది. ఓకే. రైట్. మేఘాలయ. సో, భారతదేశంలో మేఘాలయ అనేది మనకు టాప్ ర్యాంక్‌లో నిలిచింది. దేంట్లో ఈ ట్యూబర్క్యులోసిస్ ఏదైతే ఉందో, ఈ ట్యూబర్క్యులోసిస్‌కి సంబంధించి దట్ ఈస్ మేఘాలయ చూస్తే ఇక్కడ మేఘాలయ. సో, మేఘాలయ రిసీవ్డ్ ద అవార్డ్ ఫర్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద ట్యూబర్క్యులోసిస్ అడ్వొకేసీ. సో, ఈ ట్యూబర్క్యులోసిస్ ఏదైతే ఉందో, ట్యూబర్క్యులోసిస్‌లో మన కమ్యూనికేషన్ గాని, సోషల్ కమ్యూనికేషన్ గాని, ప్రివెన్షన్ గాని ఇవన్నీ తీసుకున్న రాష్ట్రాలలో మనకి టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్‌లలో మేఘాలయ అనేది టాప్‌లో నిలవడం జరిగింది. మేఘాలయ టీబీ అనేది ఈ కంట్రోల్‌లో టాప్‌లో నిలవడం జరిగింది. ఓకేనా? ఇండియా అండ్ మాస్కో, ఇండియా మరియు రష్యా అగ్రీమెంట్ రాసుకున్నాయి. దేనిపైన అంటే ఇక్కడ ఎనేబుల్ ద రష్యన్ కంపెనీస్ టు ఎంటర్ ఇంటూ ద ఇండియన్ ఈ ట్రేడ్ ఎలక్ట్రానిక్ మనకి కామర్స్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ ట్రేడ్ ఉంటుంది కదా. సో, ఎలక్ట్రానిక్స్ మీడియం ద్వారా అంటే ఆన్లైన్ ద్వారా ఎక్స్పోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేయడానికి కోసం రష్యన్ కంపెనీస్ తోటి మనం అగ్రీమెంట్ రాసుకుంటున్నాము. సో, దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్ హియర్. నెక్స్ట్ వన్ టాటా స్టీల్ అండ్ టుటార్ హైపర్ లూప్ ప్రాజెక్ట్ అండ్ డెవలప్ ద హైపర్ లూప్ టెక్నాలజీ. హైపర్ లూప్ టెక్నాలజీ అంటే ఇట్లా లూప్ ఉంటుంది. పెద్ద పైప్ లాగా ఇట్లా పెద్ద లూప్ ఉంటుంది. ఈ లూప్‌లో నుంచి ఏం వెళ్తుంటది? మనకి ట్రైన్ వెళ్తుంటాయి ఇట్లా.
ట్రైన్స్ వెళ్తుంటాయన్నమాట ప్రెషర్ ద్వారా. సో, ఆ ప్రెషర్ ద్వారా ట్రైన్ అనేది వెళ్ళడం జరుగుతది. సో, కాబట్టి టాటా స్టీల్ గాని, ఈ 2 హైపర్ లూప్ అగ్రీమెంట్ వర్క్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ టెక్నాలజీ. సో, ఈ హైపర్ లూప్ ప్రాజెక్ట్ అనేది మనకి ఇండియాలో ఇప్పుడు పూనాలో జరుగుతూ ఉంది. సో, 50 మీటర్స్ ఆఫ్ ద టెస్ట్ ట్రాక్ ఇన్ ఐఐటీ మద్రాస్‌లో వీళ్ళు టెస్ట్ చేస్తారంట. అండ్ తర్వాత 10 కిలోమీటర్స్ ఆఫ్ ద ట్రాక్‌ని కండక్ట్ చేసి మనకి చేస్తా ఉంటారు. అంటే పెద్ద ట్యూబ్ ఉంటది. ట్యూబుల ద్వారా మనకి ట్రైన్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటాయన్నమాట మనకి. ఓకేనా? నెక్స్ట్ 'సి రంగరాజన్' ఆథర్డ్ బుక్ దట్ 'ఫోక్స్ ఇన్ ద రోడ్' చూడండి. 'ద ఫోక్స్ ఇన్ ద రోడ్ మై డేస్ ఎట్ ద ఆర్‌బీఐ అండ్ ద బియాండ్'. 'ఫోక్స్ ఇన్ ద రోడ్ మై డేస్ ఇన్ ద ఆర్‌బీఐ అండ్ బియాండ్' ఈ బుక్ ఏదైతే ఉందో ఈ బుక్ రాయడం జరిగింది. ఎవరు? 'సి రంగరాజన్'. సో, ఇంతకుముందు ఫార్మర్ ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేశాడు. సో, ఫార్మర్ ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసినటువంటి రంగరాజన్ ఈ బుక్‌ను రాయడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్‌గా గవర్నర్‌గా కూడా పనిచేయడం జరిగింది చాలా రోజుల పాటు 'సి రంగరాజన్'. సో, ఇది ఇంపార్టెంట్ బుక్. ఎందుకంటే పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. 'ద ఫోక్స్ ఇన్ ద రోడ్ మై డేస్ ఎట్ ద ఆర్‌బీఐ అండ్ ద బియాండ్' అనేది ఏ ఆర్‌బీఐ గవర్నర్ రాసాడు? 'సి రంగరాజన్'. రఘురామ్ రాజన్ కాదు. నాట్ రఘురామ్ రాజన్. మన కోసం ఆప్షన్‌లో ఫస్ట్ పెట్టుకొని చేరుతాడు వాడు. సో, రఘురామ్ రాజన్, దువ్వూరి సుబ్బారావు ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ ఇస్తాడు. మనకి పనిచేసింది ఎవరు? 'సి రంగరాజన్', నాట్ రఘురామ్ రాజన్. నెక్స్ట్ హిస్టోరియన్ సిమన్ సెబాక్. సో, ద వరల్డ్ అండ్ ఏ ఫ్యామిలీ ద వరల్డ్ ఏ ఫ్యామిలీ హిస్టరీ అని చెప్పేసి బుక్ రాయడం జరిగింది. ఇతను బ్రిటిష్ హిస్టోరియన్. సో, దట్ ఈస్ ఇక్కడ ఉన్నాయి మనకి. సో, సైమన్ సెబాక్. ఓకేనా? సైమన్ సెబాక్ రాయడం జరిగింది, బ్రిటిష్ హిస్టోరియన్. సో, నేమ్ ఆఫ్ ద బుక్ ఈస్ 'వరల్డ్ ఏ ఫ్యామిలీ హిస్టరీ' అని. నెక్స్ట్ అనేది ఇది ఒక ఎన్‌జీఓ. ఇది హై యాంబిషన్ కోయలేషన్. సో, దిస్ ద హై యాంబిషన్ కోయలేషన్ అనేది మనకి ఎయిర్ పొల్యూషన్ ప్రివెంట్ చేయడానికి కోసం ఉన్నటువంటి ఒక ఎన్‌జీఓ. సో, ఇది అండ్ వాళ్ళు కానీ అండ్ నెక్స్ట్ వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ కానీ అండ్ నెక్స్ట్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ కానీ ఈ 3 ఆర్గనైజేషన్స్ అనేటివి మనకి టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఏం టార్గెట్‌గా పెట్టుకున్నారంటే ప్రిజర్వేషన్ ఆఫ్ ద 30% ఆఫ్ ద ల్యాండ్ ఓషన్స్ బై ద 2030. సో, 30 2030 నాటికి 30% ఓషన్‌ని 30% ల్యాండ్‌ని ఏం చేయాలి? ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరగకుండా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. సో, దానికోసం ఇది పెట్టడం జరిగింది. దట్ ఈస్ ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ ద అట్‌లీస్ట్ 30% ఆఫ్ ద వరల్డ్స్ ల్యాండ్ అండ్ ద ఓషన్స్ బై ద 2030 అండర్ ద న్యూ సెక్రటరీ అని చెప్పేసి మనకి ఇది రావడం జరిగింది. సో, 116 కంట్రీస్ అనేటివి దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి మనకి. ఓకేనా? ఇది ఇంతకుముందు ప్రీవియస్‌గా మనకి సివిల్ సర్వీసెస్‌లో ఒకసారి అడిగి ఉన్నాడు దీని గురించి. ఇది హై యాంబిషన్ కొలిషన్‌కి సంబంధించి. నెక్స్ట్ అర్జెంట్ నీడ్ ఇన్ సౌత్ ఏషియా టు కర్బ్ ద డెడ్లీ ఎయిర్ పొల్యూషన్ బై ద వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చెప్తుంది. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ పేరేంటిది? స్ట్రైవింగ్ ద క్లీన్ ఎయిర్ అండ్ ఎయిర్ పొల్యూషన్ పబ్లిక్ ఇన్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియా అంటే మనకి ఇదే కదా ఇండియా చుట్టుపక్కల ప్రాంతాలన్నిట్లని ఏమంటాం మనం? సౌత్ ఏషియా అంటాం కదా. అన్ని ప్రాంతాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా ఏమంటాం? సౌత్ ఏషియా అంటాం మనకి. ఈ సౌత్ ఏషియాలో కనుక తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ 10 మందిలో 9 మంది ఎయిర్ పొల్యూషన్‌తో సఫర్ అవుతున్నట్టు రిపోర్ట్ చెప్తుంది. సో, ఇది వెరీ ఇంపార్టెంట్. సౌత్ ఏషియా ఈజ్ హోమ్ టు ద 9 అవుట్ ఆఫ్ ద 10 వరల్డ్ సిటీస్ ఇన్ ద వర్స్ట్ ఎయిర్ పొల్యూషన్ అండ్ దేర్ ఈస్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ ద అర్జెంట్ నీడ్. సో, 9లో 9 సిటీస్ అనేటివి మన సౌత్ ఏషియాలో ఉన్నాయి. హైయెస్ట్ పొల్యూటెడ్ సిటీస్‌లలో ఇవే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. సో, ఎక్కువ మొత్తంలో ఇది పార్టిక్యులేట్ మ్యాటర్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది మనకి సౌత్ ఏషియాలో. నీతి ఆయోగ్ అండ్ యూఎన్‌డిపి లాంచెస్ ద 5th యూత్ గవర్నెన్స్. సో, అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది మనకి నీతి ఆయోగ్ లాంచ్ చేసినటువంటి ఒక ప్రోగ్రామ్. దేన్ని ప్రమోట్ చేయడానికి? ఇన్నోవేషన్స్‌ని ప్రమోట్ చేయడానికి కోసం మనకి నీతి ఆయోగ్ అనేది లాంచ్ చేసినటువంటి ఒక ప్రోగ్రామ్. వాళ్ళు టై అప్ అయినారు. ఎవరితో టై అప్ అయినారు? యూఎన్‌డిపితో టై అప్ అయినారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటది? న్యూయార్క్‌లో ఉంటది. వీళ్ళతో టై అప్ అయ్యి 5th ఎడిషన్ ఇది అదేసారి లాంచ్ చేయడం. ఏం లాంచ్ చేశారు? యూత్ ల్యాబ్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దేనికి? సపోర్ట్ ద యంగ్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో, 2015 నుంచి యూత్ ల్యాబ్ వాస్ లాంచ్డ్ ఇన్ 2007 బై యూఎన్‌డిపి అండ్ ద సిటీ ఫౌండేషన్. వీళ్ళిద్దరు కలిసి దాన్ని లాంచ్ చేశారు. ఇప్పుడు దీన్ని ఇండియాలో వీళ్ళు టై అప్ అయినారు. ఎవరితోటి? నీతి ఆయోగ్ తోటి టై అప్ అవ్వడం జరిగింది. సో, ఎవరైతే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మీలాంటి వాళ్ళు ఉంటారో, ఒకవేళ ఏడబ్ల్యూఏ రాకపోతే మీరేమైనా జాబ్ చేసుకుందాం అనుకుంటే మిమ్మల్ని సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తీర్చిదిద్దుతారనమాట. సో, అందుకోసమనే మిమ్మల్ని సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తీర్చిదిద్దడానికి కోసమే మనకు యూత్ ల్యాబ్ అనేది ఉంటుంది. సో, కాబట్టి రేపు కొల్ల ఏడబ్ల్యూఏ రాలేదనుకో ఏం చేయాలో మనకు అర్థం కాదు కదా. అప్పుడు ఇది ఉంటదని గుర్తుపెట్టుకో. ఓకేనా? వస్తది మీకు, రాకపోతే ఇన్ కేస్. ఓకే, రైట్. సో, ఇండియా అసిస్టెడ్ ద మంగెచ్యూడ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్. సో, ఇది మంగ్చెడ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అనేది భూటాన్‌లో ఉంది. సో, మంగ్చెడ్ రివర్ పైన ఉంది. 720 మెగావాట్లతోటి దీన్ని మనమే అసిస్ట్ చేసామంట. దీన్ని మనమే కన్‌స్ట్రక్ట్ చేసి ఇప్పుడు భూటాన్‌కి హ్యాండ్ ఓవర్ అనేది చేయడం అనేది జరిగింది. 2019లో దీని కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయి మనకి ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఏ దేశంలో ఉందన్నది ఇంపార్టెంట్ ఇది. సో, ఏ దేశానికి సంబంధించింది అంటే మనమే కన్‌స్ట్రక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఏ దేశానికి? భూటాన్. ఇండియా మరియు భూటాన్ దేశాల మధ్యన ఉంది.
ఓకేనా? 720 మెగావాట్లు 2019లో, అంటే 2012లో అగ్రీమెంట్ జరిగి అండ్ ఆల్మోస్ట్ 2019 నాటికి ఏమైపోయిందంటే సో అది అఫీషియల్‌గా స్టార్ట్ అవ్వడం జరిగింది 2019కి. దాన్ని ఇప్పుడు పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసేసాం మనం మొత్తం. నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఇనాగ్రేటెడ్ ద న్యూ జువారి బ్రిడ్జ్ ఇన్ గోవా. జువారి రివర్ అనేది ఎక్కడున్నాయి మనకి? గోవాలోనే ఉన్నాయి కదా! సో గోవాలో రెండే బ్రిడ్జెస్ ఉంటాయి. ఇట్లా రెండే రివర్స్ ఉంటాయి. ఒకటి జువారి అండ్ రెండవది ఏంటిది మాండోవి. సో జువారి రివర్ అండ్ ద మాండోవి రివర్స్ ఆర్ ద రైట్ పాపులర్ రివర్స్ గోస్ ఇన్ ద గోవా. సో జువారి రివర్ పైన మనకి ఎక్కువ మొత్తంలో కేబుల్ బ్రిడ్జ్‌ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో జువారి బ్రిడ్జ్ ఇన్ ద గోవా, దట్ ఈస్ ద జువారి బ్రిడ్జ్ ఈస్ ద ఇండియాస్ లార్జెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ లొకేటెడ్ ఆన్ ద ఈ ఈ దీంట్లో ఉన్నాయి మనకి దాదాపు 13.2 కిలోమీటర్స్ అనేది మనకున్నాయి. దాదాపు 8 లేన్ అనేది. సో 13 కిలోమీటర్ల పొడవున దీన్ని నిర్మించడం అనేది జరిగింది. జువారి బ్రిడ్జ్ అనేది దేనిపైన ఉంది? జువారి రివర్ పైన. ఇక్కడ మనకి గోవాలో ఉంటది. 13.2 కిలోమీటర్ల లెంత్ తోటి జువారి రివర్ పైన నిర్మించడం జరిగింది. నితిన్ గడ్కరీ లాంచెస్ ద ఫస్ట్ ఎవర్ దట్ ఈస్ ద ష్యూరిటీ బాండ్ ఇన్సూరెన్స్ ఫర్ ద వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఏవైతే రోడ్లు కానీ, రైల్వేస్ కానీ ఇట్లాంటివి కడుతుంటారు కదా! వాటి కోసం డబ్బులు కావాలి. డబ్బులు కావాలన్నప్పుడు జనరల్‌గా ఏం చేస్తాం మనం? టోల్ గేట్లు పెట్టేసి టోల్ గేట్ ద్వారా డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిండో వాడు తిరిగి తీసేసుకుంటారు టోల్ గేట్ ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా. అలా కాకుండా ఇప్పుడు ఏంటిదంటే ఇన్సూరెన్స్ బాండ్ వచ్చింది. సెపరేట్‌గా ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా కూడా సో బాండ్స్ ఇష్యూ చేసి వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం వాడడానికి కోసం ఇది మొదటిసారి అన్నమాట. సో అలా అందుకనే ఈ న్యూస్‌లో ఉంది. ఏమన్నారు? So that is the first ever surety bond insurance. First ever surety bond insurance for the infrastructure project. That is the surety bond insurance product from the Bajaj Allianz Insurance Company. So Bajaj Allianz Insurance Company. So surety bond మొట్టమొదటిసారిగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం సో మనకి ఇన్సూరెన్స్ బాండ్లను కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇండియా టు యాడ్ 145 gigawatts ఆఫ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ బై ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. సో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ నెక్స్ట్ 2022 నుంచి 2027 వరకు మనకి ఇంకా 145 మెగావాట్స్ అనేది ఇంపార్టెంట్. 145 gigawatts ఆఫ్ ద ఇది యాడ్ చేయాలని అనుకుంటుంది. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమనుకుంది 2015లో చూసుకుంటే సో 100 gigawatts ఆఫ్ ద సోలార్ ఎనర్జీని యాడ్ చేయాలి. సో ఓవరాల్‌గా 175 gigawatts ఆఫ్ ద రెన్యూవబుల్ ఎనర్జీని యాడ్ చేయాలి బై 2022 అనుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒరిజినల్‌గా అనుకున్నది. కానీ ఇప్పుడు ఏమనుకుంటుంది గవర్నమెంట్ 500 gigawatts బై 2000 దీన్నే పెంచడం జరిగింది. దీన్ని 500కి పెంచడం జరిగింది. 500 gigawatts బై ద 2030. 500 gigawatts బై ద 2030. మళ్ళొకసారి చెప్తున్నానండి. గవర్నమెంట్ ఏమనుకుందంటే 175 gigawatts ఆఫ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ ఉండాలనుకుంది 2022 నాటికి. దాన్ని ఇప్పుడు పెంచుకుంది. ఎందుకు? 500 gigawatts ఆఫ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ ఉండాలని పెంచుకుంది. ఇప్పటికి 2022 నాటికి. ఓకే. రైట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సో మళ్ళీ అదే కోల్ 2022 అనాలిసిస్ అండ్ ఫోర్కాస్ట్ దానిపైన ఏం చెప్తుందంటే భారతదేశంలో కోల్ అనేది ఇంకా కన్జంప్షన్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంది. సో ఒక 1 బిలియన్ టన్స్ కన్నా ఎక్కువ మొత్తంలో కోల్ అనేది మనం కన్జంప్షన్ జరుగుతుంది బై ద ఇయర్ విచ్ ఇస్ 2025 నాటికి అని చెప్తుంది. సో దట్ ఈస్ ద ఇండియాస్ కోల్ ప్రొడక్షన్ టు ఎక్సీడ్ 1 బిలియన్ టన్స్ బై ద 2025 నాటికి 1 బిలియన్ టన్స్ కన్నా ఎక్కువ మొత్తంలో కోల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుందని చెప్పేసి ఇది ఎస్టిమేషన్ జరుగుతుంది. అట్ ద రేట్ ఆఫ్ ద 7% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి ఇండియా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఎక్స్పీరియన్స్ ద biggest increase in the coal demand, that is the 7%. నెక్స్ట్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ బాబా అటామిక్ రీసెర్చ్ చెప్పేసాం. గరుడా ఏరోస్పేస్ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ మనకి చెన్నై. సో గరుడా ఏరోస్పేస్ చెన్నై. సో ఏదైతే ఉందో ఈ కంపెనీ అనేది డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్, డ్రోన్స్ తయారు చేసే కంపెనీ ఏది? గరుడా ఏరోస్పేస్. దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ స్టార్ట్అప్ to receive the both type of the certification. Remote pilot training organization approves the what? So indigenous built కిసాన్ డ్రోన్స్. సో ఈ కిసాన్ డ్రోన్స్కి 2 అప్రూవల్స్, 2 టైప్స్ ఆఫ్ ద సర్టిఫికేట్స్. ఎవరెవరి సర్టిఫికేట్స్? ఒకటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్ సర్టిఫికేట్ రావడం జరిగింది. ఇంకోటి ఇది రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళ సర్టిఫికేషన్ కూడా రావడం జరిగింది. గరుడా ఏరోస్పేస్ బికమ్ ద ఫస్ట్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇండియా టు గెట్ ద డబుల్ సర్టిఫికేషన్ బై ద DGCA ఫర్ ద కిసాన్ డ్రోన్స్. సో కిసాన్ డ్రోన్స్ నుంచి 2 సర్టిఫికేట్స్ అనేది రావడం జరిగింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్ నుంచి. అలా 2 సర్టిఫికేషన్స్ వచ్చినట్టు మొట్టమొదటి కంపెనీ గరుడా ఎయిర్ స్పేస్. ఇది డ్రోన్స్ని తయారు చేస్తుంది స్పెషల్గా కిసాన్ డ్రోన్స్ని. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? చెన్నై తమిళనాడులో ఉంది. దీన్ని గరుడా ఏరోస్పేస్, వెరీ ఇంపార్టెంట్. గరుడా ఏరోస్పేస్ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ చెన్నై తమిళనాడులో ఉంది. నెక్స్ట్ సైక్లిస్ట్ స్వాతి గెట్ ద 30th ఏకలవ్య పురస్కార్. సో ఈ ఏకలవ్య పురస్కార్ని ఈ ఆర్గనైజేషన్ ఇస్తుంది. ఇది మెటాలిక్ చారిటబుల్ ట్రస్ట్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో IMF అనే ఆర్గనైజేషన్ ఇస్తూ ఉంటుంది. సో ఎక్కువ మొత్తంలో ఈ సైక్లింగ్ లోపల ఈ
వాటి లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది మనకి. ఒడిస్సాకి చెందినటువంటి ఎవరికి మనకి స్వాతి సింగ్‌కి రావడం అనేది జరిగింది. ఏది ఏకలవ్య పురస్కార్ దట్ ఈస్ ద క్యాష్ ప్రైజ్ ఆఫ్ ద అవార్డ్ 5,00,000 రూపీస్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ గెట్స్ ద అవార్డ్. ఇది ఇంపార్టెంట్ క్వెషన్. మధ్యప్రదేశ్ గెట్స్ ఇండియాస్ ఫస్ట్ అండ్ వరల్డ్స్ సెకండ్ ఇన్ఫాంట్రీ మ్యూజియం ఎట్ ద మో కంటోన్మెంట్ ఇన్ ద ఇండోర్. ఇన్ఫాంట్రీ మ్యూజియం అనేది. సో దట్ ఈస్ 75 ఇయర్స్ ఆఫ్ ద సెలబ్రేషన్ల సందర్భంగా మనకు మో అనేది మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టిన విలేజ్ కూడా ఇదే మో. సో మో అనేది మధ్యప్రదేశ్లో ఉంది. సో ప్రపంచంలోనే రెండవది అండ్ ఇండియాలో మొట్టమొదటి ఇన్ఫాంట్రీ మ్యూజియం అనేది రావడం జరుగుతుంది ఇక్కడ. సో మో కంటోన్మెంట్ రీజన్ సో ఆఫ్ ద ఆర్మీ. సో మధ్యప్రదేశ్లో ఉంది ఇది అక్కడ. సో మధ్యప్రదేశ్ గెట్స్ ద అవార్డ్ ఇండియాస్ ఫస్ట్ అండ్ వరల్డ్స్ సెకండ్. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సైన్సెస్ ఓపెన్స్ ద అవార్డ్ ఇండియాస్ ఫస్ట్ సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్స్ ఇన్ 3D బయో ప్రింటింగ్. 3D ప్రింటింగ్ ఓకే. 3D ప్రింటింగ్ 3D తర్వాత ఏముంది బయో ప్రింటింగ్ అంటే బయాలజికల్ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి 3D బయో ప్రింటింగ్. సో ఇది ఇండియాస్ ఫస్ట్ 3D బయో ప్రింటింగ్ సెంటర్ ఎక్సలెన్స్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ బెంగళూరు కర్ణాటకలో మనకి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ 3D బయో ప్రింటింగ్ సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్స్ ఇన్ ద ఈ ఇన్స్టిట్యూట్లో ఇక్కడ బయో సిస్టమ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే సో ఒక డిపార్ట్మెంట్లో. ఈ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది? ఐఐఎస్సి బెంగళూరులో ఉంది. సో ఐఐఎస్సి బెంగళూరులోనే మనకి సో ఇండియాస్ ఫస్ట్ ఏంటి 3D బయో ప్రింటింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటింగ్ 3Dలో ఏ ప్రింటింగ్ మళ్ళీ బయో ప్రింటింగ్ 3D బయో ప్రింటింగ్. సో 3D బయో ప్రింటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా రైట్. నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ అండ్ భారతి ఎయిర్టెల్ టు కండక్ట్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ డ్రైవ్ 5G డ్రైవ్ అండ్ కొలనోస్కోపీ. కొలనోస్కోపీ అంటే మనకి ఇంటెస్టైన్ ఉంటుంది కదా. ఇంటెస్టైన్లో కూడా మనం ట్రీట్మెంట్ చేయాలంటే లోపలికి లైట్ని పంపిస్తుంటారు లేదా. ఆ లైట్ని పంపించడానికి మొట్టమొదటిసారిగా 5G టెక్నాలజీని వాడుతున్నారు ఎయిర్టెల్ సహాయంతో. దట్ ఈస్ ద ఫస్ట్ కొలనోస్కోపీ. ద పర్పస్ టు పర్ఫార్మ్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ 5G డ్రైవ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గైడెడ్ కొలనోస్కోపీ ట్రయల్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకి లోపల కొలన్ అంటే మనం ఏమంటాం స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ ఇవి ఉంటాయి కదా వాటి లోపల కానీ యానస్ లోపల కానీ ఇవన్నిటి లోపల ఎక్కడైనా మనకి ఏమైనా అయినప్పుడు ఏంటంటే మనకి చిన్న పైప్ లాంటిది ఒకటి మన బాడీ లోపలికి పంపిస్తారు. సో దాన్ని 5G ద్వారా మనకి టెస్ట్ చేయాలని చెప్పేసి అనుకున్న దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ 5G డ్రివెన్. సో దట్ ఈస్ ద కొలనోస్కోపీ. హోమ్ మినిస్ట్రీ గివ్స్ ద వాట్ చేంజెస్ ఆఫ్ ద న్యూ ప్లేసెస్ చెప్పేసాం మనం. ఇది యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ సీతారామన్ ఓట్స్ ద వాట్ 48th మీటింగ్ ఆఫ్ ద వాట్ GST కౌన్సిల్. సో GST కౌన్సిల్ అనేది 48th మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. అంతకుముందు 47th మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది మనకి? 47th మీటింగ్ అనేది చండీగఢ్లో జరిగింది జూన్లో. ఆ తర్వాత ఇప్పుడు మనకి 48th మీటింగ్ ఆఫ్ ద GST కౌన్సిల్ అనేది డిసెంబర్లో జరిగింది ఇక్కడ న్యూఢిల్లీలో జరిగింది. సో GST కౌన్సిల్ చైర్మన్ ఎవరు ఉంటారు? నిర్మలా సీతారామన్. యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ will act as the chairman of the GST council. ఓకేనా. సో the 279A deals with the what article 279A deals with the GST council. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ద ఇండియా మీ అందరికి తెలుసు. ఇది మనకు ఆధార్ కార్డుని ఇచ్చే ఆర్గనైజేషన్. ఇది ఎక్కడ ఉంది? దీని హెడ్ క్వార్టర్ యూఈడీలో ఉంది. సో ఇదేంటిదంటే మంచి ఒక గ్రీన్ బిల్డింగ్ కట్టిందంట గృహ. సో దట్ ఈస్ ద గ్రీన్ రేటింగ్ ఫర్ ద వాట్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటాట్ అసెస్మెంట్. గృహ ఈజ్ ద నేషనల్ రేటింగ్ ఏజెన్సీ ఫర్ ద వాట్ గ్రీన్ బిల్డింగ్స్ ఇన్ ఇండియా. గృహ. సో ఈ గృహ అనేది 100 పాయింట్ రేటింగ్ సిస్టమ్ లోపల దాదాపు 36 ఇండికేటర్స్ ఉంటాయి. ఆ 36 ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని 34 ఇండికేటర్స్ మంచిగా గ్రీన్ బిల్డింగా కాదా అని సర్టిఫై చేస్తారు. అంటే ఎన్విరాన్మెంట్ సేఫ్ బిల్డింగా కాదా అని. సో అలాంటి బిల్డింగ్లలో మనకి దీనికి రికగ్నైజేషన్ రావడం జరిగింది. సో దట్ ఈస్ ద హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ ఓన్ ద వాట్ ప్రెస్టీజియస్ గృహ ఎగ్జంప్లరీ పర్ఫార్మెన్స్ అవార్డ్ 2022 అట్ ద టాప్ నేషనల్ లెవెల్ గ్రీన్ బిల్డింగ్ అవార్డ్. సో గ్రీన్ బిల్డింగ్ అవార్డ్ అనేది వీళ్ళకి రావడం జరిగింది. వీళ్ళ ఆఫీస్కి ఆఫీస్కి ఆధార్ కార్డ్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ అవార్డుని ఎవరు ఇస్తారు? వీళ్ళు ఇస్తారు. ఏది గృహ అనేది ఏంటిది? ఒక ఏజెన్సీ. అది రేటింగ్ ఏజెన్సీ. ఏవి గ్రీన్ బిల్డింగ్లని రేటింగ్ చేసేటువంటి ఏజెన్సీ. వాళ్ళు ఇచ్చే అవార్డు అనేది ఎవరికి రావడం జరిగింది? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ద ఇండియాకి రావడం జరిగింది. నెక్స్ట్ కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ ఎక్కడి నుంచి ఎలక్ట్ అయ్యాడు? ధర్మధామ్. సో ధర్మధామ్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో భారతదేశంలోనే మనకి ఫస్ట్ కంప్లీట్ లైబ్రరీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ఇండియా. సో ఆ లైబ్రరీలో ప్రతి మండలానికి కానీ ప్రతి గ్రామానికి కానీ అంతటా కూడా ఏమున్నాయంట? లైబ్రరీస్ ఉన్నాయంట. సో భారతదేశంలోనే అలా మొత్తం 63 వార్డ్స్ ఉన్నాయి. సో 63 వార్డ్స్లలో లైబ్రరీ లేకుండా ఇంతకుముందు. ఇప్పుడు అన్నిట్లలో మొత్తం వార్డ్స్లలో 138 వార్డ్స్ ఉన్నాయి. 138 వార్డ్స్లలో ప్రతి వార్డులో ఏముందంట? లైబ్రరీ అనేది ఉందంట. సో దట్ భారతదేశంలోనే లైబ్రరీలు ఉన్నటువంటి మొట్టమొదటి కాన్స్టిట్యుయెన్సీ. మొత్తం లైబ్రరీస్ ఉన్నాయి. సో కేరళ లిటరసీ రేస్లో ఆల్మోస్ట్ 100% లిటరసీ రేట్ అచీవ్ చేసిన మొదటి రాష్ట్రం కూడా ఇది కేరళ. 100% లిటరసీ రేట్ ఉంది ఇప్పుడు కేరళలో. ఒకప్పుడు 94-95% ఉంటే ఇప్పుడు 100% రీచ్ అయింది ఇప్పుడు లేటెస్ట్గా. సో కాబట్టి ధర్మధామ్లో లైబ్రరీస్ అనేది పెట్టడం జరిగింది. భారతదేశంలోనే ఈ ఫస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అనమాట. మొత్తం కూడా లైబ్రరీలు ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ.
నెక్స్ట్ తమిళనాడు ఇంట్రడ్యూస్డ్ ద ఫ్రెండ్స్ ఆఫ్ ద లైబ్రరీ స్కీమ్ ఫర్ ద ప్రమోటింగ్ ద వాట్ రీడింగ్. రీడింగ్ని ప్రమోట్ చేయడానికి ఫ్రెండ్స్ ఆఫ్ ద లైబ్రరీ స్కీమ్ విచ్ ప్రెజెంటెడ్ పర్సనల్ డెలివరీ ఆఫ్ ద బుక్స్ పీపుల్ అనేబుల్ టు విజిట్ ద వాట్ స్టేట్ అండ్ లైబ్రరీస్. సో ఇంటింటికి బుక్స్ని పంపిస్తారనమాట. ఎవరైనా వాళ్ళు ఆర్డర్ చేసుకుంటే ఏమైనా బుక్ కావాలనుకుంటే. సో రైట్ దట్ స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్బిల్ మంగేష్ దట్ ఫ్రెండ్స్ ఆఫ్ ద లైబ్రరీ స్కీమ్ టు ప్రమోట్ ద వాట్ రీడింగ్ హ్యాబిటెట్. సో వాళ్ళ ఇంటికి కూడా బుక్స్ని పంపించడం జరుగుతుంది లైబ్రరీ నుంచి, వాళ్ళ ఇంటి అడ్రస్ ఇస్తే. సో దానికి ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. సో తమిళనాడు లాంచ్ చేద్దాం వాట్ ఫ్రెండ్స్ ఆఫ్ ద లైబ్రరీ స్కీమ్. సో యునెస్కో 3 న్యూ కల్చరల్ సైట్స్ అనేది మనకి యునెస్కోకి పంపించడం జరిగింది. వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో మనకి పెట్టమని చెప్పేసి టెంటేటివ్ లిస్ట్ లోపల. రికగ్నైజ్ అయితే లేవా ఫ్యూచర్లో చూడాలి. ఒకటి సన్ టెంపుల్ అండ్ నెక్స్ట్ మొదేరా. సో సన్ టెంపుల్ మొదేరా గుజరాత్ అండ్ ఇట్స్ నెక్స్ట్ వాడ్నగర్. సో వాడ్నగర్ ఏ మల్టీ లేయర్డ్ హిస్టారిక్ టౌన్ ఇన్ ద గుజరాత్ విచ్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ద వాట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. అండ్ రాక్ కట్ స్కల్ప్చర్స్ అండ్ ఉనకోటి ఆఫ్ ద వాట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద వాట్ త్రిపుర. అండ్ 2 ఈ సన్ టెంపుల్ ఆఫ్ ద గుజరాత్ అండ్ నెక్స్ట్ వాద్నగర్ ఆఫ్ ద గుజరాత్ అండ్ నెక్స్ట్ రాక్ కట్ టెంపుల్స్ ఆఫ్ ద త్రిపుర ఉనకోతి. సో ఈ మూడిట్లను మనం పంపించడం జరిగింది టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ద వాట్ యునెస్కో హెరిటేజ్ సైట్స్. సో యునెస్కో హెరిటేజ్ సైట్లో మూడిట్లను రికగ్నైజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. వాడ్నగర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మొదేరా సన్ టెంపుల్. ఈ 2 ఎక్కడున్నాయి? గుజరాత్లో ఉంది. అండ్ ఉనకోతి స్కల్ప్చర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? త్రిపురలో ఉన్నాయి మనకి. సో ఇది ఇంపార్టెంట్ త్రిపుర. ఇవన్నిటిని కూడా మనం యునెస్కోకి పంపడం జరిగింది. వాళ్ళు వచ్చి రివ్యూ చేసిన తర్వాత సో ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు. బట్ మనం పంపించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఉత్తరాఖండ్. సో చీఫ్ మినిస్టర్ ఎవరు మనకు? పుష్కర్ సింగ్, మీ అందరికి తెలుసు రీసెంట్గా. సో లాంచ్ చేస్ ద వాట్ ఎస్బీఐ ఫౌండేషన్ అండ్ ఎస్కో ప్రాజెక్ట్స్. వీళ్ళిద్దరు కలిసి ఎస్కో ప్రాజెక్ట్స్. సో ఏంటిది ఇదంటే చూడండి ఇక్కడ క్లైమేట్ రెసిలియంట్ లైవ్లీహుడ్ ఫర్ ద వాట్ డిజాస్టర్ ఫోన్ రీజన్స్ ఆఫ్ ద ఉత్తరాఖండ్ ప్రాజెక్ట్స్. సో హెల్పింగ్ ద వాట్ చమోలి డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఉత్తరాఖండ్ ఫర్ ద విలేజెస్ టు ఫైండ్ ద వాట్ క్లైమేట్ చేంజ్. సో కాబట్టి ఈ ఎస్బీఐ ఫౌండేషన్ వాళ్ళు సహకారం అందిస్తున్నారు. ఈ ఎస్బీఐ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చే ఫండింగ్ తోటి, అంటే కార్పొరేటరీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కదా, ప్రతి కార్పొరేట్ కంపెనీ ఏం చేయాలి మనకి? వాళ్ళకి వచ్చినటువంటి ప్రాఫిట్స్ లోపల 2% అనేది సొసైటీ కోసం స్పెండ్ చేయాలి. అంటే లాస్ట్ 3 ఇయర్స్లో వచ్చిన ప్రాఫిట్స్ లోపల 2% అనేది సొసైటీ కోసం స్పెండ్ చేయాలి. సో అలా మనకి ఇది ఎస్బీఐ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో ఉత్తరాఖండ్లో ఇది లాంచ్ చేయడం అనేది జరిగింది. అక్కడ క్లైమేట్ చేంజ్ని, డిజాస్టర్స్ని తట్టుకోవడానికి కోసం ఏమేమి చేయాలో అవన్నీ చేయడానికి లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఉజ్వల స్కీమ్. అంటే 200 రూపీస్ ఆఫ్ ద సబ్సిడీ పర్ సిలిండర్ ఎక్స్టెండెడ్ ఫర్ ద వాట్ 1 మోర్ స్కీమ్. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది లాంచ్ చేసింది. దీన్ని ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అనేది 2016లో లాంచ్ చేసింది. ఇది ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది 2016లో లాంచ్ చేసింది. దీని కింద ఇప్పటివరకు దాదాపు 9 కోట్ల మందికి ఫ్రీగా ఎల్పిజి సిలిండర్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానికి ఎల్పిజి సిలిండర్ మరి నింపుకోవాలి కదా, గ్యాస్ అనేది నింపుకోవాలి కదా. ఎవ్రీ మంత్ గ్యాస్ నింపుకోవాలంటే మార్కెట్లో దాదాపు 1100 నుంచి 1400 రూపాయల వరకు మనకి ఉంది ఇప్పుడు. సో కాబట్టి 1100 రూపాయల గ్యాస్ సిలిండర్ ఉంది ఇప్పుడు. సో కాబట్టి 1100 గ్యాస్ సిలిండర్ పైన 200 రూపాయల సబ్సిడీ అనేది గవర్నమెంట్ కొనసాగిస్తుందంట. ఎవరికి? ఈ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద ఎవరికైతే ఫ్రీ ఎల్పిజి కనెక్షన్స్ వచ్చాయో ఆ ఫ్రీ ఎల్పిజి కనెక్షన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు వాళ్ళందరికీ కూడా ఇంకా 200 రూపాయల సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్తుంది. 200 రూపీస్ ఆఫ్ ద సబ్సిడీ పర్ సిలిండర్ టు బి ఎక్స్టెండెడ్ ఫర్ ద వాట్ 1 more year. ఎవరికి? ఈ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన ఎప్పుడు స్టార్ట్ అయింది? 2016లో స్టార్ట్ అయింది. దాని కింద దాదాపు 9 కోట్ల మందికి ఏమిచ్చాం మనం? ఫ్రీ ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రీ ఎల్పిజి కనెక్షన్స్ ఇచ్చిన వాళ్ళకి మంత్లీ సిలిండర్ కావాలి కదమ్మా. మంత్లీ సిలిండర్ కావాలన్నప్పుడు మంత్లీ సిలిండర్ పైన ఎంత? 200 రూపీస్ అనేది ఏం చేస్తారు? వాళ్ళకి సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, 2 సిలిండర్ల వాళ్ళకి 12 సిలిండర్ల వరకు మాత్రమే మనకి ఇస్తాం. నెలకు ఒక సిలిండర్. జనరల్గా ఒక సిలిండర్ అయిపోయిన తర్వాత ఇంకో సిలిండర్ ఇవ్వాలంటే కనీసం ఎన్ని రోజులు? 24 డేస్ గ్యాప్ ఉండాలి. 24 డేస్ గ్యాప్ ఉండకపోతే వాడు కొత్త సిలిండర్ ఇస్తాడా? ఇవ్వడు. మినిమం 24 డేస్ గ్యాప్ ఉండాలి రెసిడెన్షియల్ సిలిండర్స్కి. నెక్స్ట్ లడాక్ సెలబ్రేట్ ద లొసార్ ఫెస్టివల్ అంటే బుద్ధిస్ట్ దాంట్లో వాళ్ళ యొక్క న్యూ ఇయర్ అని దాని అర్థం లొసార్ ఫెస్టివల్. సో మార్క్ ద వాట్ లడాకి అండ్ న్యూ ఇయర్ అండ్ మేజర్ సోషల్ రిలీజన్ అంటే బుద్ధిస్ట్ దాంట్లో మనకి ఈ లొసార్ ఫెస్టివల్ జనరల్గా అడుగుతుంటాడు మనకి. లొసార్ ఫెస్టివల్ 30th December జరిగింది. లొసార్ మీన్స్ దట్ ఇస్ ద న్యూ ఇయర్ ఇన్ ద టిబెటన్ లాంగ్వేజ్. లో మీన్స్ ఇయర్, సార్ మీన్స్ న్యూ. లొసార్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది మనకు లడాఖ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో ఈ లోసార్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతారని అడుగుతుంటాడు. లోసార్ ఫెస్టివల్ అనేది ఇక్కడ మనకి లడాక్ రీజియన్లో జరుగుతుంటుంది. జమ్మూ కాశ్మీర్ కాదు, లడాక్ రీజియన్లో.
నెక్స్ట్ 10th ఎడిషన్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ ఫెస్టివల్. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 7 రాష్ట్రాలు ఉన్నాయి కదా! 7 రాష్ట్రాలన్నీ కలిపి మనకి ఎవ్రీ ఇయర్ ఢిల్లీలో సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటారు. దట్ ఈస్ ద 10th ఎడిషన్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ అనేది. సో, మనకి ఇది ఢిల్లీలో జరగడం జరిగింది నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ అనేది. ఓకేనా? 2013 నుంచి స్టార్ట్ అవుతుంది. 2013 నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ అనేది జరుగుతున్నారు. ఎందుకంటే అక్కడ ఎవరు నార్త్ ఈస్ట్ వాళ్ళని ఎక్కువ మొత్తంలో ఢిల్లీలో హింస పెట్టడం అవన్నీ జరిగినాయన్నమాట పాతకాలంలో. అందువల్ల వాళ్ళందరూ కూడా యునైటీగా ఉండడానికి కోసం, వాళ్ళ కల్చరల్ రిప్రజెంటేషన్ కోసం మేము కూడా ఢిల్లీలో ఈ దేశంలో భాగస్వాములమే అని చెప్పడానికి కోసం సో, అలా ఎవ్రీ ఇయర్ అనే నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ అనే సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ ఆర్గనైజేషన్ నౌషేరా ఫెస్టివల్ టు బూస్ట్ ద టూరిజం. ఇది కూడా ఇంపార్టెంటే. సో, బూస్ట్ ద టూరిజం నౌషేరా ఫోక్ ఫెస్టివల్. నౌషేరా ఫోక్ ఫెస్టివల్‌ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళవి ఉంటాయి కదా పాటలు మన తెలంగాణలో అయితే పాటలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఫోక్ డాన్సెస్ గాని, ఆర్ట్స్ గాని అవన్నిటిని కూడా ప్రదర్శించడం జరిగింది. దానికోసం మనకి నౌషేరా అనేది సో, ఫోక్ ఫెస్టివల్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది టు ప్రమోట్ ద వాట్ ఇది. ఓకేనా? ఇది జమ్మూ కాశ్మీర్‌లో ఉంది ఇది. ఎక్కడ? జమ్మూ కాశ్మీర్‌లో ఉండడం జరిగింది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ద కల్చర్ ఆర్గనైజెస్ ద స్వర్ ధరోహార్ ఫెస్టివల్ ఇన్ ద న్యూ ఢిల్లీ. సో, మనకి స్వర్ ధరోహార్ ఫెస్టివల్ న్యూ ఢిల్లీలో 3 జరిగింది. మనకి కొత్తది ఏదైతే పార్లమెంట్ సెంట్రల్ విస్టా అయితే కడుతున్నారో అక్కడ మనకి షోకేస్ చేయడం జరిగింది. మన ఇండియాకి సంబంధించిన ఆర్ట్ గాని, కల్చర్ గాని, మన దగ్గర ఫెస్టివల్స్ గాని ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి సో, ఇక్కడ స్వర్ ధరోహార్ పేరుతోటి మనకి న్యూ ఢిల్లీలో మన కొత్తగా కడుతున్నటువంటి సెంట్రల్ విస్టా మన పార్లమెంట్ హాల్ ఏదైతే ఉందో సో, అక్కడ మనకి దీన్ని ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. మన యొక్క కల్చర్‌ని షోకేస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తమిళనాడు గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ద సో, చూడండి ఇండియాస్ ఫస్ట్ ప్రాజెక్ట్ టు కన్జర్వ్ ద నీలగిరి థార్. ఇది యానిమల్ పేరు నీలగిరి ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది మనకి. సో, అంటే నీలగిరి హిల్స్‌లో ఉంటుంది మనకి. సో, ఇది నీలగిరి థార్ అని మీకు కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది 5 సంవత్సరాల పాటు 2022 నుంచి 2027 వరకు దాదాపు 25 కోట్లు కేటాయించి గవర్నమెంట్ అనేది ఈ యానిమల్స్‌ని కాపాడాలనుకుంటుంది. ఏ గవర్నమెంట్? తమిళనాడు గవర్నమెంట్. దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ప్రాజెక్ట్ టు కన్సర్వ్ ద నీలగిరి థర్. సో, నీలగిరి థర్ గనుక తీసుకుంటే మనకి ఇది థ్రెటెన్డ్ స్పీసీస్. ఈ ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం చూసుకుంటే ఇది థ్రెటెన్డ్ స్పీసీస్. ఎక్కువ మొత్తంలో ఎరావికులం నేషనల్ పార్క్, అన్నామలై హిల్స్ ఆఫ్ ద కేరళ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ మొత్తంలో నీలగిరి హిల్స్ అనేటివి ఉన్నాయి మనకి. నీలగిరి థర్స్ అనేటివి ఉన్నాయి మనకి. ఇక్కడ నీలగిరి ఇది కదా! సో, ఇక్కడ ఉన్నాయి మనకి. తమిళనాడు, కేరళ బార్డర్ కదా! ఎక్కువ మొత్తంలో తమిళనాడులో లేవు. ఎక్కువ మొత్తంలో ఈ నేషనల్ పార్క్‌లో ఉన్నాయి. ఏ నేషనల్ పార్క్‌లో? ఎరావికులం నేషనల్ పార్క్ అనేది మన కేరళలో ఉంది. కేరళలో ఉన్నటువంటి ఎరావికులం నేషనల్ పార్క్‌లో ఎక్కువ మొత్తంలో ఈ నీలగిరి థర్ అనే యానిమల్ అనేది ఉంది. ఓకేనా? నేషనల్ పార్క్‌లో. రాష్ట్రం అయితే తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయి. నేషనల్ పార్క్ అయితే ఎరావికులం నేషనల్ పార్క్‌లో ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎరావికులం నేషనల్ పార్క్. ఇవి ఐయూసీఎన్ ప్రకారం అయితే చూసుకుంటే మనకి థ్రెటెన్డ్ స్పీషీస్ లిస్ట్‌లో అనేటివి ఉన్నాయి. దట్ ఈస్ ద లోకల్లీ నోన్ యాస్ వాట్ వరాయుడు. వరాయుడు ఈస్ ద వాట్ ఓన్లీ మౌంటైన్ అండ్ సదర్న్ ఇండియా టూల్ స్పీసీస్ లోపల. ఇవి ఓన్లీ వెస్టర్న్ ఘాట్‌లో మాత్రమే ఉంటాయి. ఇంకెక్కడ ఉండవు మనకి. ఎండెమిక్ స్పీసీస్ అని చెప్తున్నాడు. దీస్ ఆర్ ద ఎండెమిక్ స్పీసీస్ టు ద వాట్ వెస్టర్న్ ఘాట్స్. ఎండెమిక్ స్పీసీస్ టు ద వెస్టర్న్ ఘాట్స్ అంటే ఓన్లీ వెస్టర్న్ ఘాట్స్‌లో మాత్రమే ఉంటాయి. ఇంకా ఎక్కడా ఉండవు అని అర్థమైపోయిందా? ఎండెమిక్ టు ద వాట్ వెస్టర్న్ ఘాట్స్. ఏవి? ఇవి నీలగిరి థర్ అనేది. ఎండెమిక్ అంటే ఆ ప్రాంతంలోనే ఉంటాయి. నెక్స్ట్ తమిళనాడు గవర్నమెంట్ అండ్ ఎస్సీఎల్ ఫౌండేషన్ జాయింట్ హ్యాండ్స్ ఫర్ ద వాట్ డెబ్రీ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాడు. ఇది కదా గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఇక్కడ ఆడమ్స్ బ్రిడ్జ్ ఉంటుంది, రామసేతు ఏదో అంటాం కదా! ఈ కింద ఉన్నదంతా ఏంటిది? గల్ఫ్ ఆఫ్ మన్నార్. పైన ఉన్నదంతా ఏంటిది? పాల్క్ బే. పైన ఉన్నదంతా ఏంటిది మనకి? పాల్క్ బే అని చెప్తుంటాం. కింద ఉన్నదంతా ఏంటిది మనకి? గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని చెప్తుంటామా లేదా? సో, కాబట్టి ఈ రెండిట్ల మధ్యన ఏదైతే ఉందో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో, దీన్ని మొత్తం కూడా మనకి ఎస్సీఎల్ కంపెనీస్ తోటి దీంట్లో ఏవైతే ప్లాస్టిక్ గాని, డెబ్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని నిర్మూలించాలని ఎస్సీఎల్ కంపెనీ తోటి తమిళనాడు గవర్నమెంట్ అనేది ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్సీఎల్ కంపెనీ తోటి ఎందుకు ఒప్పందం కుదుర్చుకుంటే వాళ్ళు కూడా మనకి ఇంతకు ముందు చెప్పినట్టు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే లాస్ట్ 3 ఇయర్స్‌లో వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఉంటాయి కదా! లాస్ట్ 3 ఇయర్స్‌లో వచ్చినటువంటి ప్రాఫిట్స్‌లో 2% ఆఫ్ ద మనీ అనేది దేనికోసం ఖర్చు పెట్టాలి? సొసైటీ కోసం ఖర్చు పెట్టాలి. ఎవరు? ప్రతి కార్పొరేట్ కంపెనీ. అది రూల్. గవర్నమెంట్ ఆఫ్ రూల్ అది. కంపెనీ యాక్ట్ 2013 ప్రకారము అది ప్రతి కార్పొరేట్ కంపెనీ అనేది వాళ్ళకి లాస్ట్ 3 ఇయర్స్‌లో వచ్చిన ప్రాఫిట్స్‌లో 2% అనేది సొసైటీ కోసం ఖచ్చితంగా ఏం చేయాలి? స్పెండ్ చేయాలి. దట్ వాస్ ద రూల్. ఓకేనా? సో, కాబట్టి ఎస్సీఎల్ అనేది సో, ఫౌండేషన్ తోటి మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ షుడ్ బి డెబ్రీస్ ఫ్రీ. నెక్స్ట్ స్టాటస్ ఆఫ్ ద 3 హిమాలయన్ మెడిసినల్ ప్లాంట్స్. ఎక్కడుంది? సో, మీజోట్రోపిస్ పెల్లెటా అని నెక్స్ట్ ఉంది. నెక్స్ట్ ఫ్రిటిలేరియా సిరోజా అని ఉంది. నెక్స్ట్ డకిల్రోజా హటిగేరియా అని ఒక 3 ఉన్నాయి. సో, ఈ 3 అనేటివి ఏంటి మన 3 హిమాలయన్ మెడిసినల్ ప్లాంట్స్ ఆర్ ఎంటర్స్ ఇంటూ ద వాట్? ఐయూసీఎన్ రెడ్ లిస్ట్. ఐయూసీఎన్ రెడ్ లిస్ట్. ఎవరు ఈ ఐయూసీఎన్? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద నేచర్. వీళ్ళు ఏం చేస్తారు? ప్రపంచంలో ఏ స్పీసీస్ అనేది కరెక్ట్‌గా ఉంది, ఏ స్పీసీస్ అనేది అంతరించిపోతుంది ఇవన్నీ ఉంటాయి కదా! ఈ స్పీసీస్ అనేది ఏంటిది? థ్రెటెన్డ్ స్పీసీస్ అని, వల్నరబుల్ స్పీసీస్ అని, ఓకేనా? ఎండేంజర్డ్ స్పీసీస్ అని, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అని, ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ అని, అండ్ ఎక్స్టెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అని. సో, ఇలా రకరకాలుగా మనకి డాటా ప్రిపేర్ చేస్తూ ఉంటారు మనకి.
ఓకే. సో, కాబట్టి ఇవి అన్నీ కూడా ఏ లిస్ట్‌లో ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో అంటే అవి ఏ ఏ పొజిషన్‌లో ఉన్నాయి? అవి అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయా? లేవా? అవనేటివన్నా చూస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అంట. ఇది వల్నరబుల్ కేటగిరీలో ఉంది. ఇది ఎండేంజర్డ్ కేటగిరీలో ఇవన్నీ ఎంటర్ అవ్వడం జరిగింది. ఎండేంజర్డ్ కేటగిరీలో నెక్స్ట్ ఏంటిది వల్నరబుల్ కేటగిరీలో, ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఎంట్రీ అవ్వడం జరిగింది. అంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయని. సో, ఇప్పుడు మనకి ఎట్లుంటాయి జనరల్‌గా థ్రెటెన్డ్ గాని, వల్నరబుల్ గాని, ఎండేంజర్డ్ గాని, క్రిటికల్లీ ఎండేంజర్డ్ గాని ఇలా ఉంటాయి మనకి జనరల్‌గా చూసుకుంటూ పోతూ ఉంటే. సో, ఇవన్నీ కూడా 2 ఖచ్చితంగా ఒకటి వల్నరబుల్ అట అండ్ 2 ఒకటి ఎండేంజర్డ్ అంట, 2 క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అంటే ఈ థ్రెట్ పెరుగుతూ ఉందన్నమాట. థ్రెటెన్డ్ నుంచి ఎక్కడికెళ్తావు? వల్నరబుల్. వల్నరబుల్ నుంచి ఎక్కడికెళ్తావు? ఎండేంజర్డ్. ఎండేంజర్డ్ నుంచి ఎక్కడికెళ్తావు? క్రిటికల్లీ ఎండేంజర్డ్. క్రిటికల్ ఎండేంజర్డ్ నుంచి ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్. ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ నుంచి ఎక్స్టింక్ట్ అయిపోతది మొత్తం. ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సో, కాబట్టి ఈ 3 అనేటివి మనకి ఎంట్రీ అవ్వడం జరిగింది. సో, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. హిమాలయాస్‌లో ఉన్నటువంటి ఈ మెడిసినల్ ప్లాంట్ అనేది ఐయూసీఎన్ యొక్క రెడ్ లిస్ట్. రెడ్ అంటే రెడ్ కలర్ దేన్ని ఇండికేట్ చేస్తే డేంజరే కదా! సో, ఐయూసీఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద నేచర్ ఏం చేస్తదంటే, సో, ఎవ్రీ ఇయర్ ఒక నంబర్ ఆఫ్ ద స్పీసీస్ ఏవి అంతరించిపోతున్నాయి, ఏవి ఉంటాయని ఒక డాటాని పబ్లిష్ చేస్తే దాన్ని ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ అంటాం. సో, ఈ ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో ఇవి ఎంట్రీ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా? రైట్. సో, దట్ ఈస్ ఈ 3 అనేటివి మేడ్ ఇంటూ ద వాట్ ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లోకి ఎంట్రీ అవ్వడం అనేది జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాలి ఆ 3 కూడా. ఓకేనా? నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ద ఆయుష్ ద స్టాటస్ ఆఫ్ ద సెంటర్స్ ఆఫ్ ద ఎక్సలెన్స్ స్కీమ్ ఆయుష్ స్వాస్థ. సో, ఆయుష్ స్వాస్థ అనేది ఏంటిదంటే మనకి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అనమాట. సో, ఇప్పుడు మనము ఏదన్నా జ్వరము గాని అట్లా ఇట్లా వచ్చిందనుకోండి పల్లెటూర్లలో ఏం చేస్తాడు వాడు టాబ్లెట్ ఇస్తాడా లేదా పారాసెటమాల్ టాబ్లెటో లేదంటే డోలో 650 ఏదో గుద్దుతాడు నీ నోట్లో ఇంత. సో, కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు ఆయుర్వేద ద్వారా కూడా చికిత్స అందించాలి. పల్లెటూర్లలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌కి కూడా ఆయుర్వేద ద్వారా మనం చికిత్సను అందించాలి. సో, ఈ ఆయుర్వేద ద్వారా కూడా చికిత్సను అందించాలి అంటే అక్కడ ఆయుర్ స్వాస్థ సెంటర్స్ అనేటివి ఉండాలి. ఎక్కడ? మండల్ లెవెల్‌లో గాని, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గాని, విలేజ్ లెవెల్‌లో గాని ఆయుర్ స్వాస్థ సెంటర్స్‌ని ఎస్టాబ్లిష్‌మెంట్ చేయాలి. సో, అలా ఆయుర్ స్వాస్థ సెంటర్స్‌ని ఎస్టాబ్లిష్‌మెంట్ చేస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అంటే అడిగాడు ఇది ఎక్కడికొచ్చింది? దీని యొక్క పని వర్క్ ఎక్కడికొచ్చిందంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో, ఈ ఆయుర్ స్వాస్థ సెంటర్స్‌ని గవర్నమెంట్ అనేది రెడీ అనేది. దేనికోసం? అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇవి కూడా దేంట్లాగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లాగా మనకి పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ధాత్రి అగ్రో అనే ఒక చిన్న కంపెనీ అనేది ధాత్రి అగ్రో కంపెనీ అని లాంచ్ చేసింది. ఏం లాంచ్ చేసిందంట? వరల్డ్స్ ఫస్ట్ జీఎంఎస్ బేస్డ్ ఓకేనా? బేస్డ్ కౌపీ ఆర్ అదర్‌వైజ్ లోబియా హైబ్రిడ్ సీడ్ కౌపీ సీడ్స్ మనకి బఠానీలు. వాటికి సంబంధించి కౌపీ సీడ్స్‌కి సంబంధించి ఏంటిదంట జీఎంఎస్ అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ మేల్ స్టెరిలిటీ. ఫస్ట్ మేల్ స్టెరిలిటీ ఉన్నటువంటి సీడ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఎందుకంటే క్రాస్ పాలినేషన్ జరగాలి గదా! క్రాస్ పాలినేషన్ జరగాలి అంటే ఇప్పుడు ఏం జేస్తారు జనరల్‌గా కొన్ని ఫ్లవర్స్ మనకి మీకు బోటనీ తెలిసుంటే తెలుస్తది. ఒక ఫ్లవర్ లోపల యాండ్రీషియం, గైనీషియం సేమ్ ఉంటాయి. అంటే మేలు, ఫీమేల్ ఒకటే ఫ్లవర్‌లో ఉంటాయి. కొన్ని ఫ్లవర్స్‌కి ఒక దాంట్లో మేలే ఉంటది. ఫీమేల్ ఉండదు. ఇప్పుడు మేలు, ఫీమేల్ ఒకటే దాంట్లో ఉన్నాయనుకోండి. ఒకటే ఫ్లవర్‌లో మేలు, ఫీమేల్ యాండ్రీషియం, గైనీషియం ఉందనుకో యాండ్రీషియాన్ని ఏం జేస్తారు? స్టెరైల్ జేస్తారు. అప్పుడేమైతే పక్కన ఫ్లవర్ నుంచి వచ్చి సో, దీంట్లో పాలెన్ గ్రెయిన్స్ అనేది రావడం జరుగుతది యాండ్రీషియంలోకి. అర్థమైందా? అప్పుడు క్రాస్ పాలినేషన్ జరిగిద్ది. ఒకటే ఫ్లవర్‌లో ఉంటే తీసేస్తారనమాట సేమ్. ఎందుకంటే క్రాస్ పాలినేషన్ ఉండడాని కోసం. అలా ఫస్ట్ జీన్ మెయిల్ స్టెరిలిటీ ఫస్ట్ జెనెటిక్ మెయిల్ స్టెరిలిటీ ఉన్నటువంటి కోపీ సీడ్స్‌ని ఈ పేరుతోటి బబ్లీ, షెర్లీ, పూర్వజ అనే పేర్లతోటి ఈ బ్రాండ్ నేమ్స్ తోటి మార్కెట్‌లోకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ద వరల్డ్స్ ఫస్ట్ ఏంటిది? సో, మెయిల్ స్టెరిలిటీ ఉన్నటువంటి లోబియా సీడ్స్, కోపీ సీడ్స్‌ని మనకు రిలీజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ అర్ప్‌తక్. సో, ఇది ఏంటి దీని మీనింగ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ టెక్నాలజీ పార్క్. సో, ఇది. దీని పూర్తి ఫుల్ ఫార్మ్ వచ్చేసి. ఇది ఎవరు స్టార్ట్ చేశారు? ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద సైన్సెస్ బెంగుళూరు వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద సైన్సెస్ బెంగుళూరు అండ్ నెక్స్ట్ ఎవరు? గూగుల్. సో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద సైన్సెస్ వీళ్ళు గూగుల్ అండ్ ప్లస్ ఈ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద సైన్సెస్ బెంగుళూరు వాళ్ళు కలిసి ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. దేన్ని? ప్రాజెక్ట్ వాణిని లాంచ్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ వాణి ఏంటిదంటే మనకు ఉన్నటువంటి ఇంటర్నెట్‌లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిట్లను కూడా మనం ఇంకా రీజనల్ లాంగ్వేజ్‌లోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతోటి ఈ ప్రాజెక్ట్ వాణిని లాంచ్ చేయడం జరిగింది. వాణి అంటే మనకి లాంగ్వేజే కదా! జనరల్‌గా మాట్లాడుకునే లాంగ్వేజ్. సో, ఈ ఇంటర్నెట్‌లో ఉన్నటువంటి డాటా గాని ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన లోకల్ లాంగ్వేజ్‌లోకి ఉండాలన్న ఉద్దేశ్యంతోటి దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ ద ఇండియాస్ డ్రైవర్స్ లాంగ్వేజెస్ దట్ ఈస్ ద సో, ఎవరెవరు? వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ టెక్నాలజీ పార్క్. ఇది ఎవరిది? ఐఐఎస్‌సి బెంగుళూరు వాళ్ళది. ఐఐఎస్‌సి బెంగుళూరు ఇన్ అసోసియేషన్ విత్ వాట్ గూగుల్ ఇండియా తోటి లాంచ్ చేయడం జరిగింది. దేన్ని? సో, ఇది. సో, చూడండి ఇక్కడ ఐఐఎస్‌సి జాయిన్స్ హ్యాండ్ విత్ ద వాట్ గూగుల్ ఇండియా టు లాంచ్ ద వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ బేస్డ్ ప్రాజెక్ట్ వాణి. ప్రాజెక్ట్ వాణి. ఓకే. నెక్స్ట్ ఐఐటీ రూర్కే అండ్ ద ఎయిమ్స్, ఐఐఎం ఎయిమ్స్ ఢిల్లీ లాంచ్డ్ ద వాట్ స్వస్థ్ గర్భ్
మొబైల్ అప్లికేషన్ ఫర్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. సో, ప్రెగ్నెంట్ ఎవరైతే ఉమెన్ ఉన్నారో, సో, వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లమ్స్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ కాంప్లికేషన్స్ అవన్నీ కూడా వాటి గురించి ఎప్పటికప్పుడు డౌట్స్ వస్తుంటాయి. అలాంటి డౌట్స్ గానీ, డాక్టర్స్‌ని కన్సల్ట్ అవ్వడానికి గానీ, సో, ఐఐటీ రూర్కే, ఉత్తరాఖండ్ ఇన్ అసోసియేషన్ విత్ ద ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద మెడికల్ సైన్సెస్ ఢిల్లీ. సో, వీళ్ళిద్దరూ కలిసి ఈ యాప్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఏది? సో, స్వాస్థ్ గర్భ్ అనే యాప్‌ని లాంచ్ చేయడం జరిగింది టు హెల్ప్ ద సో, ప్రెగ్నెంట్ ఉమెన్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ద పవర్ సైన్స్ మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ విత్ DRDO ఫర్ ఇంప్లిమెంటింగ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. సో, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఈ పవర్ షార్టేజ్ జరిగినప్పుడు గానీ, ఎక్కడైనా డ్యామేజ్ జరగకుండా సో, ఇమ్మీడియేట్‌గా వార్నింగ్ ఇవ్వడానికి కోసము సో, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ రీచెస్ హిల్ ఏరియాస్ లోపల అక్కడ ఇక్కడ సో, వాళ్ళతో అగ్రీమెంట్ రాసుకోవడం అనేది జరిగింది. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ గానీ, ఏవేవి వల్నరబుల్ కండిషన్స్‌లో ఉన్నాయి, ఏవేవి కూలిపోవడానికి అవకాశంగా ఉన్నాయి, ఇట్లాంటి వాటి గురించి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇవ్వడానికి కోసం అగ్రీమెంట్ రాసుకోవడం జరిగింది. రిలయన్స్ గ్రూప్ లాంచెస్ FMGC బ్రాండ్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. ఏవైతే రోజు మనం తినే గూడ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి రోజు వాడుకునే గూడ్స్ వాటినే ఫాస్ట్ మూవర్ కన్స్యూమర్ గూడ్స్ అంటాము. సో, రిలయన్స్ వాళ్ళు ఇండిపెండెన్స్ అనే బ్రాండ్ తోటి గుజరాత్‌లో లాంచ్ చేయడం జరిగింది. ఇండిపెండెన్స్ అనే బ్రాండ్ తోటి మనకి సో, వీటిని లాంచ్ చేయడం జరిగింది. ఏది? ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్‌ని. నెక్స్ట్ మేఘాలయ టాప్స్ ఇన్ ద యావరేజ్ మంత్లీ ఇన్‌కమ్ పర్ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్. సో, 77th రౌండ్ ఆఫ్ ద మనకి అసెస్మెంట్ సర్వే అగ్రికల్చర్ సర్వే చేసినప్పుడు రూరల్ ఏరియాస్‌లో మనకి మంత్లీ మేఘాలయలో ఒక్కొక్కరికి నెలకి రూ. 29,000 ఇన్‌కమ్ వస్తుందట. ఫాలోడ్ బై పంజాబ్‌లో 26,000, హర్యానాలో 22,000 ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. తెలంగాణలో తీసుకుంటే దాదాపు రూ. 9,000 ఇన్‌కమ్ మాత్రమే వస్తుంది ఫార్మర్‌కి ఒక మంత్‌కి. ఓకేనా? సో, కాబట్టి యావరేజ్ మంత్లీ ఇన్‌కమ్. సో, యావరేజ్ మంత్లీ ఇన్‌కమ్ ఎక్కువగా వస్తున్నటువంటి రాష్ట్రాలలో టాప్‌లో ఎవరున్నారు? మనకి మేఘాలయ అనేది టాప్‌లో ఉంది. రూ. 29,348 తోటి మనకి. నెక్స్ట్ కేరళ ఈస్ ఫస్ట్ మొబైల్ కంపోస్టింగ్ యూనిట్. ఎరువులు కాదమ్మా మొబైల్ కంపోస్టింగ్. మొబైల్స్ అన్నీ పాడైపోయిన తర్వాత వాటిని ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి కదా! సో, కాబట్టి దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద కేరళ ఇనాగ్రేటెడ్ దట్ ఈస్ ద కేరళాస్ ఫస్ట్ స్మార్ట్ మొబైల్ కంపోస్టింగ్ యూనిట్ in the Pallitottam and Kerala started. The unit was jointly launched by the Swachhata Mission, Kerala Mission, and that noted that waste management issues in the Kerala will be eliminated by the 2026. 500 kilograms kg of the garbage can be processed and turned into the manure each hour during the using the device. Mobiles అవి ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నిటిలను. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ పవర్ కానీ మైక్రోసాఫ్ట్ ఇండియా కానీ ఇద్దరు కలిసి సైన్ చేసుకున్నారు. సో, 150 మెగావాట్స్ ఆఫ్ ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టడానికి ఎక్కడ? బికనీర్, రాజస్థాన్లో. ఎవరు? మైక్రోసాఫ్ట్ కంపెనీ. సత్యనాదెల్లాస్ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 150 మెగావాట్స్ ఆఫ్ ద ఏంటిది ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ పెట్టడానికి కోసం అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇండో నేపాల్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్. సో, ఇండో నేపాల్ ఎప్పుడు ఏముంటుంది? సూర్యకిరణ్ అనే ఉంటుంది. సో, సాల్జీ హిండి నేపాల్లో జరిగింది. సూర్యకిరణ్ ఈజ్ ద ఎక్సర్సైజ్. ఓకేనా? 16వ ఎక్సర్సైజ్, 16th ఎక్సర్సైజ్. సో, మనకి ఎక్కడ జరిగిందని 2011 ఇది ఎక్కడ జరిగిందని అడుగుతాడు మనకి. సో, ఇక్కడనే ఉంది కదా! సాల్జీ హండి నేపాల్‌లో జరిగింది. మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ ప్లస్ నేపాల్ ఆర్మీ. నేపాల్ ఆర్మీ మరియు ఇండియన్ ఆర్మీకి మధ్య ఉన్నటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏంటిది? సూర్య కిరణ్. నెక్స్ట్ కాజింద్ ఇండోనేషియా అండ్ ఇండియా అండ్ కజకిస్తాన్. సో, ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? మనకి మేఘాలయలోనే స్టార్ట్ అయింది. ఇది ఇంపార్టెంట్. సో, మేఘాలయలో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఉమ్రోయిలో జరుగుతుంది. ఇప్పుడు అక్కడనే ఉంది మనకి మిలిటరీ స్టేషన్ అనేది ఉమ్రోయ్ మేఘాలయలో. సో, మనకి కాజింద్ అంటే అస్సలు అడగడాడు. అది ఏ ప్లేస్‌లో జరిగిందని అందరికీ తెలుసు. కజకిస్తాన్, ఇండియా అనేది గుర్తుపట్టేస్తాం మనం. సో, కజకిస్తాన్, ఇండియా కాకుండా సో, మనకి ఇవి అడుగుతాడు. ఏ ప్రాంతంలో జరిగిందంటాడు? ఉమ్రోయ్ మేఘాలయలో జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది ఇండియా నేపాల్‌కి సంబంధించిన సూర్యకిరణ్ అనేది నేపాల్‌లో జరిగింది. కాజింద్ అనేది ఎక్కడ జరిగింది? ఉమ్రోయ్ ఇండియాలో జరిగింది. నెక్స్ట్ ఇండియా రిసీవ్స్ ఇట్స్ ఫైనల్స్ 36th రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్. రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది మనకి ఫ్రాన్స్ యొక్క కంపెనీ అయినటువంటి డసాల్ట్ అనేది తయారు చేస్తుంది. సో, మనకి డసాల్ట్ కంపెనీకి మనకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మనకి ఫ్రాన్స్‌కి దాదాపు 2013 నుంచి మనకి అగ్రిమెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ 36 రఫేల్స్‌ని మనం కొనడానికి కోసం ఆర్డర్స్ ఇచ్చాం మనకి. ఓకేనా? బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. 2016లో 36 రఫేల్. ఇప్పుడు లాస్ట్ 36వ రఫేల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఏంటిది రఫేల్ అనేది? MMRCA మీడియం అండ్ ద మల్టీ రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్తా ఉంటుంది. మీడియం అండ్ ద మల్టీ రోల్ కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏమంటాం? రఫేల్ అంటాం.
ఏమంటాం? రఫేల్ యుద్ధ విమానము ఏ దేశం నుంచి? ఫ్రాన్స్ నుంచి డసాల్ట్ కంపెనీ నుంచి 7 బిలియన్ యూరోస్ తోటి 7 బిలియన్ యూరోస్ అనేది ఇచ్చేసి మనము మనం కొనుక్కున్నాం. ఏ దేశం నుంచి? ఫ్రాన్స్ దేశం నుంచి కొనడం అనేది జరిగింది. ఒక్కొక్క దాని యొక్క కాస్ట్ 670 కోట్లు ఒక్కొక్క యుద్ధ విమానం కాస్ట్ అనేది. సో దట్ ఈస్ ఇండియా అండ్ ఫ్రాన్స్ సైన్డ్ ద అగ్రిమెంట్ ఇన్ ద 2016 టు ప్రొవైడ్ 36 రఫేల్ ఎయిర్ క్రాఫ్టర్స్. సో ఇది ఫ్రాన్స్ నుంచి కొన్నాం మనం. ఇప్పుడు 36 అనేది ఇండియాకి ఇవ్వడం జరిగింది. డీల్ అనేది క్లోజ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే. సో ఏంటిది ఈ రఫేల్ అనేది ఏంటిది? ఎంఎంఆర్సీఏ మీడియం అండ్ మల్టీ రోల్ కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. మీడియం మల్టీ రోల్ కంబాక్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ని మనం ఏమంటాం? మనం ఇదని చెప్తుంటాం. ఇది రఫేల్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్రూవ్డ్ ద 250 మిలియన్ ఆఫ్ ద పాలసీ బేస్డ్ టు స్ట్రెంథెన్ ద లాజిస్టిక్స్. సో లాజిస్టిక్స్‌ని మనకి ఇండియాలో లాజిస్టిక్స్‌ని పెంచడానికి కోసం మనకి ఈ ఫండ్‌తోటి ఏది ద స్ట్రెంథెనింగ్ ఆఫ్ ద మల్టీ మోడల్ ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్ స్మైల్ విచ్ సపోర్ట్స్ ద ఇండియన్ గవర్నమెంట్ టు డెవలప్ ద లాజిస్టిక్స్. భారతదేశంలో లాజిస్టిక్స్‌ని డెవలప్‌మెంట్ చేయడానికి కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మనకి 250 మిలియన్స్ ఆఫ్ ద లోన్స్ ఇస్తుంది. ఎక్కడుంది? మనీలా, ఫిలిప్పైన్స్‌లో ఉంటుంది. ఏది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది. నెక్స్ట్ యూఎస్ ఎయిర్ ఫోర్స్ సక్సెస్ఫుల్లీ లాంచెస్ ద ఫస్ట్ ఆపరేషనల్ హైపర్సోనిక్ మిసైల్. Hypersonic missile that is known as AGM. So AGM 183A. Then pere AGM 183A launched from the rapid response from the hypersonic missile which represent the cutting edge and Starlink. 183 AGM launched from the rapid response weapon. It is the first full prototype operational launched. So hypersonic అంటే మీ అందరికి తెలుసు సౌండ్ కన్నా ఎక్కువగా స్పీడ్‌తోకి వెళ్తే ఏమంటాం దాన్ని? సో సూపర్ సోనిక్, ఆ తర్వాత ఇంకా వెళ్తే హైపర్సోనిక్ అంటాం. నెక్స్ట్ యూఎస్ అండ్ ద ఫ్రాన్స్ శాటిలైట్ రెండు కలిసి ఇక్కడ ఎవరు? యూఎస్ఏ మరియు ఫ్రాన్స్ ఇద్దరు కలిసి స్వాట్ అనే శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. సో స్వాట్ అనే శాటిలైట్. స్వాట్ అంటే ఇదనమాట. ఏంటిది? సర్ఫేస్ వాటర్ అండ్ ద ఓషన్ టోపోగ్రఫీ. స్వాట్ స్టాండ్స్ ఫర్ దట్ ఈస్ ద సర్ఫేస్ వాటర్ అండ్ ద ఓషన్ టోపోగ్రఫీ. అంటే వాటి యొక్క స్టడీ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి యూఎస్ ఫ్రాన్స్ శాటిలైట్ టాప్స్ ద మ్యాప్ వరల్డ్స్ ఓషన్స్ కానీ రివర్స్ కానీ లేక్స్ ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటిని మ్యాపింగ్ చేస్తూ ఉంటుంది. అదే ఇక్కడ మనం సర్ఫేస్ వాటర్ అండ్ నెక్స్ట్ మనం ఓషన్ టోపోగ్రఫీ అన్నామా లేదా? రివర్స్ కానీ లేక్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో మ్యాప్స్ తీస్తుంటుంది, అవన్నింటిలో బొమ్మలు తీస్తుంటుంది. వాటి అన్నింటిలో కోసం ఈ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది మనకి. ఫాల్కాన్ X9 అనే రాకెట్ ద్వారా మనకి వాడెన్బెర్గ్ స్పేస్ స్టేషన్ కాలిఫోర్నియా యూఎస్ నుంచి దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. శాటిలైట్ పేరు ఏంటిది? స్వాట్ ల్యాబ్ శాటిలైట్. అది ఇద్దరు కలిసి ప్రిపేర్ చేయడం జరిగింది. యూఎస్ఏ ప్లస్ ఫ్రాన్స్ ఇద్దరు కలిసి దాదాపు 1.2 బిలియన్స్ అనేది ఖర్చు పెట్టి మనకి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది 3 ఇయర్స్ వరకు ఉంటుంది మనకి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ప్లస్ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ ప్లస్ యూకే స్పేస్ ఏజెన్సీ వీళ్ళందరూ కలిసి దీన్ని తయారు చేశారు. $1.2 బిలియన్ స్పెండ్ చేసి అండ్ 3 ఇయర్స్ దీని యొక్క లైఫ్ టైం అనేది ఉంటుంది. స్వాట్ అనేది ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఓషన్ సర్ఫేస్ వాటర్ అండ్ ద ఓషన్ టోపోగ్రఫీ వాటి అన్నింటిలో యొక్క బొమ్మలు తీయడానికి కోసం, మ్యాప్స్ తీయడానికి కోసం ప్రపంచంలో ఎక్కడ ఏది ఉన్నా కానీ మనకి లాంచ్ చేయడానికి అవకాశం ఉంది. అబ్దుల్ సమద్ దస్టీ ఆఫ్ ద కువైట్ యాజ్ యునైటెడ్ నేషన్స్ గ్రెయిన్ ఇనిషియేటివ్ అన్నాడు. ఏంది గ్రెయిన్ ఇనిషియేటివ్ అంటే మనకు చూడొచ్చు ఈ బ్లాక్ సీ అనేది రష్యాకి దగ్గరగా ఉంటుంది. ఈ రష్యా ఉక్రెయిన్కి యుద్ధం జరగడం వల్ల ఈ బ్లాక్ సీ ద్వారా ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ జరగాలి. ఇదంతా కూడా రష్యా ఉంటుంది. మిగతా దేశాలకు యూరోప్కి కనెక్ట్ అవ్వడానికి కానీ ఇటు వేరే దేశాలకు కనెక్ట్ అవ్వడానికి కానీ బ్లాక్ సీ అనేది మేజర్ సెంటర్ పాయింట్. కానీ రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరిగిన తర్వాత బ్లాక్ సీ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నీ ఆగిపోయినాయి. అందువల్ల ఏంటిదంటే మళ్ళీ ఈ బ్లాక్ సీ నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ జరగడానికి ఆంటోనియో గుటెర్స్ అంటే ఎవరు? ఈ ఆంటోనియో గుటెర్స్ యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ఈ కువైట్కి చెందినటువంటి ఒక పర్సన్ని మనకి కోఆర్డినేటర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఇంకా ఎట్లయినా చేసి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అన్ని పెరగాలి, ఎన్ని రోజుల పాటు ఈ బ్లాక్ సీని అట్లనే ఉంచుతారని చెప్పేసి గ్రెయిన్స్ అంటే అవే ఇక్కడ గ్రెయిన్ ఇనిషియేటివ్ అంటే అక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేది ఏం చేయాలి? మనం పెంచాలి. దట్ ఈస్ ద ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ద ఉక్రెయిన్ ఆఫ్ ద గ్రెయిన్ and the foodstuffs and the fertilizers including the ammonia and the safe maritime humanitarian corridor ఇవన్నీ కూడా ఎన్ని రోజుల పాటు దాన్ని బ్లాక్లో ఉంచుతారో అలా అని చెప్పేసి గ్రెయిన్ ఇనిషియేటివ్ని తీసుకోవడం జరిగింది. బ్లాక్ గ్రెయిన్ ఇనిషియేటివ్. గ్రెయిన్స్ అంటే ఏం గ్రెయిన్స్ అని? ఫుడ్ గ్రెయిన్స్ అని సింపుల్గా చెప్పాలంటే ఫ్రూట్ గ్రెయిన్స్ కానీ అండ్ ఎక్స్పోర్ట్స్ అంటే అయితే మరి దాని అన్ని కంట్రీస్ తోటి కోఆర్డినేషన్ చేయాలి అక్కడ ఉన్న కంట్రీస్ తోటి. అందుకోసం అయితే అబ్దుల్ సమద్ ఎవరైతే ఉన్నారో ఈ అమీర్ అబ్దుల్లా ఆఫ్ ద సుడాన్ కానీ వీళ్ళని అపాయింట్ చేయడం జరిగింది మనకి. అబ్దుల్లా సమద్ దస్టీ retired Kuwait Admiral Officer, the new coordinator of the Black Sea. Abdullah Samad of the Amir, who served as the UN coordinator for the Black Sea initiative since August 2022. Okay na? UNFC adopted the first ever resolution on the Myanmar. For the demanding the
ఎండ్ ద వైలెన్స్ అండ్ ద రిలీజ్ ఆఫ్ ద వరల్డ్ పొలిటికల్. సో ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఇదే కదా, ప్రపంచంలో ఉన్నటువంటి హైయెస్ట్ బాడీ ఏది, డిసిషన్ మేకింగ్ బాడీ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మేజర్ ఏముంటుంది, యుఎన్ఎస్సి ఉంటుంది. యుఎన్ఎస్సిలో ఎన్ని కంట్రీస్ ఉంటాయని చెప్పాం, లాస్ట్ కరెంట్ 15 కంట్రీస్ ఉంటాయని చెప్పాం. 5 పర్మనెంట్ మెంబర్స్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్. 2 years ఒక పాటు చేంజ్ అవుతూ ఉంటారు. ఈ 10 మంది, 5 ఏముంటారు పర్మనెంట్ అలానే ఉంటారు. వీళ్ళు ఎంత ఉంటారు, 2 years ఒకసారి మారుతూ ఉంటారు. ఈ మయన్మార్ పైన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్ పాస్ చేసింది. ఎందుకంటే అక్కడ డెమోక్రసీ అనేది లేదు, మిలిటరీ అనేది పవర్ తీసేసుకుంది. ఎవరంటే గవర్నమెంట్కి ఎవరు అగెనిస్ట్గా ప్రొటెస్ట్ చేసినా వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారు. అందువల్ల మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది సో మయన్మార్ పైన రిజల్యూషన్ పాస్ చేసింటూ ఎండ్ ద వైలెన్స్ అండ్ ద రిలీజ్ ఆఫ్ ద వాట్ పొలిటికల్ ప్రిజనర్స్. ఎవరైతే మీరు గవర్నమెంట్కి అగెనిస్ట్గా పోరాడిన వాళ్ళని అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ ఏమంటాం, పొలిటికల్ ప్రిజనర్స్ అంటాం. వాళ్ళు రిలీజ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది డైరెక్ట్గా క్వశ్చన్ పడవచ్చు, ఏ కంట్రీ మీద రిజల్యూషన్ పాస్ చేశారు అని రీసెంట్గా అని చెప్పేసి. దేనిపైన, మయన్మార్ పైన. నెక్స్ట్ క్వాడ్రిలాటరల్ అగ్రిమెంట్ ఇంక్ టు బ్లాక్ సీ మెరైన్ కేబుల్. అంటే ఎలక్ట్రిసిటీని సప్లై చేయడానికి కోసము బ్లాక్ సీ ద్వారా ఒక కేబుల్ నెట్వర్క్ని కడుతున్నారు. సో ఈ కంట్రీస్ అన్ని ఇన్వాల్వ్ అయ్యాయి, రొమానియా, హంగరీ, అజర్బైజాన్, జార్జియా. ఇవన్నీ కూడా బ్లాక్ సీ తోటి ఇక్కడ ఈ సైడ్కు ఉంటాయి. ఈ కంట్రీస్ అన్ని కూడా ఈ బ్లాక్ సీ ద్వారా. సో ఈ బ్లాక్ సీ ద్వారా కేబుల్స్ వేసేసి ఎలక్ట్రిసిటీ సప్లై చేయడానికి కోసము ఈ బ్లాక్ సీ కేబుల్ నెట్వర్క్ని కడుతున్నారు. 500 కిలో వాట్స్ ఆఫ్ ద సబ్మెరైన్ కేబుల్ బిట్వీన్ ద జార్జియా అండ్ రొమానియా వుడ్ బి 1100 kilometers లాంగ్ అండ్ హ్యావ్ ద కెపాసిటీ ఆఫ్ ద 1 GW అనేది ఈ సముద్రం ద్వారా మనకి కట్టబోతున్నారు. సో దాన్ని మన బ్లాక్ సీ కేబుల్ నెట్వర్క్ అని అంటున్నాం. రొమానియా, హంగరీ, అజర్బైజాన్, జార్జియా. నెక్స్ట్ ఆర్టిమిస్ అకార్డ్స్ అంటే ఇవి స్పేస్ అగ్రిమెంట్కి సంబంధించింది. యుఎస్ఏ అండ్ ద ఆఫ్రికాకి సంబంధించిన స్పేస్ ఫోరం. సో ఈ 4 ఇది. సో నైజీరియా అండ్ రువాండా. సో నైజీరియా అండ్ రువాండా బికేమ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ నేషన్ టు సైన్ ద ఆర్టిమిస్ అకార్డ్స్. సో ఈ ఆర్టిమిస్ అకార్డ్స్ అంటే ఏంటిదంటే దాదాపు ఇప్పటివరకు మనకి 23 కంట్రీస్, ఆఫ్రికాలో ఉన్నటువంటి 23 కంట్రీస్ అనేది సైన్ చేశాయి వీటితో కలిపి. ఈ అగ్రిమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఒకరు కూడా మనకి స్పేస్ సెక్టార్ లోపల ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుంటారు, స్పేస్ని డెవలప్మెంట్ చేయడానికి కోసము. సో ఈ ఆర్టిమిస్ అకార్డ్స్ అనేది యుఎస్ఏ విత్ ఆఫ్రికా తోటి, ఆఫ్రికాలో ఉన్న అన్ని దేశాలతోటి సో ఈ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటాయి అనమాట. 22nd కంట్రీగా నైజీరియా అండ్ 23rd కంట్రీగా రవాండా అనేది ఎంట్రీ అయ్యింది. సో ఆర్టిమిస్ అకార్డ్స్ ఆర్ ద బ్రాడ్ నాన్ బైండింగ్ ఫ్రేమ్వర్క్ దట్ లాంచ్డ్ జాయింట్లీ బై ద NASA and the US Department of the Space to communicate the cooperation between the space sector లో కోఆపరేషన్ చేసుకోవడానికి కోసం. ఇండియన్ నేవీ లాంచెస్ ఇట్స్ ఫస్ట్ మెరైన్. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి కన్ఫ్యూజ్ అయితే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షిప్ ఐఎన్ఎస్ ఆర్నాలా. ఐఎన్ఎస్ ఆర్నాలా అనేది మనకి స్మాల్ ఐలాండ్ నేమ్, ముంబై దగ్గర ఉన్నటువంటి స్మాల్ ఐలాండ్ నేమ్. అందువల్ల దాని పేరే పెట్టడం జరిగింది. ఏమని, ఐఎన్ఎస్ ఆర్నాలా అనేది. సో ఐఎన్ఎస్ ఆర్నాలా అనేది ఫస్ట్ 8 ఇండిజినస్లీ డెవలప్డ్ ఏంటిది, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ షిప్స్ ఇవన్నీ కూడా. అంటే 8 డెవలప్ చేయాలి, 8లలో ఇది ఫస్ట్ది. ఓకే, ఆర్నాల్ అనేది ఏంటి మనకి. సో 2019లో మనకి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఆఫ్ ద కోల్కతా వాళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారు మనకి. ఇవి మొత్తం 8 తయారు చేయాలి. 8లలో ఇప్పుడు ఫస్ట్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ షిప్ బిల్డింగ్ ఫెసిలిటీ లార్సన్ అండ్ టర్బో ఎట్ ద కట్టుపల్లి, చెన్నై అండ్ తమిళనాడు. అండ్ ఇట్ ఈస్ బిల్ట్ బై ద షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్, కోల్కతా వాళ్ళు దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కోల్కతా ఏదైతుందో వాళ్ళు దీన్ని తయారు చేశారు దీన్ని. సో ఇది ఐఎన్ఎస్ ఆర్నాలా. ఐఎన్ఎస్ ఆర్నాల్ అనేది ఫస్ట్ ఆఫ్ ద 8 తయారు చేయాలి. 8లలో ఇది ఒక ఫస్ట్దే తయారైంది. ఇంకా 7 అనేది ఫ్యూచర్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఎవరు, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఆఫ్ ద కోల్కతాలో ఉన్నటువంటి షిప్ యార్డ్ ఏదైతే ఉందో వాళ్ళు తయారు చేస్తారు. అసలు ఈ ఐఎన్ఎస్ ఆర్నాలా అంటే ఏంటిదని అడుగుతాడు. ఇట్ ఈస్ ఏ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షిప్. ఓకే. నెక్స్ట్ ఐఎన్ఎస్ వజీర్కి ఇండియాకి ఇట్స్ ద 5th స్కార్పియన్ క్లాస్ ఆఫ్ ద వజీర్ అన్నాడు. అసలు ఈ వజీర్ అంటే ఏంటిది అనేది మనకి చూద్దాం మనం. స్కార్పియన్ క్లాస్. సో ఈ స్కార్పియన్ క్లాస్లో మనకి చాలా వరకు ఏంటి, సబ్మెరైన్స్ అనేది మనకి గవర్నమెంట్ అనేది సబ్మెరైన్స్ని తయారు చేయాలనుకుంటుంది అండర్ ద ప్రాజెక్ట్ 75. అండర్ ద ప్రాజెక్ట్ 75 ప్రకారంగా సో చాలా వరకు సో సబ్మెరైన్స్ని తయారు చేయాలి. అంటే వాటర్ల కింద మనకి గాజీ సినిమాలు వెళ్తుంటాయి కదా, ఆ గాజీ సినిమాలు వెళ్ళినట్టు అలా. సో ఫస్ట్ సబ్మెరైన్ అని తయారు చేశారు 2017లో ఇచ్చేసారు నేవీకి. ఎప్పుడు, ఐఎన్ఎస్ కలవెరీ. అండ్ సెకండ్ అనేది మనకి ఇచ్చారు ఐఎన్ఎస్ కాందేరి 2019లో. థర్డ్ అనేది ఐఎన్ఎస్ కరాంజ్ అనేది ఎంటర్ అయింది 2021లో. ఫోర్త్ది కూడా ఐఎన్ఎస్ వెలా ఎంటర్ అయింది 2014లో. నెక్స్ట్ ఐఎన్ఎస్ వాక్షీర్ అనేది రీసెంట్గా ఎంటర్ అయింది 2022లో, 5th. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 6th ఏంటిది, ఐఎన్ఎస్ వజీర్.
సో దాదాపు ప్రాజెక్ట్ 75 కింద 6 మనకి ఏంటిది మనకి సబ్మెరైన్స్‌ని తయారు చేయాలి. ఆ సబ్మెరైన్స్ కల్లవరి గాని, కాందేరి గాని, కరంజ్ గాని, ఐఎన్ఎస్ వెల్లా గాని, వక్షీర్ గాని. సో ఇవన్నీ కూడా ఏంటి మనకి ఇవన్నీ కూడా సబ్మెరైన్స్. ఇప్పుడు లాస్ట్‌ది ఐఎన్ఎస్ వజీర్ ఏదైతే ఉందో ఈ ఐఎన్ఎస్ వజీర్ కూడా మనకేంటిది మనకి సబ్మెరైన్ అన్నమాట. ఈ ఐఎన్ఎస్ వజీర్ కూడా ఏంటిది సబ్మెరైన్ అనేది మనకి ఎంటర్ అవ్వడం జరిగింది. 5th సబ్మెరైన్ మనకి చూడొచ్చు. దట్ ఈస్ 6th అండ్ లాస్ట్ సార్కెన్ ప్లస్ సబ్మెరైన్ వాస్ లాంచ్డ్ ఇన్ ద వాటర్ ఇన్ ద ఏప్రిల్ 2022 టు ద ఇండియన్ నేవీ బై ద 2023. ఓకేనా? ఇట్ విల్ బి కమిషన్డ్ ఇన్ ద ఇండియన్ నేవీ జనవరి 2020 అదే ఇండియన్ నావల్ షిప్ వజీర్. ఇండియన్ నావల్ షిప్ వజీర్. ప్రళయ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఫర్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ప్రళయ్ అనేది ఏంటి అని అడుగుతాడు. సో దట్ ఈస్ ద ప్రళయ్ అనేది ఏ టైప్ ఆఫ్ ద మిసైల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఫర్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్కి మనకి మినిస్ట్రీ ఆఫ్ ద డిఫెన్స్ అనేది ప్రళయ్ అనేది ఏంటిది సో బ్యాలిస్టిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనేది బ్యాలిస్టిక్. దాదాపు దీని యొక్క రేంజ్ అనేది మనకి 150 నుంచి 500 కిలోమీటర్స్ ఆఫ్ ద రేంజ్ అనేది దీన్ని ఉంటుంది. ఎవరు తయారు చేస్తారు? DRDO వారు తయారు చేశారు. సో మిజైల్ స్పీడ్ అనేది అప్రాక్సిమేట్లీ 200 కిలోమీటర్స్ పర్ ద అవర్ స్పీడ్ తోటే మనకి వెళ్ళడానికి అవకాశం ఉంది. దాదాపు ఇది 350 నుంచి 700 కిలోల మనకు పేలోడ్ని క్యారీ చేయడానికి అవకాశం ఉంది. ఇది ప్రళయ్ అనేది. ప్రళయ్ అనేది ఏ మిజైల్? సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ మిజైల్. ప్రళయ్ ఇస్ ద నాట్ సర్ఫేస్ టు సర్ఫేస్ అనేది ఏంటిది? సో PSSS. ప్రళయ్ ఇస్ ద సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ మిజైల్. ఓకే. నెక్స్ట్ ప్రహారీ. సో ప్రహారీ ఈజ్ ద సో మీరు ప్రళయ్ అనేది ప్రచండ్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రచండ్ అనేది హెలికాప్టర్ మనకి. ఓకే, గుర్తుందా? అంతకుముందు కరెంట్ అఫైర్స్లో చెప్పాం మనం. ప్రచండ్ అనేది యుద్ధాల్లో వాడే హెలికాప్టర్ పేరు ప్రచండ్. సో ప్రళయ్ అనేది ఏంటిది మనకి? ప్రళయ్. సో ప్రళయ్ అండ్ ద ప్రచండ్. సో ప్రళయ్ వేరు, ప్రచండ్ వేరు. ఓకే. నెక్స్ట్ ప్రహారీ. సో వాట్ ఈస్ ద ప్రహారీ? సో ప్రహారీ అనేది మొబైల్ అప్లికేషన్. ప్రహారీ అనేది ఏంటిది? మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేయడం జరిగింది. అది వాటర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళ కోసం వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం వాళ్ళు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎక్కడ డ్యూటీ ఉంటుంది, ఎక్కడ ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది, ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, దానికోసం దీన్ని ప్రహారీ అనేది ఒక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళ కోసం దీన్ని యాప్ని లాంచ్ చేయడం జరిగింది. యాప్ని ప్రహారీ అనే యాప్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ అనేది ఆల్మోస్ట్ ఇది ఇచ్చింది ఏంటి? 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్ని సో మనం ఇంప్లిమెంట్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. దట్ యూనియన్ క్యాబినెట్ ప్రైమ్ మినిస్టర్ రివిజన్ ఆఫ్ ద వాట్ పెన్షన్ ఫర్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ పెన్షనర్స్ అండ్ ద 1 family of the what 1 rank 1 pension scheme effectively from the July 1st of the 2019 onwards. బీజేపీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చే ముందు 2014లో ఇచ్చిన హామీ 1 rank 1 pension scheme అని. అంటే ఏంటిదంటే ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యామనేది కాదు. సో ఏంటిదంటే దట్ ఈస్ ద పెన్షన్ పర్సనల్స్ బేస్డ్ ఆన్ ద వాట్ ర్యాంక్ అండ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద సర్వీస్ రిగార్డ్లెస్ ఆఫ్ ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్. ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యామన్నది ముఖ్యం కాదు. సేమ్ ర్యాంకుని కలిగి ఉన్నావా, లేదంటే సేమ్ సర్వీస్ పీరియడ్ని కలిగి ఉన్నావు. ఒకతను అనుకున్నాం కల్నల్గా రిటైర్మెంట్ అయ్యాడు. కల్నల్గా రిటైర్మెంట్ అయ్యాడు 7 years ఆఫ్ ద సర్వీస్ ఉంది అంటే. సో ఇంకొకతను కూడా కల్నల్గా రిటైర్మెంట్ అయ్యాడు 7 years ఆఫ్ ద సర్వీస్ ఉంది. కానీ ఇతను 2016లో రిటైర్డ్ అయ్యాడు, ఇతను 2022లో రిటైర్డ్ అయ్యాడు అనుకుందాం. ఎప్పుడు రిటైర్డ్ అనేది ముఖ్యం కాదు. ఏ ర్యాంకులో రిటైర్ అయ్యాడు? ఇద్దరు కల్నల్ ర్యాంకులోనే రిటైర్డ్ అయ్యారు. ఇద్దరికి సేమ్ ఇయర్స్ ఆఫ్ ద సర్వీస్ ఉంది. మరి ఇద్దరు సేమ్ ర్యాంకులో రిటైర్డ్ అయ్యి సేమ్ ఇయర్స్ ఆఫ్ ద సర్వీస్లో ఉన్నప్పుడు పెన్షన్ కూడా ఏం రావాలి? సేమ్ రావాలన్నది వీళ్ళందరి యొక్క రూల్. దానికోసం పోరాటం చేస్తున్నారు ఆర్మీ వాళ్ళందరూ కూడా. అందువల్లనే ఏమన్నా 1 rank 1 pension అనేది తీసుకురావడం జరిగింది. లేకపోతే ఏమొచ్చేది? వీడు 2016లో రిటైర్డ్ అయ్యాడు కాబట్టి వీడికి వేరే పెన్షన్, వీడు 2022లో రిటైర్డ్ అయ్యారు కాబట్టి వీళ్ళకి వేరే పెన్షన్ వచ్చేది. అలా కాదు. సేమ్ ర్యాంక్ సేమ్ సర్వీస్ ఉంటే ఖచ్చితంగా ఏమి ఉండాలి? సేమ్ పెన్షన్ ఉండాలన్నది సో వాళ్ళ ఉద్దేశం. దానికోసమే దీని పేరు అనమాట. ఇది యూనియన్, ఇది 1 rank and the 1 pension scheme అనేది. 1 rank and the 1 pension scheme. ఓకే. సో ఇది ఎఫెక్టివ్గా మళ్ళీ దాన్ని అంటే పెన్షన్ని పెంచుతూ కొత్త పెన్షన్స్ ఇస్తామని చెప్తున్నారు. ఎప్పుడు? July 1st of the 2019 నుంచి కొత్త పెన్షన్స్ ఇస్తామని చెప్తుంది. నెక్స్ట్ ఐఎన్ఎస్ మర్మగావ్ ద స్టీల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ కమిషన్ ఇన్ టు ద వాట్ ఇండియన్ నేవీ. సో ఐఎన్ఎస్ మర్మగావ్ సో December 18th నుంచి మనకి ఏంటి ఇదేంటిదంట? డిస్ట్రాయర్ అంట. ఓకేనా. 4 అండర్ 15B ప్రాజెక్ట్ 15B కింద సో ఇవన్నీ కూడా మనం తయారు చేస్తున్నాం. ప్రాజెక్ట్ 15B కింద ఏంటి? స్టీల్త్ గైడెడ్ మిసైల్. ప్రాజెక్ట్ 75B కింద సబ్మెరైన్స్ తయారు చేసాం. సో ఇక్కడ 15B కింద ఏంటి? గైడెడ్ మిసైల్స్ని తయారు చేస్తున్నాం. ఈ గైడెడ్ మిసైల్స్లో ఐఎన్ఎస్ విశాఖపట్నం ఒకటి ఉంది, అండ్ మర్మగావ్ ఒకటి ఉంది, ఇంపాయిల్ ఒకటి ఉంది, సూరత్ ఒకటి ఉంది. ఇవన్నీ కూడా మనం తయారు చేసినటువంటి ఏంటిది? డిస్ట్రాయర్స్. ఏంటిది? గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్. గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్లలో ఇది 4th గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. ఇది మర్మగావ్.
సో మర్మగావ్ ఏదైతే ఉందో సో దట్ ఈస్ ద స్టీల్త్ గైడెడ్ మిజైల్స్ ఉన్నాయి కదా, సో ఈ స్టీల్త్ గైడెడ్ మిజైల్స్లో 4వది ఇది ఏది ఐఎన్ఎస్ మర్మగావ్. ఒకటి విశాఖపట్నం, రెండోది మర్మగావ్, మూడోది ఇంపాల్, నాలుగోది ఏంటిది సూరత్. సో ఆల్ దీస్ ఆర్ ద వాట్ 4. సో దట్ ఈస్ ద ఐఎన్ఎస్ మర్మగావ్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద వాట్ మర్మగావ్ హిస్టారిక్ సిటీ. సో ఇవన్నీ కూడా ఓకేనా గుర్తుపెట్టుకోవాలి. ముంబై లోపల దీన్ని ఎంట్రీ ఇచ్చినారు. ఐఎన్ఎస్ మర్మగావ్ ఏమని అడుగుతాడు. ఐఎన్ఎస్ మర్మగావ్ అనేది ఏంటిది, గైడెడ్ మిసైల్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రహార్ అంటే ఏంటిది, మొబైల్ అప్లికేషన్. సో ప్రళయ్ అనేది ఏంటిది, బ్యాలిస్టిక్ మిసైల్స్. ఈ వజీర్ అనేది ఏంటిది, ఇవన్నీ కూడా దీని సబ్మెరైన్కి సంబంధించినవి. ఐఎన్ఎస్ ఆర్నాల్ అనేది ఏంటిది, సబ్మెరైన్ వార్షిప్ ఇది. ఇవన్నీ కూడా ఎగ్జామ్లో బంబం బోలేనాథే. నువ్వు సరిగా గుర్తుపెట్టుకోకపోతే అంతే. ఈ డిఫెన్సే కొంచెం కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇస్రో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద జాయింట్ టెస్టింగ్ ఆఫ్ ద వాట్ హైపర్సోనిక్ వెహికల్స్. హైపర్సోనిక్ వెహికల్స్ అంటే మన సౌండ్ కన్నా ఎక్కువ స్పీడ్తో పోయేది వాటిని 5 టైమ్స్, సౌండ్ కన్నా 5 టైమ్స్ ఎక్కువ స్పీడ్తో పోతే వాటిని ఏమంటాం మనం, హైపర్సోనిక్ మిజైల్స్ అంటాం. సో ఈ హైపర్సోనిక్ మిజైల్స్ని తయారు చేయడానికి కోసం రష్యా తోటి సో మనకి ఇస్రో వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా మనం ఎగ్జామినేషన్లో ఏమంటామంటే తొందరగా డిఆర్డిఓ అని ఆన్సర్ పెట్టేస్తాం. డిఆర్డిఓ కాదు, ఇస్రో. రష్యా అండ్ ద ఇస్రో జాయింట్లీ కోఆర్డినేటింగ్ విత్ ద వాట్. సో ఇది 9th December దట్ ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద హైపర్సోనిక్ ట్రయల్ విత్ ద హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ దగ్గర మనకి. సో మ్యాక్స్ స్పీడ్ ఎంత 5 అంటే 5 టైమ్స్ ఆఫ్ ద సౌండ్ స్పీడ్ తోటి వెళ్ళడానికి కూడా రష్యా తోటి మనము అగ్రిమెంట్ రాసుకొని వాళ్ళతో కలిసి జాయింట్గా మనం ఈ హైపర్సోనిక్ మిసైల్స్ని డెవలప్ చేస్తుంది. ఓకేనా. ఇస్రో ఏమంటా, ఇస్రో లాంగ్ డ్యూరేషన్ CE-20 ఇంజన్. CE-20 ఇంజన్ హాట్ టెస్ట్ ఈజ్ సక్సెస్ఫుల్. ఇవి మనకి ఏమంటాం మనం, మీరు సినిమా చూసి ఉన్నారా, నంబి నారాయణ సినిమా ఏంటిది అది, రాకెట్. రాకెట్ సినిమా నంబి నారాయణ స్టోరీ మనం కనుక సినిమా చూసి ఉంటే దాంట్లో క్రయోజెనిక్ ఫ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ క్రయోజెనిక్ ఫ్యూల్ అనేది చాలా తక్కువ టైంలో బర్న్ అయిపోయి ఎక్కువ ఎనర్జీని ఇవ్వాలి. దానికోసం వాళ్ళ సినిమాలో టెస్ట్ చేస్తూ ఉంటారు మనకి. సో దట్ ద ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ దట్ క్రయోజెనిక్ ఇంజన్ విత్ 22 టన్స్ ఆఫ్ ద లాంగ్ డ్యూరేషన్ 650 సెకండ్స్ లోపల, అంటే లాంగ్ డ్యూరేషన్ అనేది మనకి ఎక్కువ మొత్తంలో బర్న్ అవ్వాలి. లాంగ్ డ్యూరేషన్లో ఇంజన్ అనేది బర్న్ అవుతూ ఉంటే ఎక్కువ మొత్తంలో ఎనర్జీ వస్తుంది. దాన్ని టెస్ట్ చేయడం అనేది జరిగింది. సో అది ఫ్యూచర్లో మనకి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మహేంద్రగిరిలో టెస్ట్ చేయడం జరిగింది మనకి. ద యాక్టివిటీస్ క్యారీడ్ అవుట్ క్రయోజెనిక్ ఇంజన్ అండ్ స్టేజ్ ఫెసిలిటీ అండ్ ద ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరి. ఓకే, ఇది ఇంపార్టెంట్ కాదు కానీ ఇది ఇంపార్టెంట్. ఈ టెస్టింగ్ ఫెసిలిటీ ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఎక్కడ ఉందని అడుగుతాడు. మహేంద్రగిరి తమిళనాడులో ఉంది మనకి. ఓకేనా. IMF ప్రాజెక్ట్స్ ఇండియా గ్రోత్ రేట్ 6.5 ఇన్ ద కరెంట్ ఫిజికల్. ఇప్పుడు ఆల్రెడీ 2022 నుంచి 2023కు ఉంది కదా. సో దీనికి ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది, జీడిపి గ్రోత్ రేట్ అనేది 6.8 ఉంటుందని మనం ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆర్బీఐ కూడా ఆల్మోస్ట్ ఇంతే ప్రొజెక్ట్ చేస్తుంది. సో IMF కూడా ఇంతే ప్రొజెక్ట్ చేస్తుంది. ఎంత, 6.8 ఉంటుందని. నెక్స్ట్ ఇన్స్పేస్ సైన్స్ మెమోరాండమ్ అండర్స్టాండింగ్ విత్ QUN ల్యాబ్స్. ఇన్స్పేస్ అంటే ఎవరిది ఇది, ఇండియన్ స్పేస్ సెంటర్ అనేది ఏంటిది మనకి ఇస్రోకి సంబంధించిందే కదా, వాళ్ళ ఆర్గనైజేషన్ ఇది, కమర్షియల్ వింగ్. సో మన ఇండియాలో ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో ఈ శాటిలైట్ లాంచ్ చేయడం ఇవన్నిటిలో కదా, దాన్ని కమర్షియలైజ్ చేయడానికి కోసం దీన్ని ఇన్స్పేస్ అని పెట్టడం జరిగింది. విత్ బెంగళూరు డీప్ స్టార్ట్అప్ అయితే QUN ల్యాబ్స్ తోటి మనకు అగ్రిమెంట్ రాసుకోవడం అనేది జరిగింది. టు డెవలప్ ద వాట్ ఇండిజినస్ శాటిలైట్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ప్రొడక్ట్స్. So QDA technology uses the what principles of the quantum mechanics to ensure the what security of the sensitive information shared among the what different parties. దాని క్వాంటమ్ మెకానిక్స్ పైన రీసెర్చ్ చేసే ప్రోడక్ట్లను తయారు చేస్తారట. ఆ ప్రోడక్ట్లను తయారు చేయడానికి కోసం మనకి ఇస్రో తోటి అగ్రిమెంట్ రాసుకుంది. ఇస్రో అంటే ఇస్రోకి సంబంధించిన ఇది ఇన్స్పేస్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ సెంటర్ ఏదైతే ఉందో వాళ్ళతోటి మనకి అగ్రిమెంట్ రాసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫిఫా ర్యాంకింగ్స్. బ్రెజిల్ ర్యాంక్ నెంబర్ 1. సో డిస్పైట్ ఆఫ్ ద అర్జెంటీనాస్ వరల్డ్ కప్, సో బ్రెజిల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అర్జెంటీనా అనేది వరల్డ్ కప్లో గెలిచినా కానీ మనకి సెకండ్ ప్లేస్లో ఉంది. బ్రెజిల్ అనేది ఎక్కడ ఉంది, మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది ర్యాంకింగ్స్లలో, ఫిఫా ర్యాంకింగ్స్లలో. సో ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్ విన్స్ ద వాట్ హాకీ ఉమెన్స్ నేషన్స్ వరల్డ్ కప్ ఇన్ ద స్పెయిన్. స్పెయిన్లో జరిగినటువంటి నేషనల్ హాకీ వరల్డ్ కప్ దాంట్లో మనకి హాకీ టీం అనేది మనకి గెలవడం జరిగింది. అంటే ఇండియన్ ఉమెన్ హాకీ టీమ్ ఓన్ ద ఇనాగ్రల్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ ఉమెన్స్ నేషనల్ కప్ 2022 by defeating the Spain final held in the Valesa, Spain. స్పెయిన్ని డిఫీట్ చేసి మనకి ఇంటర్నేషనల్ హాకీ అనే దాంట్లో మనకు గెలవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ T20 వరల్డ్ కప్ ఫర్ ద వాట్ బ్లైండ్. ఇండియా ఓన్ ద వాట్ థర్డ్ టైం అనేది మనకి వరల్డ్ కప్ని గెలవడం జరిగింది. దట్ ఈస్ ద నేషనల్ బ్లైండ్ క్రికెట్. ఇండియన్ నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్ ఓన్ ద థర్డ్ వరల్డ్ కప్ ఇన్ ద నెట్, డిఫీటింగ్ ద ఏ దేశాన్ని గెలిచి, బంగ్లాదేశ్ని గెలిచి మనకి చిన్నస్వామి స్టేడియం బెంగళూరు కర్ణాటకలో జరిగింది. థర్డ్ కాన్సిక్యూటివ్ టైం 2012లో అండ్ 2017లో అండ్ 2022లో గెలవడం జరిగింది. సో మనకి అజయ్ కుమార్ రెడ్డి మనకి బ్లైండ్ క్రికెట్ టీంకి కెప్టెన్.
సో ఏది 320 థర్డ్ T20 వరల్డ్ కప్ బ్లైండ్ క్రికెట్‌లో. వీళ్ళు ఎట్లా ఆడతారో మరి ఒకసారి చూడాలి. నేను ఎప్పుడు చూడలే మ్యాచ్. చూద్దాం. T20 వరల్డ్ కప్. ఎవరు? బ్లైండ్. So 15th December, that is Rafael Nadal and the Spanish tennis player has been named as what men's international tennis player by the Tennis Federation, world champion for the 5th time after outstanding the 2022 season. So Iga Swiatek అనేది ఈమె ఎవరైతే ఉన్నారో మన పోలాండ్కి చెందిన ఆమె. సో ఈమె అనేట ఆమె 2022 ఇయర్ నాటికి బెస్ట్ ఉమెన్ టెన్నిస్ ప్లేయర్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో బెస్ట్ టెన్నిస్ ప్లేయర్ 2022 మెన్ అయితే ఎవరు? రఫెల్ నాదల్. అండ్ ఉమెన్ అయితే ఎవరు మనకి? ఇగా స్వియాటెక్. సో పోలాండ్కి చెందిన ఆమె. సో మనకి ఎలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మన 2022లో మొత్తం పర్ఫార్మెన్స్ ఉంటాయి కదా, 2022లో వాళ్ళు చేసిన మొత్తం పర్ఫార్మెన్స్ అంతా తీసుకొని వాళ్ళకి వచ్చినటువంటి పాయింట్స్ ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తే, సో వీళ్ళిద్దరికి ఇతను బెస్ట్ మెన్, ఈమె బెస్ట్ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద 2022 ఏ కేటగిరీలో మనకి ఈ టెన్నిస్ కేటగిరీలో రావడం అనేది జరిగింది. రైట్. సో క్లియర్ కదా. ఎగ్జామినేషన్లో ఇవి కొంచెం లాస్ట్కి వచ్చిన ఏవైతే ఉన్నాయో ఇవి ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరెవరికి ఏ అవార్డ్స్ వచ్చినాయో ఎక్కువ మొత్తంలో అడుగుతూ ఉంటారు 2022 పర్ఫార్మెన్స్ బేసిస్ పైన. ఇది కూడా ఇంపార్టెంట్. మనకి థర్డ్ టైం ఇండియా అనేది వరల్డ్ కప్ గెలిచింది, T20 వరల్డ్ కప్. ఏదో బ్లైండ్ క్రికెట్లో. ఇది ఇంపార్టెంట్. మనం ఇట్లాంటివి ఇగ్నోర్ చేస్తుంటాం ఎగ్జామినేషన్లో, కానీ అప్పుడప్పుడు మనకి ఇట్లాంటి సర్ప్రైజింగ్ క్వశ్చన్సే ఉంటాయి మనకి. ఓకే. సో ఇది కూడా ఇగ్నోర్ చేయకూడదు. ఇది థర్డ్ టైం ఇది ఇండియా గెలవడం. ఏది? T20 వరల్డ్ కప్. దేంట్లో? బ్లైండ్ క్రికెట్లో. ఓకే. ఎక్కడ జరిగింది అది కూడా అడుగుతుంటాడు మనకి. అది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. రైట్. నెక్స్ట్. సో ఇంతకుముందు చెప్పిందంతా కూడా ఏంటిది మనకి? ఇంతకుముందు టెన్నిస్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇది చెస్కి సంబంధించి వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ వీళ్ళు కూడా ఉంటుంది కదా, మళ్ళీ 1 ఇయర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా. 1 ఇయర్ పర్ఫార్మెన్స్ అంటే మళ్ళీ 2022లో మొత్తం అన్ని పర్ఫార్మెన్స్ని బట్టేసి మళ్ళీ బెస్ట్ ప్లేయర్ అనేది ర్యాంకింగ్ ఇస్తారు చెస్కి సంబంధించి. సో ఈ చెస్కి సంబంధించి ర్యాంకింగ్లో కూడా చూసుకుంటే మళ్ళీ సో చూడండి వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో తీసుకుంటే మళ్ళీ ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు మీకు. ఈ ముగ్గురిట్లలో ఒకరు నార్వేజియన్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? మ్యాగ్నస్ కార్ల్సెన్. అందరికీ తెలుసు, ఇతను టాప్ అని మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచో. సో ఇతనే మళ్ళీ ప్లేయర్గా ఉన్నాడు, మళ్ళీ బెస్ట్ ప్లేయర్గా. మళ్ళీ ఉమెన్ కనుక తీసుకుంటే మళ్ళీ ఉమెన్ కూడా మీకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి. టీఏ అండ్ ట్యాన్ అని గుర్తుపెట్టుకోండి. మొత్తం పేరు అనేది గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపాసిబుల్, అది ఎవరికి గుర్తుండదు. సో కాబట్టి మీరు ట్యాన్ అని గుర్తుపెట్టుకున్నా సరిపోతూ ఉంటుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది టాన్ జోజీ ఓన్ ద గోల్డ్ ఇన్ ద వరల్డ్ ఉమెన్స్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్. ఓకేనా. ఈ రెండు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే ఇవి కూడా పోతూ ఉంటాయి ఎగ్జామినేషన్లో. అండ్ నెక్స్ట్ పీలే చనిపోయాడు, మీ అందరికీ తెలుసు పీలే. అయితే దీంట్లో పీలే గురించి ఏం క్వశ్చన్ వస్తుందని మనం గెస్ చేయడానికి చాలా కష్టం, ఎందుకంటే ఇతని మొత్తం స్టోరీ అంతా మీరు చదువుకోవాల్సిందే. సో కానీ కొన్ని ఖచ్చితంగా క్వశ్చన్ మాత్రం వస్తుంది. సరే చూద్దాం. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయంటే ఫార్మర్ బ్రెజిలియన్ ఫుట్బాల్. ఇక్కడ చూస్తే ఏమన్నా థర్డ్ టైం ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఆడినటువంటి ఏ ప్లేయర్ కూడా 3 వరల్డ్ కప్స్ ఆడలేదు ఇప్పటివరకు. సో అది ఫస్ట్ పాయింట్ మనకి ఎగ్జామ్ పాయింట్లో నోట్ డౌన్ చేసుకోవాల్సింది ఏంటిదంటే ఫార్మర్ బ్రెజిలియన్, మీ అందరికి తెలుసు బ్రెజిల్ ఫుట్బాల్ ప్లేయర్ అండ్ 3 వరల్డ్ కప్లు ఆడినటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఇప్పటివరకు. దట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ ఇదంటే ఇట్లాంటి చిన్న చిన్న పదాలు ఇచ్చి మనం అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ చేస్తాడు. ఈజ్ నిక్ నేమ్ ఏమని అడుగుతాడు. ఓ రే అంటే వాళ్ళ లాంగ్వేజ్లో తీసుకుంటే ద కింగ్ అని, ఆర్ అదర్వైజ్ ద కింగ్ ఆఫ్ ద ఫుట్బాల్ అని అంటుంటారు. కానీ ఇలా మనకి అతని యొక్క నిక్ నేమ్ అనేది ఓరే అని అంటే ఆ బ్రెజిల్లో ఈ పేరుతో పిలుస్తారు అతని యొక్క నిక్ నేమ్ అనేది. సో ఇది సెకండ్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే. థర్డ్ పాయింట్ ఏంటిదంటే అతను రిటైర్మెంట్ అయిన తర్వాత అతని స్పోర్ట్స్ మినిస్ట్రీగా అపాయింట్ చేయడం జరిగింది బ్రెజిల్ గవర్నమెంట్. సో అది మనకి ఇంపార్టెంట్. 1995లో సో తీసుకుంటే జనవరి 1995లో ప్రెసిడెంట్ ఆఫ్ ద బ్రెజిల్ ఫెర్నాండో అపాయింటెడ్ యాజ్ ఏ పీలే యాజ్ ఏ మినిస్టర్ ఆఫ్ ద స్పోర్ట్స్. 1995 సంవత్సరంలో మనకి పీలేని మనకి స్పోర్ట్స్ మినిస్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్. అంటే అతని గురించి ఏమైనా స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అని అడిగినప్పుడు ఈ 3 పాయింట్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. సో పీలే ఏ దేశానికి చెందినవాడు మీకు తెలుసు ఆల్మోస్ట్. ఇంకా మిగతా డాటా అనేది మీరు చూసుకోండి, ఎట్లా పీడిఎఫ్ ఉంటుంది కాబట్టి మిగతా డాటా అంటే మీరు చూసుకోండి. 1958 కానీ 1962 కానీ 1970 కానీ ఈ 3 వరల్డ్ కప్స్లలో పార్టిసిపేట్ చేసిన ఓన్లీ ప్లేయర్ ఇప్పటివరకు. 3 వరల్డ్ కప్లలో ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. సో ప్రపంచంలోనే ఓన్లీ ప్లేయర్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద 3 వరల్డ్ కప్స్. అట్లాగే 1995లో బ్రెజిల్కి ఏంటిది స్పోర్ట్స్ మినిస్టర్గా సో అవ్వడం జరిగింది ఎవరు? పీలే. ఓకే. ఆ తర్వాత ఇక మిగతా డీటెయిల్స్ అనేవి మీకు కింద ఉంటాయి. ఇది నిక్ నేమ్, మిగతా డీటెయిల్స్ మీరు ఒకసారి చూసుకోండి అట్లా. సో ఇది రైట్. సో ఇవి డిసెంబర్ పార్ట్ 2 మొత్తం కరెంట్ అఫైర్స్ అనేటివి. సో ఎవరైతే ఏడబ్ల్యూ ప్రిపేర్ అవుతున్నారో మీరు అందరూ కూడా ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా ఉండండి. ఎవరైతే ప్రిపేర్ అవుతారో మళ్ళీ మీరు జనవరి ఫిబ్రవరి కూడా అప్డేట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.